Hello everyone. We have Mahesh with us. He is currently working as a founding engineer at AGI, and he's also the first employee at Silicon Valley's AI startup. అండ్ ఇది కొంచెం కాంప్లెక్స్గా ఉందన్న మీరు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అసలు ఫౌండింగ్ ఇంజనీర్ అంటే ఏంటి, ఫస్ట్ ఎంప్లాయ్ ఇవన్నీ. Yeah, 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 yeah. Yeah, sure, sure, sure. Uh, so to go on, founding engineers అంటే ఎవరంటే బేసికల్లీ ఒక కంపెనీ పెట్టినప్పుడు ఇనిషియల్లీ దే నీడ్ ఇంజనీర్స్, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ కంపెనీ పెడుతున్నప్పుడు. సో ఆ ఇనిషియల్ ఇంజనీర్స్ అనే వాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ ఇంజనీర్స్ వాళ్ళు ఫామ్ చేసి వాళ్ళతో ఇనిషియల్ ఎంవిపి లేకపోతే బేసిక్ వర్కింగ్ ప్రోటోటైప్ బిల్డ్ చేపిస్తారు. సో వాళ్ళని ఫౌండింగ్ ఇంజనీర్స్ అంటారు. సో ఇన్ అవర్ కేస్ మై కంపెనీలో మా సిటిఓ ఆల్రెడీ టెక్నికల్ పర్సన్ ఉన్నారు కో-ఫౌండర్ కింద. సో ఐఎమ్ ద ఓన్లీ ఫౌండింగ్ ఇంజనీర్, దే హైర్డ్ మీ. సో నేనే ఫస్ట్ ఎంప్లాయీగా వాళ్ళు నన్ను హైర్ చేసుకొని వి బిల్డ్ ఎంవిపి ఫర్ ఇనిషియల్ ప్రీ సీడ్ రౌండ్. సో ఇనిషియల్ బికాస్ కంపెనీ సక్సెస్ అవ్వాలంటే ఫండింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎస్పెషల్లీ శాన్ ఫ్రాన్సిస్కోలో సిలికాన్ వ్యాలీ సైడ్ అయితే ఖచ్చితంగా ఫండింగ్ రేజ్ చేయాలి. సో ఫర్ దట్ రీజన్ ఎంవిపి బిల్డ్ చేయడానికి ఇనిషియల్ ఇంజనీర్స్ అనే వాళ్ళు బేసిక్ ఫౌండింగ్ ఇంజనీర్స్ అంటారు. అండ్ వాళ్ళే ఆ కంపెనీకి వచ్చే ఫ్యూచర్ ప్రొడక్ట్స్ అన్నిటికీ ఏమంటారు బేసిక్ ఫౌండేషన్ లే చేస్తారు. బీటెక్ టెక్నాలజీ, బీటెక్ టెక్ స్టాక్, సర్వర్స్ అండ్ సెటప్ ఎవ్రీథింగ్. సో మిగతా ఇంజనీర్స్ అందరూ వచ్చి దే విల్ ట్రై టు కాంట్రిబ్యూట్ ద నెక్స్ట్ హైర్స్. సో ఇప్పుడు నేను జాయిన్ అయినప్పుడు నేనే ఫస్ట్ ఎంప్లాయ్. ఇప్పుడు ఆల్మోస్ట్ 25 పీపుల్ అయ్యాము. సో 25 పీపుల్ వాళ్ళు వర్క్ చేసేదంతా ఇప్పుడు మేము స్టార్టింగ్లో బిల్డ్ చేసిన ఫౌండేషన్ లేయర్ మీద బిల్డ్ చేస్తూ ఉంటారు. సో ద ఫౌండింగ్ ఇంజనీర్స్ ఆర్ వెరీ క్రూషియల్ ఎట్ దిస్ పార్ట్, ఎస్పెషల్లీ ఇనిషియల్ ఫేజ్ ఆఫ్ ద స్టార్ట్అప్. సో నేనైతే కంటెంట్ గురించి స్టార్ట్ చేశాను లైక్ 1-2 months అవుతుంది. సో నేనైతే కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, లైక్ మన వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టు కొద్దిగా బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు ఉంటాయి. సో ఫస్ట్ అయితే బేసిక్ స్టార్ట్. ఫస్ట్ అయితే ఎవరైనా ఏమైనా స్కిల్ నేర్చుకోవడం అనే కన్నా అడుగుతాం కదా. సో వాళ్ళు ఏమంటారంటే ఏ వచ్చేస్తుంది, మనం రిప్లేస్ చేసేస్తుంది, ఈ నేర్చుకున్నా కూడా యూజ్ ఉండదు. అసలు ఏ అనేది ఎంతవరకు రిప్లేస్ చేస్తుంది, అది ఎంతవరకు మన జాబ్స్ నిజంగా రిప్లేస్ చేస్తుందా లేకపోతే ఏంటి? రిప్లేస్ చేసిద్దా అంటే అంటే ఏ స్టార్ట్అప్ లో వర్క్ చేస్తాను, సో ఐ కాంట్ అపోజ్ ఇట్ డైరెక్ట్లీ. బట్ స్టిల్ ఏంటంటే ఏ అనేది ఖచ్చితంగా ఒక లెవెల్ వరకు రీప్లేస్ చేసిద్ది. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనిషి అనేది ఖచ్చితంగా కావాలి దాన్ని వెరిఫై చేయడానికి. దాన్ని చేసింది నమ్మలేము. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇంతకుముందు ఒక వెబ్సైట్ వెబ్సైట్ బిల్డ్ చేయాలంటే ఒక వారం పట్టింది అనుకో బేసిక్ ల్యాండింగ్ పేజ్. ఇప్పుడు ఒక రోజులో చేయొచ్చు, ఒక పర్సన్ చేయొచ్చు. ఎందుకంటే నువ్వు కరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ దానికి ఇచ్చి ఇవి ఇట్లా చేయాలి, ఇది రిక్వైర్మెంట్స్ అంటే అది చేసింది. అది చేసిన తర్వాత తప్పులు చేసే ఛాన్స్ ఉంది. వాళ్ళు ఒక జూనియర్ డెవలపర్ అనుకో, అంతే. సో ఇప్పుడు జూనియర్ డెవలపర్లు కూడా ఏంటంటే తొందరగా ఏఐ అనే టెక్నాలజీని డెవలప్మెంట్స్ ఏం జరుగుతున్నాయో అప్ టు డేట్ ఉండాలి. ఎస్పెషల్లీ కంప్యూటర్ సైన్స్ ఉన్నోళ్ళు, ఈ టెక్నాలజీ సైడ్ వర్క్ చేసేవాళ్ళు, మార్కెటింగ్ అవన్నీ నాకు అంత ఐడియా లేకపోవచ్చు. కానీ ఈ డెవలప్మెంట్ సైడ్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా లేటెస్ట్ అప్ టు డేట్ టెక్నాలజీ చూసుకొని దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలి వాటి నుంచి. సో ఈ టర్మ్ అనేది ఐడియా ఉందో లేదు తెలియదు, కానీ చాలా మందికి వైట్ కోడింగ్ అంటారు. వైట్ కోడింగ్ అంటే ఏంటంటే దే ప్రాంప్ట్ స్టఫ్. ఏంటంటే నాకు ఇప్పుడు ఒక యూట్యూబ్ లాంటి క్లోన్ వెబ్సైట్ బిల్డ్ చేయని చెప్తారు, అది ఆటోమేటిక్గా బిల్డ్ చేసేసింది. కానీ బిల్డ్ చేసిన తర్వాత నువ్వు అర్థం చేసుకోవాలి అది ఏం బిల్డ్ చేసింది, ఎందుకు బిల్డ్ చేసింది. ఐడియా మనకి లేకపోతే ఒక 5-6 ఇటరేషన్స్ అయిన తర్వాత అదేం నీకు అర్థం కాదు. నువ్వు జస్ట్ యాక్సెప్ట్ చేసి నమ్మాలి అంతే, అది వర్క్ అయిద్దని హోప్స్ పెట్టుకుని ఉండాలి. నీకు ఒక గైడ్లైన్స్ ఉండాలి. ఒక ఎగ్జాంపుల్, ఒక రియాక్ట్ అప్లికేషన్ రాస్తున్నాం అనుకో, అది క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్ రాస్తుందా, ఫంక్షన్ బేస్డ్ కాంపోనెంట్స్ రాస్తుందా, యూజ్ స్టేట్స్ వాడుతుందా, ఏం రాస్తుందని నీకు ఒక ఐడియా ఉంటే రేపు ఏదన్నా ఓకే ఈ కాంపోనెంట్ని ఇట్లా చేంజ్ చేయి, లేకపోతే ఈ ఫంక్షన్ ఇలా చేంజ్ చేయి నువ్వు చెప్పచ్చు. లేదంటే అక్కడ ఏదో బటన్ ఉంది దాన్ని రెడ్ చేయి అంటే దానికి ఏం అర్థమైతే బటన్ ఎక్కడ ఉందని. సో అవి అడ్వాన్స్ అయినా కానీ మనం అప్ టు డేట్ ఉండాలి. వాటిలో అండర్ ఫుడ్ ఏం జరుగుతుందో తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏ గురించి భయపడాల్సిన అవసరమే లేదు. కానీ వాడేవాడు ఖచ్చితంగా డెవలప్ అవుతాడు. కానీ ఏని వాడకుండా ఉండటానికి లేకపోతే అది తీసుకెళ్ళిపోయింది జాబ్ అని భయపడేవాడికి ఎప్పటికైనా కష్టం. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎవరైతే ఇప్పుడే ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉంటారు కదా బ్రో, ఎవరైతే కోడింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఏంటంటే ఒక టైప్ ఆఫ్ భయం వచ్చేసింది అనమాట. సో నాకు చాలా డిఎమ్స్ వస్తుంటే, అన్న కోడింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ ఎక్కడ స్టార్ట్ చేయాలి అర్థం కావట్లేదు. లైక్ నేను చెప్తా, ఏదో ఒక
ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టార్ట్ చేసిన తర్వాత అన్ని సార్ట్ అవుట్ అవుతాయని చెప్తే వాళ్ళు ముందు క్వశ్చన్ అర్థం కావట్లేదు. ఎందుకంటే ఏఐ వల్ల లేకపోతే వాళ్ళు ఏమైనా అసలు వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అంటే స్టార్ట్ చేసి అన్ని సార్ట్ అవుట్ అవుతాయా? లేదంటే వాళ్ళు ఏం చేయాలి? ఒక యాంగిల్ చెప్పాలంటే ఇది ఇన్స్టాగ్రామ్ వల్ల ఇన్స్టాగ్రామ్ జనాలకి ఏమైందంటే మైండ్ షార్ట్ స్పాన్ అయిపోయింది. ఇమీడియట్ గా డైవర్ట్ అయిపోతున్నారు. ఇఫ్ దే ఆర్ నాట్ టు ఎంటర్టైన్ దెమ్ సెల్ఫ్ అట్లీస్ట్ ఇన్ 1 minute, ఒక్క నిమిషంలో వాళ్ళు ఎంటర్టైనింగ్ గా ఫీల్ అవ్వట్లేదు, లేకపోతే కొంచెం బోరింగ్ అనిపిస్తుంది అంటే దే పికప్ ఎ ఫోన్ ఆర్ డైవర్ట్. దీనివల్ల ఏమైందంటే వాళ్ళకి లర్నింగ్ అవ్వట్లేదు. సో ఇఫ్ దే వాంట్ టు స్టార్ట్ దే హ్యావ్ టు స్టార్ట్. కానీ నేనేం చేస్తానంటే కోడింగ్ నేర్చుకోవాలంటే ఏదోటి బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఏదో ట్యూటోరియల్ ఫాలో అవటం కాకుండా ఓకే నీ అంతటి నువ్వు బిల్డ్ చేయాలనుకుంటే ఎలా చేయాలి, గూగుల్ చేయండి, చాట్‌జిపిటి హెల్ప్ తీసుకోండి. కానీ దాన్నే మొత్తం కోడ్ రాయొద్దని చెప్పొద్దు. దాన్ని మిమ్మల్ని గైడ్ చేయమని చెప్పండి. ఇంతకుముందు నేను బీటెక్ లో ఉన్నప్పుడు ఆ చాట్‌జిపిటి లేవు, మేము గూగుల్ చేయాల్సి వచ్చేది, అన్నీ ఉండేది. ఇప్పుడు మీకు ఏంటంటే చాట్‌జిపిటి గైడెన్స్ ఇచ్చింది. జనాలు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ నాకు కోడ్ ఇచ్చే అంటున్నారు. ఎగ్జాంపుల్ బీటెక్ ఫస్ట్ ఇయర్ లో నేను ఉన్నా. ఇప్పుడు నాకు ఇప్పుడు ఏదో కోడింగ్ అసైన్మెంట్ వచ్చింది, వర్క్. నేనేం చెప్తాను, వర్క్ ఇచ్చేసి దీన్ని బిల్ చేయమంటే అది ఇస్తుంది, అది కాపీ చేసి పేస్ట్ చేసి రన్ చేస్తున్నా. దాని బదులు దానికి ఇచ్చి నాకు కోడింగ్ రాదు, నేను బేసిక్ నేర్చుకుంటున్నాను, నాకు దీన్ని సాల్వ్ చేయడానికి హెల్ప్ చేయి, అది నీకు మనిషి టీచర్ కంటే బెటర్ గా హెల్ప్ చేసిద్ది కదా. సో ఈ మిత్ అయితే మన చిన్నప్పటి నుంచి ఉందన్న. లైక్ ఎలా అంటే మనం ఈసీ తీసుకున్నా సిఎస్సి తీసుకున్నా మీరు కోడింగ్ చేయొచ్చు, మీకు కోడింగ్ కావాలంటే కోడింగ్ వెళ్ళిపోవచ్చు, ఇక ఎలక్ట్రానిక్స్ కావాలంటే ఎలక్ట్రానిక్స్ వెళ్ళిపోవచ్చు అని చెప్పి మన చిన్నప్పటి నుంచి అంటారు కదా అన్న. సో ఆ మిత్ వారు ఎంతవరకు కరెక్ట్? ఈసీ తీసుకున్న వాళ్ళు ఆ ఆలోచనతో ఈసీ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? తీసుకుంటే ఈసీ తీసుకుంటే ఒకవేళ నిజంగా వాళ్ళకి కోడింగ్ అనేది ఈసీ తీసుకోక ముందే లోపల ఉందనుకోండి, ఖచ్చితంగా సిఎస్సీ తీసుకోమంట. కానీ వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్నారంటే ఈసీ తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఇంకో చెప్పండి. అంటే వాళ్ళకి కన్ఫ్యూజన్ అంటే వాళ్ళకి ఐడియా సిఎస్సి గురించి ఐడియా లేనప్పుడు, లేదా సిఎస్సి గురించి మొత్తం సిఎస్సి మీద కంప్లీట్ ఇంట్రెస్ట్ లేదు, వాడికి సాఫ్ట్వేర్ మీద ఇంట్రెస్ట్ లేదనుకోండి, ఈసీఏ ట్రై చేయొచ్చు. సో దట్ వాళ్ళకి సాఫ్ట్వేర్ ఎక్కువ ఉండదు, మేబీ 50-50 ఎలక్ట్రిక్స్ 50 సాఫ్ట్వేర్ ఉండొచ్చు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే 90% ఆఫ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ డూయింగ్ సాఫ్ట్వేర్ జాబ్స్ ఓన్లీ. ఎందుకంటే ఆ ఈసీలో ఎక్కువ వేకెన్సీస్ ఉండాలి కదా. సో అది కూడా ఎలక్ట్రికల్ దాంట్లో వేకెన్సీ ఉన్నాయా దాన్ని బట్టి కూడా ఉండేది. ఇంకోటి ఏంటంటే ఈ పర్సంటేజ్లు అన్ని కంపేర్ చేసుకోవటం కంటే ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీకు ఒక డొమైన్ లో బాగా ఇంట్రెస్ట్ ఉంటే అది డైరెక్ట్ తీసుకొని నెయిల్ చేయమంటాను. మనకి ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అవుతారు ఒక ఫ్రెషర్ వచ్చి. సో వాడు ఎవరు సీనియర్ అడుగుతాడు, ఏంటి అన్న ఏం చేయాలంటాడు. ఆ సీనియర్ వచ్చి డిఎస్సి చదువుకోరా ప్లేస్మెంట్స్ అంటాడు. లైక్ వాడు ఫస్ట్ ఇయర్ నుంచి ఆ డిఎస్సి మళ్ళీ వాడు ఎంసెట్ చదువుకుంటాడు, కాంపిటేటివ్ ఎగ్జామ్, నెక్స్ట్ మెయిన్స్, అది కాంపిటేటివ్, మళ్ళీ ఇక్కడికి రాగానే డిఎస్సి, అది కూడా కాంపిటేటివ్ లో అలా ఆ లూప్ లో పడిపోతాడు. సో అది బెస్ట్. లేదా వాడు ఫస్ట్ ఇయర్ కి వచ్చాక అసలు సిఎస్సి లో జాయిన్ అయ్యాక చాలా డొమైన్స్ ఉంటాయి కదా, లైక్ మనకి వెబ్ డెవలప్మెంట్, మిషన్ లెర్నింగ్. సో అవన్నీ ఎక్స్ప్లోర్ చేసి వాడికి ఏమైతే ఇంట్రెస్ట్ ఉందో వాడు తెలుసుకుని దాని మీద వర్క్ చేయడం బెస్ట్, లేదా ఫస్ట్ ఇయర్ నుంచే వాడు మళ్ళీ ఆ లోపల డిఎస్సి ప్రిపేర్ అవుతూ అలా వెళ్ళడం బెస్ట్? అంటే డిఎస్సి ప్రిపేర్ అవడంలో తప్పులేదు, ఎందుకంటే దానివల్ల నీకు లాజికల్ థింకింగ్ అనేది ఖచ్చితంగా పెరిగింది. కానీ పర్సనల్లీ ఐఎమ్ నాట్ హెవీ బిలీవర్ ఆఫ్ లీడ్ కోడ్. డిఎస్సి అంటే జనాలు మళ్ళీ లీడ్ కోడ్ అంటారు, లీడ్ కోడ్ వేరు, డిఎస్సి వేరు. లీడ్ కోడ్ ఏంటంటే హార్డ్ కోడెడ్ క్వశ్చన్స్ అవి ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి నువ్వు దాన్ని బట్టి కొడతావు, లేకపోతే ఆ సొల్యూషన్ థింక్ చేసి పెడతావు. కానీ జనరల్ డిఎస్సి ఏంటంటే అసలు ఆల్గరిథమ్స్ వాటిని ఎలా బిల్డ్ చేస్తారు, ఒక్కొక్క లాంగ్వేజ్ లో ఎలా ఉంటాయి, అది నేర్చుకుంటే నీకు అక్రాస్ ద డొమైన్స్ హెల్ప్ఫుల్ అయింది. ఇప్పుడు మిషన్ లెర్నింగ్ లో మ్యాథ్స్ వాడతారు, ఇప్పుడు డిఎస్సిలో కూడా నీకు మ్యాథ్స్ వాడే ఆల్గరిథమ్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు నీకు అట్లా వెబ్ డెవలప్మెంట్ లో కానీ అన్ని డొమైన్స్ లో నీకు డిఎస్సి హెల్ప్ఫుల్ అనేది ఖచ్చితంగా అయింది ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఎస్పెషల్లీ మన ఇండియాలో అయితే అన్ని ఇంటర్వ్యూస్ లో ఖచ్చితంగా డిఎస్ అనేది ఒక మ్యాండేటరీ చేస్తారు, రౌండ్స్ కంపల్సరీ. అది కంప్యూటర్ సైన్స్ ఒక సాఫ్ట్వేర్ సంబంధించిన రోల్ అయితే డిఎస్ఏ రోల్ అనేది 100% ఉంటుంది. సో దానికి ప్రిపేర్ అవ్వడంలో డే 1 నుంచి దెర్ ఇస్ నో అబ్జెక్ట్ ఇన్ దట్. కానీ ఏంటంటే డోంట్ గో ఆఫ్టర్ లీడ్ కోడ్, జనరల్ బేసిక్ డిఎస్సి ఏంటి అసలు. ఇప్పుడు గీక్స్ ఫర్ గీక్స్ కానీ ట్యూటోరియల్స్ పాయింట్స్ ఉన్నాయి కదా, వాటిలో వాళ్ళు చెప్తారు ఆల్గరిథమ్స్ వైస్. సో అవి నేర్చుకోవడం అనేది చాలా హెల్ప్ఫుల్ అయింది అంట. సో ఇప్పుడు బేసిక్గా కంప్యూటర్ సైన్స్లో ఎన్రోల్ అయ్యాడు వాడు,
కానీ ఏం చేయాలో ఏం ఐడియా లేదు. కంప్యూటర్ సైన్స్ అంటే ఇక కంప్యూటర్స్ ఆపరేట్ చేయడం, ఆ మిషన్స్ నుంచి ఆ అండర్స్టాండింగ్ అవన్నీ ఇంట్రెస్ట్ ఉంది వాడికి. సో హౌ యూ విల్ గైడ్ లైక్ ఇఫ్ హీ ఈస్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్, సో హౌ యూ విల్ గైడ్, మీరు ఎలా గైడ్ చేస్తారు వాడిని జీరో నుంచి ఇది నేర్చుకో? యూజువల్లీ ఐ ఆస్క్ క్వశ్చన్, నేను జనరల్లీ క్వశ్చన్స్ అడుగుతాను. సరే కంప్యూటర్స్ అంటే ఇష్టం అన్న, కంప్యూటర్స్ లో ఏమి ఇష్టం అంటే అంటే ఇప్పుడు నేను నిన్ను అడుగుదాం అనుకున్నాను, జనరల్ గా ఏమి ఇష్టం నీకు? మామూలుగా వెబ్సైట్ చూస్తే ఎక్సైటింగ్ గా ఉందా, లేకపోతే అప్లికేషన్స్ చూస్తే ఎక్సైటింగ్ గా ఉందా, లేకపోతే ఏమంటారు ఏదన్నా వీళ్ళు ఇంత మందిని ఎలా హ్యాండిల్ చేస్తున్నారంటే నీకు ఇంట్రెస్టింగ్ ఉందా? సో దాన్ని బట్టి ఏంటంటే డొమైన్స్ అనేది పిక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అనేది, ఇప్పుడు నాకు కంప్యూటర్ సిస్టమ్ అంటే ఇప్పుడు 100 డొమైన్స్ ఉన్నాయి అందులో. ఇప్పుడు స్కేలింగ్ ఏమో డెవాప్స్ అంటారు, ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ కేమో ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్, బ్యాక్ ఎండ్ కేమో ఏపీఎస్ బ్యాక్ ఎండ్ డెవలపర్స్, ఇప్పుడు మొబైల్ డెవలపర్స్ కి మొబైల్ డెవలపర్స్ ఉండేది, డెస్క్టాప్ డెవలప్ చేయడానికి ఎలక్ట్రాన్, టౌరి అని ఇట్లాంటి అప్లికేషన్స్ వాడతారు. సో ఈ అక్రాస్ డొమైన్స్ లో నీకు ఏం ఇంట్రెస్ట్ అనేది ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలిసింది. నేనైతే చాలా ఎక్స్పెరిమెంట్లు చేశాను. నేను అంటే ఇప్పుడు నా స్టోరీ చెప్తే, బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఐ డిస్కవర్ మై నీష్ అనేది. నేను ఫస్ట్ ఇయర్ లో సిఎల్ఐ టూల్స్ బిల్డ్ చేశాను. అంటే ఎక్స్ఓఎక్స్ గేమ్ ఉంది కదా, సిఎల్ఐ లో ఎక్స్ఓఎక్స్ గేమ్ బిల్డ్ చేశాను. దాని తర్వాత ఒక చిన్న ఏమంటారు పోస్టర్స్ బిల్డ్ చేసేవాడిని టూల్స్ వాడి. అప్పుడు పిక్సార్ట్ బాగా వాడేవాళ్ళు. ఇప్పుడు క్యాన్వా బాగా వాడుతున్నారు జనాలు, అని అప్పుడు పిక్సార్ట్ లో ఏమంటారు డెవలప్మెంట్ సంబంధించిన పోస్టర్స్ బిల్డ్ చేయడం, లేకపోతే ఐరౌట్ కోడ్ అని బిల్డ్ చేయడం. దాని తర్వాత చిన్నగా గేమ్స్ బిల్డ్ చేశాను చిన్న యూనిటీలో. ఈ తర్వాత వెబ్సైట్స్ బిల్డ్ చేశాను. దాని తర్వాత డేటా సైజ్ గురించి కొంచెం తెలుసుకున్నాను. ఇవన్నీ ఏంటంటే నా 4 years 1 year లో చేసింది కాదు, 4 years లో ఇవన్నీ ఎవ్రీ సమ్మర్ ఒక చిన్న ప్రాజెక్ట్ చేసేవాడిని. చేసి మా తమ్ముడికి చూపించేవాడిని, వాడు ఎగ్జైట్ అయ్యేవాడు. అది చూసి నాకు ఎగ్జైట్మెంట్ వచ్చేది, ఓకే నేను ఇంకా చేయలేదు. తర్వాత మా ఫ్యామిలీకి బిజినెస్ ఉంది, సో ఆ బిజినెస్ కి నేను రెగ్యులర్ గా వాళ్ళ ఆపరేషన్స్ చూసి ఒక ఇదేదో ఆటోమేట్ చేయొచ్చు అని ఒక వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేశాను. సో దే స్టార్టెడ్ యూజింగ్. సో మా ఫ్యామిలీ లో ఉన్న బిజినెస్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఓకే మాకు ఇట్లాంటిది కావాలి, ఇదేదో బాగుందని, సో వాళ్ళకి అదొకటి చేసి ఇచ్చాను. సో దీనివల్ల ఏమైంది, వెన్ యూ ఇట్లాంటి నీకు అంటే కోడింగ్ అనేది బేసిక్ నాలెడ్జ్ ఉండిన తర్వాత ఇట్లాంటి డొమైన్స్ ఎక్స్ప్లోర్ చేసి బిల్డ్ చేసినప్పుడు వేరే వాళ్ళని చూసి నువ్వు మోటివేషన్ అనేది వస్తుంది. నీ ప్రొడక్ట్ నీ చేతిలో ఉన్నంత వరకు అది ఎక్కడికి వెళ్ళదు, నువ్వు పక్కన వాళ్ళ చేతిలో పెట్టాలి, ఎవరి చేతిలోకి అయితే వెళ్ళనుకున్నా. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇట్లా అన్ని అక్రాస్ డొమైన్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే 4 years అనేది చాలా పెద్ద టైం. ఐఎమ్ సేయింగ్ ఇప్పుడు నాకు అసలు టైమే లేదు, చాలా ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది, కానీ నాకు వర్క్ లేకపోతే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇదే సరిపోతుంది. వాళ్ళ సైడ్ ప్రాజెక్ట్స్, నాకు వేరే కొత్త టెక్నాలజీస్ నాకు ఏఐతోనే సరిపోతుంది సగం. అంటే కొత్త మోడల్ వచ్చింది, ఆ మోడల్ ఎలా వర్క్ అవుతుంది, దాన్ని ఎలా పర్ఫార్మెన్స్ చేయొచ్చు అన్నట్టు. కానీ మీకు ఇప్పుడు చాలా టైం ఉంది కాబట్టి ఎక్స్పెరిమెంట్ చేయండి డిఫరెంట్ డొమైన్స్. నెక్స్ట్ ఇప్పుడు చాలా మంది స్కిల్స్ నేర్చుకోవాలని అనుకుంటారు, వాళ్ళు అడుగుతారు. వాళ్ళు ఎలా అడుగుతారంటే, అన్న హై డిమాండింగ్ స్కిల్ ఏముంటే అది చెప్పని అది నేర్చేసుకుంటా అంటారు. నేనేమంటా అంటే హై డిమాండింగ్ స్కిల్ కాదు, నీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది నేర్చుకో, దాంట్లో మాస్టర్ అవ్వు. నువ్వు అది నేర్చుకోవడం వల్ల నీకు డిమాండ్ పెరుగుతుంది. సో నువ్వు ఎప్పుడు హై డిమాండింగ్ స్కిల్ చూసుకోవద్దని నేను చెప్తా ఎవరికైనా చెప్పాలనుకుంటే. 90% ఆ జోన్ లోకి వెళ్ళిపోతారు. ఓకే మా ఫ్రెండ్ ఎగ్జాంపుల్ నేనే పడ్డాను. ఎందుకు మొహమాటం బీటెక్ 3rd year లో ఉన్నప్పుడు అందరూ మేజర్ మైనర్ సెలెక్ట్ చేసుకోవాలి కదా, మాకు అప్పుడైతే బీటెక్ 3rd year లో ఉండేది. సో అందరు డేటా సైన్స్ తీసుకున్నారని నేను తీసుకున్నాను. మీకు పడిపోతాను. సో బికాస్ వీ బ్రాట్ అప్ ఇన్ దట్ వే. అందరు ఇలా చేస్తారు, మనం కూడా వెళ్తే మనతో పాటు తోడు ఉంటారులే, మనం రిస్క్ తీసుకోవడం ఎందుకని. మనకి ఇంట్రెస్ట్ ఉన్నా కానీ వేరేది మనం తీసుకోము, ఎందుకంటే భయం. అబ్బాయి ఇవి ఇందులో అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ అందరు ఆటోమేషన్ ఏదో చేస్తారు, మనం కూడా ఆటోమేషన్కి వెళ్తే వాడు మనకు తోడుంటాడు, ఒకవేళ వాడికి అన్న జాబ్ వస్తే మనకు కూడా వాళ్ళతో పాటు చేయొచ్చు అని. కానీ అది ఎంతవరకు వెళ్ళిద్ది, అది నువ్వు కెరియర్ లో మేబీ సరే ఎంట్రీ పాయింట్కి వస్తావు, జాబ్ వస్తుంది బేసిక్, దాని తర్వాత స్కేల్ ఎలా అవుతావు. ఇప్పుడు బీటెక్ లో ఉన్నప్పుడు ఏమైందంటే, అంటే ఇది ఎందుకు చెప్తున్నాను, బీటెక్ లో అబ్బా ఒక 30,000 జాబ్ వస్తే చాలా అనిపిస్తుంది. 30,000 జాబ్ వచ్చిన తర్వాత ఏం మిగలవు, 1,00,000 రావాలనిపిస్తుంది. 1,00,000 వచ్చిన తర్వాత అబ్బా 1,00,000 సరిపోదండి, 2,00,000 రావాలనిపిస్తుంది. కానీ ఆ స్కేలింగ్ అవ్వాలంటే ఈ గుంపులో వెళ్తే అవ్వలేవు. ఇప్పుడు ఆ గుంపులో వెళ్తే ఇప్పుడు 30,000 నుంచి 1,00,000 వెళ్ళాలి, 1,00,000 నుంచి 2,00,000 వెళ్ళాలంటే అవ్వదు. నీ దీంట్లో నీకు బాగా ఇంట్రెస్ట్ ఉంది, దాని మీద క్యూరియాసిటీ ఉన్నప్పుడే ఆ ర్యాపిడ్ గ్రోత్ అనేది నీ కెరీర్ లో ఉండిద్ది.
ఫాస్ట్ ఫార్వర్డ్ 4 years, నేను ఇప్పుడు ఇండియాలో ఉన్నప్పటికంటే ఇప్పుడు ఈ యుఎస్కి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఐ 10x మై యాన్యువల్ పే. సో అది దేని వల్ల అయింది? ఇప్పుడు యుఎస్ లో ఇప్పుడు చూస్తే జనాలు చాలా మంది జాబ్ లేక యుఎస్ రామాకండ్రా అని అంటారు, మీరు చూసే ఉంటారు. అవునండి. బట్ ఐ డోంట్ వాంట్ టు కాల్ అవుట్ ఎనీబడి, బట్ ఇట్స్ అబౌట్ హౌ ఇంట్రెస్ట్ అండ్ క్యూరియస్ దట్ యూ హ్యావ్ ఇన్సైడ్ అండ్ హౌ యూ ఫైండ్ యువర్ వేస్. నీ దారి నువ్వు వెతుక్కోవాలి. నిజంగా నీకు టాలెంట్ స్కిల్ ఉంటే నీ దారి నువ్వు వెతుక్కోవాలి. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నా దాంట్లో నేను ఇక్కడ ఫౌండింగ్ ఇంజనీర్ జాయిన్ అయినప్పుడు నేను ఇచ్చిన రౌండ్స్ లో ఒక్క రౌండ్ కూడా డిఎస్సీ ఇవ్వాల. ప్లస్ నేను ఈ జాబ్ వచ్చినప్పుడు నేను అప్లై చేయలేదు, నేను రీచ్ అవుట్ అవ్వలేదు. ఫౌండరే నాకు రీచ్ అవుట్ అయ్యాడు. ఫౌండరే నాకు రీచ్ అవుట్ అయ్యి, నువ్వు గెటప్ లో చేసిన ఈ ప్రాజెక్ట్స్ నాకు చాలా బాగా నచ్చినాయి, నేను నీ ప్రీవియస్ వర్క్ నాకు నచ్చింది, నా దాంట్లో ఇట్లా రోల్ ఉంది, వుడ్ యూ ఇంటర్వ్యూ. వాళ్ళు నేను ఇంటర్వ్యూ ఇచ్చినవి కూడా అన్ని ఏమంటారు ప్రాక్టికల్ బేస్డ్, ప్రాజెక్ట్ బేస్డ్. కానీ ఆ ప్రాజెక్ట్ బేస్డ్ ఇవన్నీ ఎట్లా చెప్పగలవు? నీకు ఇంట్రెస్ట్ ఉంది, నీకు నాలెడ్జ్ ఉంది కాబట్టి ఫస్ట్ నుంచి. వాళ్ళు ఎవరో తీసుకున్నారు, దానివల్ల ఏదో నేర్చుకున్నాను. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆటోమేషన్ లో ఓకే యూనిట్ టెస్ట్ కేసెస్ అంటే ఏదో నేర్చుకున్నాను, అంతే అయిపోయింది, ఇవాళ డన్ ఫర్ డే. కానీ అదే నీకు క్యూరియాసిటీ ఉంటే యూ విల్ గో బియాండ్ దట్. ఓకే దీని మీద ఏమైనా చేయొచ్చా, అప్లికేషన్స్ ఏమైనా చేయొచ్చా, నా రిజ్యూమ్ ఏమైనా బిల్డ్ చేసుకోవచ్చా, లేకపోతే వేరే వాళ్ళకి చూపించుకున్నప్పుడు ఎవరైనా అడిగినప్పుడు ఆటోమేషన్ లో ఏం చేసావు అంటే నేను చూపించుకోవడానికి ఏమైనా ఉందా. అదంతా ఎప్పుడు వస్తుంది అంటే నీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, నీకు క్యూరియాసిటీ ఉన్నప్పుడే. సో ఆ ర్యాపిడ్ గ్రోత్ ఉండేది, నువ్వు బియాండ్ 0 to 1 కంటే బియాండ్ వెళ్ళేది నీ ఓన్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే. సో అందరూ వెళ్ళినట్టు ఫాలో అయితే ఇట్స్ గోనా బి హార్డ్ రైడ్. మరి నేను ఇప్పుడు వెబ్ డెవలప్మెంటే కదా నేను తీసుకుంది, ఇప్పుడు అది ఆటోమేట్ చేస్తున్నా నేను భయపడచ్చు కదా. కానీ నేను ఇప్పుడు మాస్టర్స్ లో ఉన్నప్పుడు ఏం చేశానంటే ఓకే సరే వెబ్ డెవలప్మెంట్ వాళ్ళు చేస్తున్నారు అంటే వాళ్ళు నా జాబ్ ఈజీ చేస్తున్నారు. ఇప్పుడు నేను బియాండ్ ఏం వెళ్ళాలి? సరే దాన్ని తీసుకుని ఏం చేయాలి? నెక్స్ట్ ఏంటి, నా వెబ్ అప్లికేషన్స్ లోనే ఏఐ ఇంటిగ్రేట్ చేస్తాను. సో అట్లా నేను ప్రాజెక్ట్ బిల్డ్ చేశాను, సూపర్ మెమరీ అని. అంటే మా ఫ్రెండ్స్ తో, నేను ఒక్కనే కాదు, సో గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, మేము దాన్ని ఆల్మోస్ట్ 25,000 యూజర్స్ కి స్కేల్ చేసాం. గెట్హబ్ లో ఆల్మోస్ట్ క్లోజ్ టు 10,000 స్టార్స్ దాన్ని. సో ఆ ప్రొడక్ట్ ఏంటి, అది వెబ్ ప్లాట్ఫామ్ ప్లస్ ఏఐ ఇంటిగ్రేట్ చేసాం. ప్రొడక్ట్ సూపర్ మెమరీ ప్రాజెక్ట్ పేరు. సో స్కేల్ చేయడంలో అప్పుడు అక్కడ వెబ్ డెవలప్మెంట్ డెడ్ అయినట్టుగా జనాలు అడిగితే, కానీ అక్కడ ఆ ఏఐ ఇంటిగ్రేట్ చేయడం వల్ల ఏంటి, ఇప్పుడు నీకు బోల్ట్ దాన్ని ఏఐ ఇంటిగ్రేట్ చేయమంటే చేసిద్ది, అది బ్రేక్ అయితే నువ్వు ఎవరు ఫిక్స్ చేస్తారు, లేకపోతే దానికి ఏమైనా ఇష్యూస్ వస్తే ఎవరు చూస్తాడు? దాన్ని ఎంత ట్రై చేసినా నీకు ఆ మంత్లీ పే చేసి ఆ $20 బర్న్ చేయడం తప్ప నీకు ఒక పాయింట్ అయిన తర్వాత డెడ్ ఎండ్ అయ్యిద్ది. కానీ యాజ్ అ హ్యూమన్ ఇంటర్ఫరెన్స్ ఫస్ట్ లో అన్నట్టు ఏఐ ఎంత హెల్ప్ చేసినా కానీ హ్యూమన్ హ్యాస్ టు బి యూనో వాట్ డు వి సే ఓవర్ సైడ్ ద హోల్ థింగ్, లేకపోతే ఇట్స్ గోనా స్క్రూ అప్ ఎవ్రీథింగ్. కోడ్ రైటింగ్ 2 గంటలు పడితే దాని డీబగింగ్ 1 week పడుతుంది అంట. యా అదే పాపులర్ మీమ్. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ లైక్ నెక్స్ట్ ఎలా టైం మేనేజ్ చేసుకోవాలి. ఇప్పుడు డిఎస్ఏ అంటారు, డిఎస్ఏ చేయడానికి నెక్స్ట్ ఇప్పుడు వెబ్ డెవలప్మెంట్ అంటారు. సో వాళ్ళు బీటెక్లో ఉంటుండు 9 to 5 ఆల్ క్లాసెస్ జరుగుతుంటాయి. సో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా వాళ్ళ టైం ఆప్టిమైజ్ చేసుకోవాలి అని నేర్చుకోవడానికి. క్లాసెస్ అయిన తర్వాత నీకు ఫ్రీ టైం ఖచ్చితంగా ఉండిద్ది. లేదని చెప్తున్నావు అంటే ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ ఫోన్ లో స్క్రీన్ టైం చూడు. నీ ఫోన్ లో స్క్రీన్ టైం చూసిన తర్వాత అప్పుడు మాట్లాడు నీకు ఫ్రీ టైం లేదని. ఇన్స్టాగ్రామ్ ఈ యూట్యూబ్ అవి టాప్ లో లేకపోతే అప్పుడు నువ్వు సరే ఫ్రీ లేవేమో, నీకు వేరే పనులు ఉన్నాయేమో అనుకోవచ్చు. నువ్వు అవి కట్ డౌన్ చేసి వీటి మీద ఇంట్రెస్ట్ చూపించాలి. సో ఇంకోటి ఏంటంటే యూ డోంట్ హ్యావ్ టు ప్రిపేర్ ఎవ్రీడే అనేది నువ్వు ఏదో కోడ్ చేయాలనేది ఉండవసరం లేదు. బట్ ట్రై టు కన్జ్యూమ్ స్టఫ్. సో నీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళని ఫాలో అవ్వు అక్రాస్ సోషల్ మీడియా. వాళ్ళు పోస్ట్ చేసే నుంచి చాలు సగం ఇన్ఫర్మేషన్ నీకు అక్కడే కన్జ్యూమ్ అయింది. దాని తర్వాత నువ్వు 2 రోజులకు ఒకసారో లేకపోతే వీకెండ్ అనుకో, వీకెండ్ కూర్చున్నా యూ ట్రై టు సీ ఓకే దీన్ని ఇంప్లిమెంట్ చేద్దామా, ఓకే రియాక్ట్ ఏదో కొత్త వర్షన్ వచ్చింది, వాళ్ళు ఏదో ఇది అన్నారు, సరే ఒకసారి డాక్స్ చూద్దామనో లేకపోతే ఒకసారి దాన్ని ఎక్స్పెరిమెంట్ చేద్దాం, లేదంటే ఈ ఏఐ టూల్స్ లోనే ఏదో కొత్త టూల్ అసలు ఆటోమేట్ చేసేసిందంట అంతా ఒకసారి దాని గురించి ఎక్స్పెరిమెంట్ చేయడము, అట్లా చూడాలంతే. సో ఎవ్రీడే చేయాలని అయితే నేనేం చెప్పను, కానీ అట్లీస్ట్ నువ్వు ఈ సోషల్ మీడియాస్ లో టైం స్పెండ్ చేస్తుంటే ట్రై టు ఫాలో పీపుల్ హూ కెన్ గివ్ యూ రైట్ ఇన్ఫర్మేషన్ టు కన్జ్యూమ్ అబౌట్ ఇట్.
సో నీ ఫీల్డ్ లో ఎగ్జామ్ నువ్వు డేటా సైన్స్ ఉంటే డేటా సైన్స్ ఫీల్డ్ లో కాంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళు కష్టంగా ఉంటారు. వాళ్ళని ఫాలో వాళ్ళు ఏంటంటే వాళ్ళ బెనిఫిట్ కోసం, ఫాలోవర్స్ కోసం, నువ్వేంటంటే నీ కాంటెంట్ కోసం లేకపోతే నీకు హెల్ప్ఫుల్ అయ్యే కాంటెంట్ కోసం కన్సూమ్ చేయాలి అంతే. So, but lot of people just follow and after a few videos they'll unfollow it or they'll skip it. So అట్లా కూడా ఉండకూడదు. ఫాలో అయ్యామంటే అమ్మాయి చాలా ఇప్పుడు నాకు నాలెడ్జ్ వచ్చేస్తుంది అనుకోకూడదు. యూ హ్యావ్ టు కన్సూమ్ ద కాంటెంట్. సో అప్ టు డేట్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంతకు ముందు నేను నా బీటెక్ లో అయితే నేను ఎక్కువ ఆర్టికల్స్ చదివేవాడిని, నేను రాసేవాడిని కూడా ఆర్టికల్స్. కానీ ఇప్పుడు ఆర్టికల్స్ చదివే అంత ఓపిక జనాలకి లేదు. ఆల్మోస్ట్ 500-5,000 వర్డ్స్ అంటే ఎవరు కూర్చొని చదవట్లేదు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ షార్ట్స్ లో అయితే ఫ్లాషీ న్యూస్ లాగా ఎడిటింగ్ అవన్నీ చేయడం వల్ల దే ఆర్ ఏబుల్ టు కన్సూమ్ లాట్ ఆఫ్ కాంటెంట్ ఇన్ షార్ట్ అమౌంట్ ఆఫ్ టైం. నెక్స్ట్ ఇంకోటి, ఒక స్టూడెంట్ డిఎస్సి అని ఇంకో టెక్నాలజీ రెండు ప్యారల్ గా నేర్చుకోవచ్చు అన్న, లేదంటే ఒక దాని తర్వాత ఒక నేర్చుకోవడం బెస్ట్ అంటారా? ప్యారల్ గా నేర్చుకోవచ్చు, తప్పేంది. రెండు రిలేటెడ్ ఏం కాదు కదా. రెండు రిలేటెడ్ కాదని ఏ యాంగిల్ అంటున్నానంటే, ఇప్పుడు నీకు డిఎస్ఏ వస్తేనే నువ్వు అది చేయగలవు. ఎగ్జాంపుల్ టాప్ లో వెబ్ డెవలప్మెంట్ లేకపోతే మిషన్ లెర్నింగ్ అనుకుంది. ఇప్పుడు నీకు డిఎస్ఏ రాకపోతే ఇప్పుడు వెబ్ డెవలప్మెంట్ నేను అసలు బేసిక్ టు డూ లిస్ట్ కూడా రాయలేనంటే అది ఎట్లా అబ్బా, చేయగలరు. కానీ డిఎస్ఏ వల్ల ఏంటంటే నీకు హైలీ స్కేలబుల్ అప్లికేషన్స్ బిల్డ్ చేసేటప్పుడు నువ్వు ఆల్గరిథమ్స్ ఆప్టిమైజ్ చేయడానికి డిఎస్ఏ వాడతావు హెవీలీ. డిఎస్ఏ వచ్చేది అది ప్లే చేసే బిగ్ రోల్ ఇది. నువ్వు ఒక ప్రోడక్ట్ హైలీ స్కేలబుల్ చేయాలంటే నువ్వు చేసే ప్రాసెసింగ్ కానీ ప్యారలల్ థ్రెడింగ్ కానీ ఇవన్నీ వాడేటప్పుడు ఈ డిఎస్ అనేది హైలీ ఇంపాక్ట్ ఇస్తుంది. సో నువ్వు ఎట్లా ఆల్గరిథమ్స్ వాడుతావు, నువ్వు జస్ట్ అన్నిటికీ నేను ఫర్ లూప్ రాసుకుంటా పోతానంటే ఎట్లా అబ్బా, నీకు అంత కంప్యూటర్ ఉండాలి కదా జనరల్ గా సర్వర్స్ దగ్గర. సో యూ హ్యావ్ టు ఆప్టిమైజ్ ఇట్. సో ఆ ఫేజ్ లో నీకు కష్టం కావాలి. కానీ నీ ఇనిషియల్ ఏమంటారు డెవలప్మెంట్ లెర్నింగ్ ఫేజ్ లో నీకు డిఎస్ఏ కష్టంగా ఉండాలని రిక్వైర్మెంట్ లేదు. సో యూ కెన్ డెఫినెట్లీ డూ ప్యారలల్. నెక్స్ట్ వచ్చేసి అన్న, ఇప్పుడు చాలా మంది ఏమైనా స్కిల్ నేర్చుకోనగానే వెబ్ డెవలప్మెంట్ అనేస్తారు, చాలా మంది అంటారు. ఏమైనా వాళ్ళు స్టార్ట్ చేస్తారు, ఇప్పుడు HTML స్టార్ట్ చేస్తారు, CSS చేస్తారు. సో ఆ రెండు ఏంటంటే మనం సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ రాసినా కూడా మనకి చాలా రిజల్ట్ కనబడుతుంది కదా బ్రౌజర్ లో. సో వాళ్ళు రోజులు ఒక మోటివేషన్ ఉంటారు, అరే ఐఎమ్ బిల్డింగ్ సంథింగ్ అని చెప్పి. బట్ వాళ్ళు ఎప్పుడైతే జావాస్క్రిప్ట్ లో స్టెప్ అవుతారో వాళ్ళకి నేను కూడా ఇది ఫేస్ చేశాను. ఎప్పుడైతే జావాస్క్రిప్ట్ స్టెప్ అవుట్ అయ్యానో నేను స్టక్ అయిపోతా అక్కడ. నాకు ఒక టైప్ ఆఫ్ భయం వస్తుంది అనమాట, అరే భయం వస్తుంది. సో దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? దీనికి పర్ఫెక్ట్ సొల్యూషన్ లేదు. దిస్ ఈస్ వాట్ ఐ ఫాలో పర్సనల్లీ. ఇట్లాంటి వాటికి ఏం చేయాలంటే నీ చుట్టుపక్కల ఉన్న ప్రాబ్లమ్స్ చూడు. ప్రాబ్లమ్స్ ఏమన్నా నువ్వు వెబ్ డెవలప్మెంట్ తో సాల్వ్ చేయొచ్చా, ఆటోమేషన్ ఏమైనా చేయొచ్చా, ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. సో నువ్వు ఇందాక అన్నట్టు ఏంటంటే బేసిక్ నాలెడ్జ్ గెయిన్ చేసిన తర్వాత హౌ టు కీప్ గోయింగ్, ఆ కీప్ గోయింగ్ అనేది ఎలా ఉండాలి. సో ఆ కీప్ గోయింగ్ ఎలా ఉండాలంటే యూ కాంట్ బిల్డ్ సేమ్ బోరింగ్ స్టఫ్ దట్ యూట్యూబ్ ట్యూటోరియల్స్ షేర్స్. సో ఇప్పుడు యూట్యూబ్ లో వాడేదో టు డూ అప్లికేషన్ లేకపోతే యూట్యూబ్ క్లోన్ అంటాడు, లేకపోతే నెట్ఫ్లిక్స్ క్లోన్ అంటాడు. నీకు బోరింగ్ అనిపిస్తుంది, ఇంకా ఎన్ని రోజులు బిల్డ్ చేస్తావు ఆ నెట్ఫ్లిక్స్ క్లోన్. సో తర్వాత ఏంటంటే నీ రియల్ లైఫ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. సో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఏంటంటే నేను మాస్టర్స్ లో ఉన్నప్పుడు మీరు స్ప్లిట్ వైజ్ వాడతారా? ఐడియా. స్ప్లిట్ వైజ్ ఏంటంటే ఇప్పుడు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళందరికీ స్ప్లిట్ వేసుకోవడానికి స్ప్లిట్ వేస్తారు కదా. సో అదొక ప్లాట్ఫామ్ ఉంది యాక్చువల్లీ ఆ స్ప్లిట్ వేసుకోవడానికి. సో మేము అది మాస్టర్స్ లో హెవీగా వాడతాం యూజువల్లీ. ఏంటంటే ఇప్పుడు కలిసి ఉంటాం కదా రూమ్ లో, సో రూమ్ లో చాలా ఎక్స్పెన్సివ్ అవుతాయి లేకపోతే బయటకు వెళ్ళినప్పుడు కానీ. సో ఆ స్ప్లిట్ గ్రూప్ వాడతాం. అయితే నాకేమీ అర్థమైందంటే ఒక 3 months అయిన తర్వాత మాస్టర్స్కి వచ్చిన తర్వాత నేను ట్రాక్ చేయలేకపోతున్నాను, నెలకి ఎంత ఖర్చు పెడుతున్నాను, స్ప్లిట్లో వాళ్ళు వేస్తున్నారు నేను కడుతున్నాను. సో నాకు అక్కడ ప్రాబ్లం కనిపించింది. సరే దీన్ని ఇప్పుడు నేను ఒక అనలిటిక్స్ టూల్ బిల్డ్ చేయాలి స్ప్లిట్ వైజ్ అని, స్ప్లిట్ వైజ్ కి. సో స్ప్లిట్ వైజ్ కూడా ఉంది కానీ అది ప్రో వర్షన్ $60 $70 ఉంది. హూ విల్ పే అబ్బా, స్టూడెంట్ ఉన్నప్పుడు మనకి అది క్లోజ్ టు $10,000 ఇండియాలో. సో అంతెందుకు అనుకొని నేను ఒక కస్టమ్ సొల్యూషన్ బిల్డ్ చేసి ఆ స్ప్లిట్ వైజ్ తో సైన్ ఇన్ చేస్తే నువ్వు అనలిటిక్స్ అన్ని చూసుకోవచ్చు, నీకు ప్రతి మంత్ ఎంత ఖర్చు పెడుతున్నావు దానిలో అర్థమైంది. సో ఇక్కడ ఏంటి, అక్కడ ప్రాబ్లం కనపడింది,
సాల్వ్ ఎలా చేయాలి? ఓకే, వెబ్ డెవలప్మెంట్ అంటే జనాలు జస్ట్ HTML CSS అనుకుంటారు. దేర్ ఇస్ బియాండ్ దట్. ఇప్పుడు బ్యాక్ ఎండ్ ఉంది, API ఉంది, ఇప్పుడు మిడిల్ వేర్ ఉండిద్ది, అథెంటికేషన్ ఉండిద్ది. సో ఆ ఆత్ ఎలా చేస్తారు, ఆ వెరిఫికేషన్ హ్యాండ్లింగ్ ఎలా చేస్తారు, ఇప్పుడు బ్యాక్ ఎండ్ డేటాబేస్ ఇంటిగ్రేషన్ ఎలా చేస్తారు, ఇంకా ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తే ఇంకా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అయింది. బట్ స్టిల్ అట్లీస్ట్ ఇన్ ద వెబ్ డెవలప్మెంట్ అనుకున్న ఫ్రంట్ ఎండ్ లో ఇప్పుడు మీరు యూట్యూబ్ ఓపెన్ చేశారు, యూట్యూబ్ ఓపెన్ చేయగానే రీలోడ్ చేయగానే స్టిల్ నీ అకౌంట్ లోకల్లోనే ఎందుకు ఉంటుంది ఆ బ్రౌజర్ లో, అట్లాంటి క్యూరియాసిటీ కూడా. సో ఆ క్యూరియాసిటీ ఉండాలి, ప్లస్ అట్ ద సేమ్ టైం ట్రై టు సాల్వ్ ప్రాబ్లమ్స్ అరౌండ్ యూ. ఇప్పుడు ఆ స్ప్లిట్ వైజ్ ది స్ప్లిట్ ట్రాక్ బిల్డ్ చేశాను, అది ఫ్రీగా ఏదో బిల్డ్ చేశాను, రిలీజ్ చేశాను. ఇప్పటికి మా ఫ్రెండ్స్ వాడుతున్నారు, కానీ నేను ప్రమోట్ చేయట్లేదు, అంటే నేను మార్కెటింగ్ పర్సన్ కాదు కాబట్టి. అది ఓపెన్ సోర్స్ చేసా ప్రాజెక్ట్, మీరు కావాలంటే మీరైనా చూసుకోవచ్చు, గెటప్ లో ఉంటుంది నా గెటప్ లో స్ప్లిట్ ట్రాక్ అని. సో అదేంటంటే స్ప్లిట్ వైజ్ తో సైన్ ఇన్ చేసి స్ప్లిట్ వైజ్ నుంచి డేటా తీసుకుంటా నేను. నువ్వు సైన్ ఇన్ చేసావు కాబట్టి ఎగ్జాంపుల్, నువ్వు సైన్ ఇన్ విత్ గూగుల్ చూసారు కదా మీరు చాలా వాటిలో. సైన్ ఇన్ విత్ గూగుల్ అంటే ఏంటి, నీ ఈమెయిల్ నీ పేరు అన్నీ వస్తాయి. సో నువ్వు సైన్ ఇన్ విత్ స్ప్లిట్ వైజ్ చేస్తే నేను నీ దగ్గర ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్ని తీసుకొని అనలిటిక్స్ లో బిల్డ్ చేసి నీకు చూపిస్తా. ఓకే, ఈ మంత్ నువ్వు ఎంత ఖర్చు పెట్టావు, ఇదిగో ఇతను తేజాకి నువ్వు తేజాకి ఎక్కువ మనీ ఇచ్చావు, లేకపోతే నీకు సందీప్ ఎక్కువ నీ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు అన్నట్టు. సో ఆ అనలిటిక్స్ వల్ల నీకు ఒక ఐడియా వస్తుంది. యాజ్ అ స్టూడెంట్ మనీ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ అనేది. సో అట్లా అదో ప్రాబ్లమ్ సాల్వ్ చేసి అంతకుముందు ఇంకా బ్యాక్ వెళ్తే నేను ఇందా చెప్పినట్టు ఇప్పుడు మా ఫ్యామిలీలో వాళ్ళ బిజినెస్ హ్యాండిల్ చేయడానికి సమ్ ఏమంటారు బోరింగ్ వర్క్ ఉంది. ఆ బోరింగ్ వర్క్ ని ఎలా ఆటోమేట్ చేయడానికన్నా ఒక వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేశాను. సో ఇట్లా దీని ద్వారా నువ్వు తెలుసుకోవాలి తప్ప డే 1 నుంచి నేను ఇప్పుడు ఓకే ఇవాళ డేటాబేస్ నేర్చుకొని రేపు బ్యాక్ ఎండ్ నేర్చుకొని ఎల్లుండి ఫ్రంట్ ఎండ్ నేర్చుకొని నెక్స్ట్ వీక్ నేను ఫుల్ స్టాక్ డెవలపర్ అని లింక్డ్ఇన్ లో పెట్టుకుంటానంటే ఎట్లా? యూ హ్యావ్ టు బిల్డ్ రియల్ సొల్యూషన్స్. ఆ ప్రాజెక్ట్స్ నువ్వు యూట్యూబ్ లో చేసిన ప్రాజెక్ట్స్ కంటే నీ ఓన్ ప్రాజెక్ట్స్ చేసినప్పుడే లెర్నింగ్ అనేది చాలా ఎక్కువ ఉండేది. ఐ స్టిల్ రిమెంబర్ హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఇట్లా ఏదో ఒక సైడ్ ప్రాజెక్ట్ ఇంకోటి చేస్తున్నప్పుడు మార్నింగ్ 4 o'clock వరకు ఒక్క చిన్న మిస్టేక్ అబ్బా, చిన్న మిస్టేక్ ఏం తెలుసా, డీబీలో కాలం నేమ్ ఏమంటారు యూజర్ అని పెట్టాను. అది నాకు 4 hours నాకు డీబగ్ చేయడానికి అయింది, 4 hours. కానీ ఆ 4 hours లో నేను అది తప్ప మీతో ఇన్ని చాలా చూసాను ఆల్టర్నేటివ్స్. సో నువ్వు ఆ 4 hours వేస్ట్ ఇదే కనపడిద్ది, అబ్బా 4 hours ఎవరు కూర్చొని డీబగ్ చేస్తాడబ్బా అంటే. అప్పుడు కర్సర్ కూడా లేదు, కర్సర్ ఈ V0 లేవు, ఇవన్నీ 4 years బ్యాక్ కావు. సో దాని ఆ 4 hours లో నేను నా క్లాస్ లో అర్థమైంది ఏంటంటే కాలం నేమ్ నేను డిఫరెంట్ ఇచ్చా, కానీ ఆ 4 hours లో నేను డిఫరెంట్ సొల్యూషన్స్ చూసాను. ఓకే ఇక్కడ తప్ప ఉండొచ్చా, లేకపోతే ఇదై ఉండొచ్చా, లేకపోతే ఇదై ఉండొచ్చు. ఆ పాసిబిలిటీస్ ఎప్పుడైతే నువ్వు థింక్ చేస్తావో ఆ లాజికల్ మైండ్ అనేది అప్పుడే బిల్డ్ అయింది ఆ డీబగ్గింగ్ ఫేస్ లోనే. సో నాకు ఇంకా క్వశ్చన్ మర్చిపోయాను చివరికి, నేను చెప్తుండొచ్చే. అంటే వాళ్ళు HTML CSS దగ్గర స్టక్ అయిపోతారు. సో ఇవన్నీ ఈ ఫేజెస్ ఇట్లా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఖచ్చితంగా ఆ లెర్నింగ్ ఫేజ్ పెరిగింది, ప్లస్ క్యూరియాసిటీ పెరిగింది. ఎందుకంటే అక్కడ నువ్వు రియల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నావు, గమనిస్తే రియల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నావు, నీకు ఎక్సైట్మెంట్ కూడా ఉంటుంది. ఓకే ఇది మా ఫ్రెండ్స్ కి ఇస్తే అబ్బా భలే చేశాడు రా అంటే. ఇనిషియల్లీ మనకి ఆ మోటివేషన్ కావాలి ఖచ్చితంగా, లాంగ్ టర్మ్ లో ఉండకపోవచ్చు కానీ ఇనిషియల్లీ మోటివేషన్ కావాలి కాబట్టి సో అట్లా బిల్డ్ చేయడానికి ట్రై చేయమని చెప్తాను నేను. అప్పుడే లెర్నింగ్ అనేది ఎంగేజింగ్ గా ఉండిద్ది, ప్లస్ నీకు హెల్ప్ఫుల్ గా కూడా ఉండిద్ది ఇన్ ద లాంగ్ టర్మ్. చాలా మంది ఏమనుకుంటారంటే అన్న ఇప్పుడు HTML CSS అయిపోయింది నాకు ఫ్రంట్ ఎండ్ వచ్చేసింది అనుకుంటారు. లైక్ అది కాదు కదా ప్రాసెస్. ఫ్రంట్ ఎండ్ అంటే చాలా ఉంటాయి, జావా స్క్రిప్ట్, రియాక్ట్, తర్వాత నెక్స్ట్ చేసి ఇవన్నీ. అవును అవును. సో అంటే ఫ్రంట్ ఎండ్ వచ్చిందని చెప్పుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం లేదు, కానీ ఇంకా నేను తోపని మాత్రం చెప్పుకోకూడదు. ఎందుకంటే స్కేలబిలిటీ అవన్నీ మిస్ అవుతాయి. ఓన్లీ ఇప్పుడు HTML CSS వాడేస్తే స్కేలబిలిటీ అవన్నీ మొత్తం రియాక్ట్ ఏంటంటే చిన్న చిన్న కాంపోనెంట్ లైట్ వెయిట్ ఇవన్నీ మిస్ అయిపోతాయి కదా. ఖచ్చితంగా. సో అట్లాంటి వాటిలో ఎలా చూసుకోవాలంటే ఇప్పుడు మీరు ఫ్రంట్ ఎండ్ వచ్చిందని ఎట్లా చెప్పుకోవాలంటే ఒక బేసిక్ అప్లికేషన్ మీరు బిల్డ్ చేయగలుగుతున్నారు, దాన్ని డిప్లాయ్ చేయగలుగుతున్నారు, దాని డొమైన్ క్లీన్ చేసి డెలివర్ చేయగలుగుతున్నారు, ఎండ్ టు ఎండ్ చేస్తున్నారు.
అది చేసినప్పుడు ఓకే యూ కెన్ కాల్. నీకు డీప్ డౌన్ ఇంకా తెలియకపోయినా సరే అట్లీస్ట్ ఒక బేసిక్ అప్లికేషన్ చేసావు. నువ్వు ఒక రియాక్టో లేకపోతే బేసిక్ HTML CSS అనుకుందాం. బేసిక్ HTML CSS బిల్డ్ చేసావు నీ పోర్ట్ఫోలియో అనేది సందీప్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసావు. బిల్డ్ చేసి రాసుకున్నావు, నీ డీటెయిల్స్ అన్ని HTML CSS రాసావు, JS లైట్ గా రావాలనుకుంటే ఇంటిగ్రేట్ చేసావు, దాన్ని ఇప్పుడు గెటప్ పుష్ చేసావు, దాన్ని మళ్ళీ డిప్లాయ్ చేసి నువ్వు ఒక డొమైన్ తీసుకొని ఆ DNS కనెక్ట్ చేసావు. దిస్ ఈస్ నాట్ ఎ సింపుల్ థింగ్ ఫర్ బిజినెస్. లైక్ ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నకి దిస్ ఈస్ ఎ లాట్. సో ఇది కనెక్ట్ చేసావు అంటే యూ కెన్ స్టార్ట్ కాలింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రంట్ ఎండ్. కానీ యూ హ్యావ్ టు కీప్ జస్టిఫైయింగ్. దానికి జస్టిఫికేషన్ ఇస్తుండాలి. ఎలా అంటే దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయి, వర్షన్స్ లేకపోతే ఇంకో ప్రాజెక్ట్ బిల్డ్ చేయి. అట్లా చేస్తూ ఉంటేనే నువ్వు అప్ స్కిల్ అవ్వగలవు. ఒక్కసారి నేను ఒక ఇల్లు కట్టేసి నేను ఇప్పుడు బిల్డర్ అబ్బా అంటే ఎట్లా? యూ హ్యావ్ టు కీప్ బిల్డింగ్ న్యూ ప్రాజెక్ట్స్. అప్పుడే జనాలు అనేది ఓకే విత్ ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ హీస్ బిల్డ్ బంచ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆన్ హిస్ లెర్నింగ్ కెరియర్ అన్నట్టు ఉండేది. సో ఒకటి చేసి నేను ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్ అని మాత్రం చెప్తాను. కీప్ బిల్డింగ్ చెప్పుకోవడం తప్పలేదు, కానీ కీప్ లెర్నింగ్ యువర్ సెల్ఫ్. అట్లాంటి ప్లస్ ట్రై టు సాల్వ్ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ ఓన్ వరల్డ్. మీ చుట్టుపక్కల ఖచ్చితంగా ఏమిటి ఉంటాయి మీరు వాడే టెక్నాలజీ నుంచి ఆప్టిమైజ్ చేయడానికి. సో అది ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు అది చేయకపోయినా పర్లా, ఆ ఇంప్లిమెంట్ చేసే ఫేజ్ లో మీరు చాలా నేర్చుకుంటారు. అది ఇంపార్టెంట్. ఎండ్ ప్రోడక్ట్ అనేది జస్ట్ ఇంకా యాడ్ ఆన్ బెనిఫిట్. ఎండ్ ప్రోడక్ట్ అనేది యాడ్ ఆన్ బెనిఫిట్. అండ్ ఇప్పుడు నేను ఒకటి మెన్షన్ చేయాలనుకుంటున్నా ఏంటంటే మన అంటే ఇప్పుడు ఒక రియల్ సినారియో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాదే ఏంటంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం, ఇంకా మేము ఛాలెంజెస్ ఏమేమి చేస్తున్నామో సో వాటి మీద మేము కూడా బిల్డ్ చేయాలని అనుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం మేము ఒక VS కోడ్ ఎక్స్టెన్షన్ క్రియేట్ చేసాం. ఏంటంటే యూట్యూబ్ ఇప్పుడు డెవలపర్స్ ఎవరైనా మనం ట్యూటోరియల్స్ చూస్తుంటాం, ఇక్కడ చేస్తుంటాం. సో నేనేం చేసినానంటే డైరెక్ట్గా మళ్ళీ యూట్యూబ్కి వెళ్ళి క్రోమ్ ఓపెన్ చేసి లేదా బ్రౌజర్ ఓపెన్ చేసి యూట్యూబ్ కొట్టి అంతా చేసే టూగుల్ స్విచ్చింగ్ అన్నా డైరెక్ట్గా VS కోడ్లోనే సైడ్ బై సైడ్ యూట్యూబ్ వస్తే బాగుండేది కదా అని. సో అట్లా నేను అనుకొని అడిగి మొత్తం అంతా తెలుసుకొని అంతా బిల్డ్ చేసాను. ఇట్స్ పర్ఫెక్ట్లీ వర్కింగ్. బట్ యూట్యూబ్ అనేది ఈ ఎంబెడ్డింగ్ అనేది అలౌ చేయదంట. సో ఇట్స్ లైక్ ఫ్లాప్ అయిపోయింది, మొత్తం ప్రాజెక్ట్ మొత్తం ఫ్లాప్ అయిపోయింది. ఫెచ్చింగ్ అవుతుంది, ఫెచెస్ అవుతుంది, వీడియోస్ అన్నీ ఫెచ్ అవుతున్నాయి, థంబ్నైల్స్ అన్నీ లోడ్ అవుతున్నాయి, కానీ వీడియో మాత్రం ప్లే అవ్వట్లేదు. ఎందుకంటే నాన్ బ్రౌజర్ ఎన్వైర్న్మెంట్లో యూట్యూబ్ అనేది ఎంబెడ్డింగ్ కానీ ఐ ఫ్రేమింగ్ కానీ ఏమైనా ఏది కూడా అలౌ చేయదని చెప్పింది. సో అంత ప్రాజెక్ట్ బిల్డ్ చేసాక తెలిసింది. కానీ ఫైనల్లీ వీ షిఫ్ట్ ఇట్ లైక్ మార్కెట్ ప్లేస్లో ఆల్రెడీ డిప్లాయ్ చేసేసాం. సో అట్లా బిల్డ్ చేస్తున్నాం. అట్లా నేను ఆల్మోస్ట్ ఫస్ట్ ఇయర్ నుంచి నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది వెబ్ డెవలప్మెంట్, Web 2, Web 3. సో ఇట్లా ఇంట్రెస్ట్ ఉండేదన్న. సో నేర్చుకునేటోళ్ళం, యూట్యూబ్ ట్యూటోరియల్స్ చూసేటోళ్ళం, మా ఓన్ బిల్డ్ చేయడానికి ట్రై చేసేటోళ్ళం. సో ఏంటంటే అలా బిల్డ్ చేసాం. సో ఇట్లా ప్రాజెక్ట్స్ కూడా చేసాం. నెక్స్ట్ ఏమో ఇప్పుడైతే రీసెంట్లీ ఒక AI ఏజెంట్ చేసాం. దానివల్ల రీసెంట్లీ వరల్డ్ లార్జెస్ట్ హ్యాకథాన్ AI హ్యాకథాన్ కూడా విన్ అయ్యాం. సో చేస్తున్నాం కానీ ఏంటంటే మళ్ళీ ఇప్పుడు నేను రియాక్ట్ సింగిల్ పేజ్ అప్లికేషన్ స్క్రాచ్ నుంచి మొత్తం నేను కోడ్ రాయాలంటే నేను రాయలేను. నేను ఏఐతో అథెంటికేషన్ చేసా, డేటాబేస్ బ్యాక్ ఎండ్ యాజ్ ఎ సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటాయి కదా ఇప్పుడు సూపర్ బేస్ ఇవన్నీ. సో వాటితో టేబుల్ ఇంటిగ్రేషన్స్, టేబుల్ జనరేషన్, సూపర్ బేస్, ఎడ్జ్ ఫంక్షన్స్ అన్నీ చేసినాం. అంటే చేస్తూ ఉంటే ఒక్కొక్కటి అర్థమవుతుంది, ఒక్కొక్కటి తెలుస్తుంది. మళ్ళీ రీవిజిట్ చేసి కోడ్ చూసి ప్రతి లైన్ అర్థమైపోతుంది. కానీ స్క్రాచ్ నుంచి అదే మనం బిల్డ్ చేయాలనుకుంటే అవ్వట్లేదు, ఆ థాట్ ప్రాసెస్ కూడా రావట్లేదు. సో హౌ ఇది ఎలా ఛాలెంజ్ చేయాలి అంటే దానిలో తప్పలేదని చెప్తాను. ఎందుకంటే నీకు ఆల్రెడీ కోడ్ రాసింది నీకు అర్థమవుతుంది. సో బాయిలర్ ప్లేట్ ఉన్న తర్వాత నువ్వు చేయగలుగుతున్నావు అంటే దిస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఎందుకంటే ఇప్పుడు ఉన్న టెక్నాలజీ గ్రోత్ కి ఎంత డామినేట్ అవుతున్నప్పుడు నీకు ఏమంటారు రాయాల్సిన అవసరం లేదు. కానీ అట్లీస్ట్ నీకు ఆ బేసిక్ ఏమైనా ఉంటే ఓకే రియాక్ట్ అనేది ఎలా వర్క్ అయింది ఇవి ఐడియా ఉంటే పర్లేదు. కానీ ఇప్పుడు నేను రాలేకపోతున్నానంటే థియరీ బట్ అంతా అర్థమవుతుంది అన్న. ఇప్పుడు ఈ యూజ్ ఎఫెక్ట్ కానీ యూజ్ మెమో మిగతా ఆ హుక్స్ కానీ ఏమన్నా థియరీ బట్ అంతా అర్థమవుతుంది. కోడ్ రీవిజిట్ చేసిన కోడ్ బేస్ మొత్తం చెక్ చేసుకున్నా, వేరే వాళ్ళ ఓపెన్ సోర్స్ వేరే ప్రాజెక్ట్స్ కాంట్రిబ్యూట్ చేద్దామన్నా కోడ్ బేస్ చూసినా అర్థమవుతుంది.
కానీ దానికి కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటే మళ్ళీ ఏఐ హెల్ప్తోనే చేయగలుగుతున్నాం. స్క్రాచ్ నుంచి మనమే చేయాలనుకుంటే అది అది కొంచెం కష్టం అవుతుంది. సో అక్కడ ఏం లాగ్ అవుతుంది. ఇక్కడ ఏం లాక్ ఏంటంటే ఆబ్వియస్లీ నీ క్వశ్చన్ లో నన్ను ఆన్సర్ లాజికల్ థింకింగ్ అనేది మిస్ అవుతుంది. అక్కడ నువ్వు లాజికల్ గా థింక్ చేయాలి కదా, సరే ఇప్పుడు దీన్ని బిల్డ్ చేయాలనుకుంటున్నాను. ఎగ్జాంపుల్ ఒక అథెంటికేషన్ బిల్డ్ చేయాలి, సరే ఆత్కి ఏం చేయాలి, అయితే నా ఓన్ ఆత్ రాసుకోవాలి, లేకపోతే ఆత్ లైబ్రరీ వాడాలి. సో ఆ ఆత్ లైబ్రరీ వాడితే ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలి ఇవన్నీ. సో దానికి ఏంటి, ఇప్పుడు నువ్వు డే 1 నుంచే నువ్వు ఏఐ హెల్ప్ తీసుకుంటే ఆబ్వియస్లీ వాటిలో నువ్వు స్ట్రగుల్ అవుతావు. సో ఆ లాజికల్ థింకింగ్ పెరగాలంటే ఒకటి డిఎస్ఏ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయి. ఇంకోటి ఏంటంటే కష్టమైన నష్టమైన ఓన్ గా స్మాల్ ప్రాజెక్ట్స్ టు డూ ఇట్లాంటి చిన్న చేయడానికి ట్రై చేయి. అదేం చేస్తావు అంటే అప్పటికైనా ఏ హెల్ప్ తీసుకో, కానీ ఏం అడుగుతావు అంటే ఈ ప్రాంప్టింగ్ లోనే ఉంటుంది. ప్రాంప్టింగ్ లో ఏంటంటే డోంట్ సజెస్ట్ మీ కోడ్ అనేది సజెస్ట్ చేయొద్దు. కోడ్ సజెస్ట్ చేయకుండా జనరల్లీ ఈ నాకు లాజికల్ గా థింకింగ్ ఇచ్చే పవర్ ఇచ్చేటట్టు నువ్వు మాట్లాడు. సో అప్పుడు ఏమనిద్ది అంటే ఎగ్జాంపుల్ టు డూ లిస్ట్ అనుకో. సో అప్పుడు అది ఎట్లా ఇవ్వచ్చు, ఇప్పుడు సరే నువ్వు అప్లికేషన్ బిల్డ్ చేయాలనుకుంటున్నావు, దానికి కాంపోనెంట్స్ కావాలి, ఆ కాంపోనెంట్స్ బిల్డ్ చేయడానికి ట్రై చేయి. అప్పుడు నువ్వు ఒక కాంపోనెంట్స్ బిల్డ్ చేస్తావు. కానీ చాలా మంది ఏం చేస్తారంటే దాన్నే ఆర్కిటెక్చర్ ఇవ్వమంటారు, దాన్నే డేటా మోడల్ ఇవ్వమంటారు, దాన్నే కాంపోనెంట్ ఇవ్వమంటారు. ఇంకా అది ఇచ్చిందంతా మీరు కాపీ పేస్ట్ చేస్తే అప్పుడు ఇంకా మన లాజికల్ థింకింగ్ ఏముంది. ఇంకా ద ఎండ్ ఆఫ్ ద డే ఏముంటుంది అంటే జస్ట్ వెరిఫికేషన్, ఓకే ఇది ఉంది అంతే. కానీ దానికి ఏమైనా ఎడిషన్ చేయాలన్నా ఏదన్నా నువ్వు స్టార్టింగ్ లో ఆలోచించలేదు కాబట్టి నువ్వు ఇంకా నెక్స్ట్ కూడా ఎక్కువ ఆలోచించవు ఏదన్నా మిస్ అయినా కానీ. ఎగ్జాంపుల్ ఇప్పుడు ChatGPT లేకపోతే కర్సర్ లో రాస్తున్నప్పుడు అది రాసింది, నువ్వు యాక్సెప్ట్ చేసావు. దాని తర్వాత ఒక 2 weeks తర్వాత మళ్ళీ వచ్చి టెస్ట్ చేస్తున్నావు, అక్కడ ఏదో మిస్ అయింది. కానీ నువ్వు అది నెక్స్ట్ టైం కూడా గ్రహించలేవు, ఎందుకంటే ఇనిషియల్ థింకింగ్ నువ్వు చేయలేదు, ఇనిషియల్ థింకింగ్ కర్సర్ చేసింది. ఇనిషియల్ థింకింగ్ నువ్వు చేసినప్పుడే ఓకే నేను ఇట్లా ఆలోచించాను, సో కానీ అట్లా లేదు ఇప్పుడు, ఓకే ఐ హ్యావ్ టు డూ సమ్ మోడిఫికేషన్స్ హియర్ అన్నట్టు అనిపిస్తుంది. సో ఇనిషియల్ థాట్ ప్రాసెస్ అనేది నీదే అయి ఉండాలి. సెకండ్ ఎప్పుడైనా ఏఐ రావాలి అంతే. ఫస్ట్ మీది అయితే ఖచ్చితంగా లాజికల్ థింకింగ్ అనేది గ్రో అయిద్దని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. సో డే 1 నుంచే ఏఐనే రాసి ఏఐనే మొత్తం రన్ చేసి దాన్ని చేయమంటే అది చేసిద్ది, కానీ చివరికి మనల్నే సోమరపోతలో తయారు చేస్తుంది అంతే. సో ఇట్స్ అబౌట్ హౌ మచ్ అడ్వాంటేజ్ దట్ యూ టేక్ ఫ్రమ్ ద ఏఐ టూల్స్. ఇంకోటి హౌ ఎంత పర్ఫెక్ట్గా మనం ఇది నేర్చుకోవాలి సో దట్ వీ కెన్ ల్యాండ్ అన్ ఇంటర్న్షిప్ ఆర్ వీ కెన్ ల్యాండ్ అవర్ ఫస్ట్ జాబ్. ఎలా అంటే ఇప్పుడు అంతా నేర్చుకుంటాం, జావా స్క్రిప్ట్ అయిపోయింది, రియాక్ట్ నేర్చుకుంటాం, అంటే బిల్డ్ చేస్తుంటాం నేర్చుకుంటాం. ఇప్పుడు ఓకే ఇలా ప్రామిసెస్ ఇలా అవుతుంది, ఇలా కాల్ బ్యాక్ ఫంక్షన్స్ ఇలా అవుతుంటాయి. మళ్ళీ మనం రియాక్ట్లోకి వెళ్తాం, తర్వాత మళ్ళీ ఆ బ్యాక్ ఎండ్ వాటిలోకి వెళ్తాం, ఎక్స్ప్రెస్ చేయాలి సీట్లోకి వెళ్తుంటాం. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ప్రామిసెస్ అంటే ఏంటి అన్న టైప్లో మళ్ళీ ఆలోచిస్తుంటాం. సో అవి వాటిని ఎలా మరి అంటే ఒక ఇది ఎండ్ పాయింట్ అని అయితే నేను చెప్పలేను, బికాస్ యూ నెవర్ నో వే ద ఆపర్చునిటీస్ కమింగ్ ఫ్రమ్. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు వెబ్ డెవలప్మెంట్ అనేది చాలా కాంపిటేటివ్ అయిపోయింది, ఎందుకంటే ఏ టూల్స్ రావడం వల్ల. నేను ఎగ్జాంపుల్ ఈ డొమైన్ తీసుకుంటున్నా, ఇప్పుడు అది ఎక్కువ కాంపిటేటివ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఏ టూల్స్ రావడం వల్ల జనాలు చాలా తక్కువ వాడు. సో ఇప్పుడు నువ్వు ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తున్నావు, నువ్వేం చేయాలంటే ఇంతకుముందు ఏంటంటే ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసి రెజ్యూమ్లో పెట్టుకొని ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చూపిస్తే అయిపోయేది. కానీ ఇప్పుడు ఏమైందంటే 100 మంది బిల్డ్ చేస్తున్నారు. ఇప్పుడు యూట్యూబ్ క్లోన్లు అయితే ఇప్పుడు లక్షల మంది పైన చేసి ఉంటారు యూట్యూబ్ క్లోన్, లేకపోతే నెట్ఫ్లిక్స్ టైప్ UI క్లోన్స్. కానీ నువ్వు ఇప్పుడు ఇందాక యూట్యూబ్ VS కోడ్ ఎక్స్టెన్షన్ రాశాను అన్నావు, అట్లాంటి యూనిక్ ప్రాజెక్ట్స్ చేసినప్పుడు దాన్ని నువ్వు ప్రమోట్ కూడా చేసుకోవాలి అదే. ఇప్పుడు నా ఫ్రెండ్స్ అడిగితే నన్ను యాక్చువల్లీ వాళ్ళు తిడతారు, నువ్వేంట్రా ఇన్స్టాగ్రామ్ నేను లింక్డ్ఇన్ చేస్తావని. ఎందుకంటే నేను చేసిన ప్రతి ప్రాజెక్ట్ ఇన్స్టాగ్రామ్ లో పెడతాను, ట్విట్టర్ లో పెడతాను, థ్రెడ్స్, లింక్డ్ఇన్, ఇంకోటి ప్రొడక్ట్ హంట్, అసలు అన్నిట్లో రిలీజ్ చేస్తాను, చూసినా చూడపోయినా నాకు. సో ఇప్పుడు ఏంటంటే దాని వల్ల ఏమైందంటే ఎవడో ఒకరు ఎక్కడ ఏం జరిగితే ఎవరికి తెలుస్తాం. ఇప్పుడు నేను ఒక ఓపెన్ సోర్స్ చేసిన కాంట్రిబ్యూషన్ చేసింది ఒక పుల్ రిక్వెస్ట్, ఆ డెమో నేను ఒకసారి ట్విట్టర్ లో పెట్టా, అది చూసి నాకు ఒకరు ఇంటర్న్షిప్ ఇచ్చాడు, వాడికి అది డెమో నచ్చి. సో ఇప్పుడు ఎందుకంటే అందరు లింక్డ్ఇన్ లోనే అప్లై చేస్తున్నారు, లింక్డ్ఇన్ లో 99% అందరు లింక్డ్ఇన్ లో అప్లై చేస్తున్నారు, కానీ డిఫరెంట్ గా అప్రోచ్ చేసేది ఎవరు
ప్రాజెక్టులు చేస్తున్నావు, ఇప్పుడు నీలాగా ఇంట్రెస్ట్ ఉన్న ప్రాజెక్టులు చేసినప్పుడు ఆ ప్రాజెక్ట్ ని ప్రమోట్ చేసుకోండి. ఓకే. ఎవరికి ఎలా రీచ్ అవ్వాలో అలా చెప్పండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అందరూ ఏంటంటే ఈ ఈ టీసీఎస్ వీటిలకే చూస్తారు. వాళ్ళు ఎంత ఇస్తున్నారు అబ్బా! అంటే చెప్తున్నాను, డెవలపర్స్ వర్క్ చేసేది చాలా ఎక్కువ అవర్స్. ఆ అవర్స్ కి అసలు దానికి అసలు సరిపోదు. ఆ ఉండే సిటీకి, ఆ ఎన్విరాన్మెంట్ ఆ ఎక్స్‌పెన్స్ సరిపోదు. సో దానికోసం ఏం చేయాలంటే ఈ కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీస్ ఏంటంటే వాళ్ళు మీరు డైరెక్ట్ రీచ్ అవుట్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ నేనైతే హెవీగా రీచ్ అవుట్ అయ్యేది ట్విట్టర్‌లో. డైరెక్ట్ వాళ్ళ డీఎమ్స్ లోకి వెళ్ళిపోతా. యా ఆ ఫౌండర్ వల్ల డీఎమ్స్ కి వెళ్ళిపోతా. మోస్ట్ డీఎమ్స్ యాక్టివ్. లోకి వెళ్ళిపోయి ఆ, వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఇప్పుడు నీది కరెక్ట్ ప్రాజెక్ట్ లేకపోతే ఒక హిట్ అండ్ ట్రయల్ మీద అదొక కోల్డ్ డిఎం అనుకో, కోల్డ్ డిఎమ్స్ లాగే మెయిల్స్ కూడా చేయొచ్చు, కానీ ఇట్స్ హార్డ్ టు ఫైండ్ మెయిల్ ఐడీస్ ఫర్ ఎవ్రీ కంపెనీ, అంటే రైట్ పర్సన్ కి. సో ఈ ట్విట్టర్ లో లేకపోతే లింక్డ్ఇన్ లో అందరు చేస్తున్నారు. సో మేబీ ఐ వుడ్ రికమెండ్ పీపుల్ ట్రై అదర్ ప్లాట్ఫామ్స్. సో ఆ కంపెనీ సంబంధించిన వాళ్ళు ఎక్కడన్నా వేరే చోట్ల ఉంటున్నారా లేదా అని అట్లా ట్రై చేయమని చెప్తాను. ఇంకోటి ఏంటంటే ఎండ్ పాయింట్ అనేది లేదు. మీరు చేసినవి అన్ని ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళి యూ హ్యావ్ టు గివ్ యువర్ బెస్ట్. అట్ ద సేమ్ టైం లింక్డ్ఇన్ లో కూడా అప్లై చేయండి. బట్ నాకైతే అసలు పేషెన్స్ చాలా తక్కువ. సో నేను హార్డ్లీ నా మాస్టర్స్ లో ఒక 10 అప్లికేషన్స్ చేస్తుంటా లింక్డ్ఇన్ లో, అంతకంటే ఎక్కువ చేయాల. నేను మిగతా అన్ని ఏంటంటే ఆల్మోస్ట్ పార్ట్ టైం కూడా నేను ఎక్కువ ఆన్ క్యాంపస్ ఒక్కటి చేసాను 18-19 అవర్స్, అది రిస్ట్రిక్టెడ్ అవర్స్ లోపల. మిగతా అంతా ఈ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం, దాన్ని డెమో అన్ని ప్లాట్ఫామ్స్ లో వదలడం, లేకపోతే ఇది చేస్తున్నానని చెప్పడం, ఇది చేశానని చెప్పడం, ఆ పుల్ రిక్వెస్ట్ డైరెక్ట్. ఇప్పుడు ఓపెన్ సోర్స్, ఎందుకంటే ఇప్పుడు నువ్వు స్టూడెంట్ ఉన్నప్పుడు నీ కోడ్ దాచుకుని ఏం చేస్తావు అబ్బా, ఓపెన్ సోర్స్ ఆ పుల్ రిక్వెస్ట్ డైరెక్ట్ పెట్టు, ఇదిగో ఇది పుల్ రిక్వెస్ట్. దీనికి దాంట్లో ఏంటంటే బేసిక్ గైడ్ లైన్. సందీప్, ఓపెన్ సోర్స్ గురించి మొత్తం కొంచెం డీటెయిల్స్ అన్ని నేను అడుగుతాను. అంటే మీరు కొంచెం డీటెయిల్గా ఓపెన్ సోర్స్ అంటే ఏంటి, ఎలా స్టూడెంట్స్ చేయాలి, అది కూడా ఒకసారి. ఖచ్చితంగా. సో ఓపెన్ సోర్స్ అనేది యాక్చువల్లీ ఫన్ థింగ్. అండ్ ఇఫ్ మీకు నిజంగానే సాఫ్ట్వేర్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటే రెగ్యులర్ దానికంటే దీంట్లో ఇంకా తొందరగా జాబ్ తెచ్చుకోవచ్చు. ఎట్లా అంటే ఓపెన్ సోర్స్ అనే కాన్సెప్ట్ ఎలా రన్ అయ్యింది అంటే, ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తారు, ఆ ప్రాజెక్ట్ ని గెట్ హబ్ లో పెడతారు. గెట్ హబ్ కానీ గిట్ ల్యాబ్ చాలా ఉన్నాయి. సో మోస్ట్లీ ఓపెన్ సోర్స్ అన్ని గెట్ హబ్ లో జరుగుతాయి. గెట్ హబ్ లో రిపోజిటరీ పుష్ చేస్తారు, ఓపెన్ సోర్స్ పబ్లిక్ రిపోజిటరీ చేస్తారు. సో అదేంటంటే ఇప్పుడు జనాలకి హెల్ప్ఫుల్ అయ్యే ప్రాజెక్ట్ అనుకో, యూ రీడైరెక్ట్ దమ్ టు దిస్ ప్రాజెక్ట్. అండ్ వాళ్ళు ఎవరైనా కాంట్రిబ్యూట్ చేయొచ్చు, లేదంటే నువ్వు వేరే వాళ్ళ ప్రాజెక్ట్స్ కి కాంట్రిబ్యూట్ చేయొచ్చు. సో వన్ ఆఫ్ ద టాప్ ఇస్ లైనెక్స్ సాఫ్ట్వేర్ కూడా ఓపెన్ సోర్స్. సో అట్లని ఇప్పుడు జనాలు టైప్ స్క్రిప్ట్ వాడుతున్నారు. టైప్ స్క్రిప్ట్ అనేది ఓపెన్ సోర్స్. రియాక్ట్ కూడా ఓపెన్ సోర్స్. సో ఇవేంటంటే ఓపెన్ సోర్స్ ఉండటం వల్ల ఈ డెవలపర్స్ అనే కమ్యూనిటీ ఆ లైబ్రరీస్ కానీ ఆ ప్రాజెక్ట్స్ కానీ రెగ్యులర్ గా వాటిని వాచ్ చేస్తారు. ఓకే, ఇందులో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను, మా ఫ్రెండ్ ఎవడు స్ప్లిట్ ట్రాక్ వాడుతున్నాడు, ఇందాక చెప్పినట్టు ఎగ్జాంపుల్ స్ప్లిట్ ట్రాక్ వాడుతున్నాడు. వాడిన తర్వాత వాడు అక్కడ ఏదో బగ్ చూసాడు, కానీ ఐఎమ్ నాట్ ఫ్రీ, లేకపోతే వాడు కూడా ఒక డెవలపర్, వాడు ఏం చేస్తాడు అమ్మటే ఆ గెట్ హబ్ వెళ్ళి ఫోర్క్ చేసి దాన్ని ఎడిట్ చేసి పుల్ రిక్వెస్ట్ రేజ్ చేస్తాడు, ఇదిగో నేను ఆల్రెడీ ఫిక్స్ చేశాను. సో ఇట్స్ యూజువల్లీ దే ఆర్ హెల్పింగ్ ద కమ్యూనిటీ ఇన్ ఎ వే. At the same time, you are giving the setting the guidelines to future community as well. Okay, ఇవన్నీ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వీళ్ళు ఇలా చేశారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను జనరల్ ఏం చేస్తానంటే, ఏదైనా చేసినప్పుడు దానికి ఓపెన్ సోర్స్ ఆల్టర్నేటివ్ ఉన్నాయా, వాళ్ళ కాంపోనెంట్స్ ఎలా బిల్డ్ చేస్తున్నారు, వాళ్ళ ఫోల్డర్ స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ డేటాబేస్ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఇవన్నీ. ఇప్పుడు పెద్ద కంపెనీస్ ఉన్నాయి, పెద్ద కంపెనీస్ కూడా చాలా వరకు ఓపెన్ సోర్స్ ఉన్నాయి మీకు. అంటే ఇక్కడ సిలికాన్ వ్యాలీ కంపెనీస్, ఎగ్జాంపుల్ పోస్ట్ స్టాక్ తీసుకోండి, లేకపోతే డాకర్ కానీ, ఇవన్నీ ఏంటంటే చాలా పార్ట్ వరకు ఓపెన్ సోర్స్ ఉంటాయి. సో నెక్స్ట్ పార్ట్ ఏంటంటే, ఈ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ అంటే ఐడియా వచ్చింది. నెక్స్ట్ ఏంటి, కాంట్రిబ్యూట్ ఎలా చేయాలి. కాంట్రిబ్యూట్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే, మీరు మాన్యువల్ గా సెర్చ్ చేసి అబ్బా ఏదో చెయ్యాలి కదా అన్నట్టు ఒక 1 year బ్యాక్ అనుకుంటా ఇది ఒక ఇష్యూ వచ్చింది. యూట్యూబ్ హిందీ ఛానల్లో ఒకరు యూట్యూబ్ వీడియో చేసి ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్ గురించి వాళ్ళు ఏదో డెమో ఇచ్చారు. ఏంటంటే ఫోర్క్ చేసి రీడ్ మీలో జస్ట్ అప్డేటెడ్ బై వాళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టి పుల్ రిక్వెస్ట్ రేజ్ చేశారు. అయితే యూట్యూబ్ ట్యూటోరియల్ చూసిన వాళ్ళు అందరూ అదే చేశారు. రిపాజిటరీ మొత్తం స్టాంప్ ఇయర్స్ అని నిండిపోయింది. జనాలు అర్థం కాదు, రీడ్ మీ అప్డేట్ చేస్తే రీడ్ మీలో కూడా ఏంటంటే అప్డేటెడ్. అతను యూట్యూబ్ అతను జస్ట్ చెప్పాడు, ఓకే ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్ అంటే ఇలా ఫోర్క్ చేస్తారు, ఇలా ఎడిట్ చేసి ఇలా అప్డేటెడ్ బై అంటే ఏదైనా చేంజెస్ చేసిన తర్వాత కమిట్ చేయడానికి అతను జస్ట్ అప్డేటెడ్ బై అని రాసుకున్నాడు.
అందరూ అప్డేటెడ్ పైన వాళ్ళ పేర్లు రాసుకొని పుల్ రిక్వెస్ట్ రేజ్ చేశారు. రిపాజిటరీ పేరు మర్చిపోయి, కానీ అది కూడా అసలు యాక్చువల్లీ చాలా వెల్ నోన్ రిపాజిటరీ. సో దానివల్ల ఏమైంది, ఇంకా ట్విట్టర్ లో మన ఇండియన్ కమ్యూనిటీ గురించి ఇంకా స్టార్ట్ చేశారు. వీళ్ళకి సరిగ్గా రాదు, ఉన్న పాపులర్ రిపాజిటరీస్ అన్నిటిని ఇలా స్పామ్ చేస్తున్నారు ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ అని. సో కానీ యాక్చువల్ థింగ్ ఏంటి, ఆ యూట్యూబ్ వీడియోలో కూడా నాకు తెలిసి వాళ్ళు అదే చెప్పాలనుకున్నారు. ఏంటంటే మీరు వాడే టూల్స్ లో అవేమన్నా ఓపెన్ సోర్స్ ఉన్నాయా చూసి, ఓకే ఇందులో ఏదో ప్రాబ్లం ఉంది, నువ్వు అది ఓపెన్ సోర్స్ చూసి వాటిని నువ్వు ఫిక్స్ చేయడానికి లేకపోతే ఆ ఫీచర్ యాడ్ చేయడానికి చేసి కాంట్రిబ్యూట్ చేయాలి. ఇప్పుడే హెల్ప్ఫుల్ అయింది. కానీ ఇప్పుడు నేను ఏదో చేయాలి కదా అన్నట్టు ఒకవేళ చేయాలనుకుంటే నువ్వు వాడే టూల్లో చేయి. ఇప్పుడు ఖచ్చితంగా మీరు డెవలపర్ అయ్యి ఉంటే మీరు వాడే టూల్లో 80 కాకపోయినా అట్లీస్ట్ 60-70% ఆఫ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్టులు ఉండే ఉంటాయి. ఓపెన్ సోర్స్ ప్రాజెక్టులు ఉంటాయి. Maximum ఆ all. ప్రాజెక్ట్ Maximum all are open source. మాక్సిమం వాళ్ళు ఉంటాయి. అంటే నేను మళ్ళీ టూ ఓవర్ స్టేట్మెంట్ ఇవ్వకూడదని చెప్తున్నాను. Okay. యా మోస్ట్లీ ఉంటాయి ఓపెన్ సోర్స్. సో ఆ ఓపెన్ సోర్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే వాటిని ఆ రిపాజిటరీ ఓపెన్ చేయండి. మీకు ఇష్యూ లేకపోయినా ఇష్యూస్ లో చూడండి. ఇష్యూస్ లో ఏవో ఇష్యూస్ ఉంటాయి. ఓకే ఇతను ఈ ఇష్యూ మెన్షన్ చేస్తున్నాడు, కానీ ఆ ఇష్యూ ట్రై చేసి చూడండి మీరేమన్నా సాల్వ్ చేయగలరా, మీరేమన్నా దాన్ని ఫిక్స్ చేయగలరా. ఫిక్స్ చేస్తే ఏముంది, ఫోర్క్ చేయండి, ఎడిట్ చేసి పిఆర్ రేస్ చేయండి. ఖచ్చితంగా మోడరేటర్స్ ఖచ్చితంగా చూస్తారు. ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ కూడా కాంట్రిబ్యూటర్స్ కానీ వీళ్ళు ఎవరొకరు చూసి రియాక్ట్ అవుతారు. సో ఆ తర్వాత కూడా అట్లా కూడా లెర్నింగ్ అనేది పెరిగింది. అది చేసిన తర్వాత యూ కెన్ ప్రాబ్లీ సే దట్ నా ఫస్ట్ పుల్ రిక్వెస్ట్ పెద్ద ఏమంటారు రిపాజిటరీకి మర్జ్ అయిందని. సో దట్స్ అ బిగ్ అచీవ్మెంట్ యాక్చువల్లీ. అంటే అంతమంది రివ్యూ చేసి నువ్వు చేసిన ఒక ఎగ్జిస్టింగ్ కోడ్ బేస్ కి ఫిక్స్ చేసావంటే ఇప్పుడు ఒక రియల్ ఎంప్లాయీ అంటే రియల్ పర్సన్ ఫ్రమ్ ఏ కంపెనీ సా ఇట్ బిఫోర్ యువర్ జాయినింగ్ కంపెనీ, యూ కాంట్రిబ్యూటెడ్ టు సమ్ బిగ్ ఆర్గనైజేషన్. బేసికల్ ఆ రిపాజిటరీస్ అన్ని బిగ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అవి సైడ్ ప్రాజెక్ట్స్ అయి ఉండవు కదా. ఆ బిగ్ ఆర్గనైజేషన్స్ నువ్వు ఆల్రెడీ చేస్తావు. సో దే విల్ డెఫినెట్లీ ట్రై టు గివ్ యూ అ ఛాన్స్ ఇన్ అ ట్రస్ట్ దట్ యూ విల్ బి అ గ్రేట్ ఫిట్ ఫర్ ద టీమ్. సో ఈ వేలో కూడా తెచ్చుకోవచ్చు. అండ్ దట్ ఈస్ ద వన్ దట్ ఐ చూస్ యాక్చువల్లీ. ఎందుకంటే నాకు ఓపెన్ సోర్స్ బాగా ఇష్టం, ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం ఇష్టం. సో ఇట్లా ఓవర్ ద లాస్ట్ 2 to 3 years లో 10 అప్లికేషన్స్ బిల్డ్ చేస్తాను. ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఓపెన్ సోర్స్. మొబైల్ అప్లికేషన్స్ అవని, వెబ్ అప్లికేషన్స్ అవని, వాటిని ఎక్కడికక్కడ ప్రమోట్ చేయడానికి ట్రై చేశాను అన్ని చోట్ల ప్రమోట్ చేసుకుంటూ somehow people recognized in some way. And initially traction ఉండకపోవచ్చు, but you should keep shipping even if there is no traction. You never know ఆ లక్కీ ఛాన్స్ అనేది ఎప్పుడు వస్తుందో చెప్పలేదు. సో యూ షుడ్ ఆల్వేస్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ షిప్పింగ్ స్టఫ్. అండ్ మీరు సో దట్స్ ఓవర్ వ్యూ. అండ్ మీరు చాలా క్లోజ్ గా వర్క్ చేసి ఉంటారు స్టార్ట్అప్స్ వీళ్ళతో, ఫౌండర్స్తో. ఫర్ ఎగ్జాంపుల్ సో ఒక ఐడియా ఉండి ఐడియా నుంచి బిల్డ్ చేశాక అక్కడి నుంచి అది పాపులర్ అయ్యేలోగా కానీ లేదంటే ఒక సో దట్ ట్రాక్షన్ అని మీరు అంటున్నారా, సో అలాగా సో అంతవరకు స్కేల్ ఎట్లా చేయాలి? ఆబ్వియస్లీ వీ విల్ పోస్ట్ ఆన్ ఆల్ ద సోషల్స్ అండ్ స్టిల్ వాట్ వెల్స్ వీ కెన్ డూ టు స్కేల్ దట్? దాన్ని స్కేల్ చేయడం అంటావా? ఇప్పుడు బేసికల్ గా సరే నువ్వు ఇనిషియల్ ప్రాజెక్ట్ చేసావు. ఎగ్జాంపుల్ మాది సూపర్ మెమరీ ఉంది. అది యాక్చువల్లీ ఫస్ట్ స్టార్ట్ చేసింది ద్రావ్య స్టార్ట్ చేశాడు. అతను జస్ట్ ప్రమోట్ చేశాడు. ఇనిషియల్ వర్షన్ చేసిన తర్వాతే దే ట్రైడ్ ఇట్. ఐ థింక్ ఇనిషియల్ వర్షన్ అంత వర్కౌట్ అవ్వలేదు. ఓకే జనాలు చూసారు ఒక ప్రాజెక్ట్ చేశారని. సో అది సూపర్ మెమరీ ఎట్లా ఉండేది అప్పుడు ఎట్లా ఉండేదంటే మనం ఏదైనా మన థాట్స్ కానీ మనకి ఏముందో అది అందులో డంప్ చేస్తే అది గుర్తుంచుకొని మనకి ఎప్పుడైనా అడిగితే చెప్పేది. ఇప్పుడు ఏంటంటే ఏపీ లాగా ఏదో చేశాడుగా, అంటే పూర్తిగా రీవాంప్ చేశాడు. అది తను పివోట్ అయ్యాడు, కంపెనీని పివోట్ చేశాడు. ఎందుకంటే కన్స్యూమర్స్ హార్ట్ టు సో ఆ పివోట్ అనేది డిఫరెంట్, వైరల్ అనేది డిఫరెంట్. అతను ఏంటంటే అతను సూపర్ మెమరీ ఫస్ట్ బిల్డ్ చేశాడు ఇనిషియల్ వర్షన్ హ్యాకథాన్ ప్రాజెక్ట్ కింద. నా బాగా గుర్తు, అంటే అతను రిలీజ్ చేసే 1 week ముందు చెప్తున్నాడు. మేము కలిసి ట్విట్టర్ హ్యాకథాన్ కి అప్లై చేసాము, ట్విట్టర్ హ్యాకథాన్ కి వద్దామని. అప్పుడు అన్నాడు ఇట్లా సూపర్ మెమరీ అవుట్ చేస్తున్నాను, చూడాలి ఇది ఎట్లా వర్క్ అయిద్దా అన్నట్టు. సరే ఇంట్రెస్టింగ్ గానే ఉంది ఐడియా అనుకున్నా. సో అతను రిలీజ్ చేసిన తర్వాత అంత ట్రాక్షన్ రాలేదు. ఓకే జనాలు చూసారు బాగానే మంచిగానే అయింది, కానీ యూఐ అంత బాగాలేదు, కానీ తన ఐడియేషన్ బాగుంది. సో హీ బిలీవ్ ఇట్.
తను ఏంటంటే ఓకే ఇది ఖచ్చితంగా పెద్దది అవ్వచ్చు అనుకున్నాడు. సో దానికి వర్షన్ 2 బిల్డ్ చేశాడు. వర్షన్ 2 బిల్డ్ చేసినప్పుడు నేను కూడా జాయిన్ అయ్యాను. సరే హెల్ప్ చేద్దాంలే అని. నాకు సో కొన్ని అందులో అది ఇష్యూస్ అది ఎలా కనపడ్డాయి. సరే నా అది ఎలా అన్నా మీరు ఎట్లా జాయిన్ అయ్యారు అసలు? మీకు ఎట్లా మతలబ్ జాయిన్ అవ్వడం అంటే ఏం లేదు. అందులో అఫీషియల్ గా ఆ పాలసీ నౌ యూఆర్ పార్ట్ ఆఫ్ సుబ్రహ్మణ్యం ఏం ఉండదు. ఏంటంటే యూ హ్యావ్ టు గివ్ హెల్ప్ఫుల్ కాంట్రిబ్యూషన్ టు ద టీమ్. సో నేనేం చేశాను, అతను వర్షన్ 2 చేసేటప్పుడు అప్పటికి ఓపెన్ సోర్స్ చేశాడు ప్రాజెక్ట్. ఓపెన్ సోర్స్ చేసిన తర్వాత అందులో చాలా ఇష్యూస్ కనపడ్డాయి. సో ఐ కీప్ బగ్గింగ్ హిమ్, ఇదిగో ఇది పుల్ రిక్వెస్ట్ రేజ్ చేశాను, ఇదిగో ఈ పుల్ రిక్వెస్ట్ రేజ్ చేశాను చూడు, ఇది ఫిక్స్ చేశాను చూడు, ఇప్పుడు చూడొచ్చు. సో అతను ఎన్ని మర్జ్ చేసుకుంటూ ఉన్నాడు. ఓకే ఈ కూడా హెల్ప్ఫుల్. సో అట్లా ఏమైంది, సో దెన్ దే ఈవెన్చువల్లీ ఓకే మహేష్ చాలా స్ట్రాంగ్ గా కాంట్రిబ్యూట్ చేశాడు ప్రాజెక్ట్ కి. సో ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద టీమ్. సో అట్లా మేము గ్రూప్ డిస్కషన్ చేసాను. ఓకే నెక్స్ట్ ఫీచర్ ఎట్లా చేయాలి ఇది. సో వీ ర్యాన్ టు ఆల్మోస్ట్ 1 year అండ్ ఆల్మోస్ట్ వీక్లీ 11,000 యూజర్స్ దాకా యాక్టివ్ యూజర్స్ ఉండేవాళ్ళు. సో మంచిగానే స్కేల్ చేస్తాం. కానీ ద నెక్స్ట్ థింగ్ ఈస్ బిజినెస్ మోడల్. ఆ ప్రాజెక్ట్ కూల్ గా ఉంది, వీఆర్ బర్నింగ్ అ లాట్ ఆఫ్ మనీ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. కానీ ఆ బిజినెస్ మోడల్ అనేది సస్టైనబుల్ కాదు. సో ఈ లోపు తను ఇంకా దాన్ని కంపెనీ చేసి తను దాన్ని ఓవెన్ వీసా కోసం ఇదంతా చేసి దాని తర్వాత ఇప్పుడు బిజినెస్ మోడల్ వెళ్ళాలంటే మోస్ట్లీ మీరు చూసుంటారు సిలికాన్ వ్యాలీలో సగం B2B. డ్రాప్ అవుట్ కూడా అయిపోయాడు. సో ఇంకా అసలు ఇప్పుడు ఎలా డ్రాప్ అవుట్ ఎలా అయిపోయాడు. ఇంకా ఓవెన్ అది వీసా ఎలా వ్యాలిడేట్ చేశాడు? సో ఆ ఐడియాని బేస్ చేసుకొని ఇంకా డ్రాప్ అవుట్ కూడా అయిపోయాడు. హౌ అది అసలు ఎలా డిసిజన్ ఎలా తీసుకున్నాడు? అవును, డిసిషన్ ఎలా తీసుకోవాలంటే ఇప్పుడు హీ లవ్ బిల్డింగ్ స్టఫ్. సో అది సూపర్ మ్యాన్ చేస్తే తను కూడా చాలా మిగతా కూడా చేశాడు చిన్న చిన్న ప్రాజెక్ట్స్. సో క్లౌడ్ ఫ్లేర్ లో అప్పుడు ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు ఈ ట్రైడ్ ఇట్ హిస్ బెస్ట్ ఆ ఓవెన్ వీసాకి. అండ్ ఆల్సో ఈస్ వెరీ ఎర్లీ ఇన్ హిస్ ఏజ్, లైక్ ఐ థింక్ 19 అనుకుంటే ఇప్పుడు అతనికి అంతే 19. సో ఓవెన్ కి ట్రై చేశాడు, ఓవెన్ వచ్చినప్పుడు ఇంకా హూ డోంట్ వాంట్ టు బిల్డ్ కంపెనీ అంటే అట్లాంటి అతను కూడా ఇప్పుడు ఎవరికైనా ఆపర్చునిటీ వస్తే ఖచ్చితంగా చేస్తారు. బట్ ఈ యూ నీడ్ టు ఓవెన్ హ్యావ్ ఎ వీసా అంటే వ్యాలిడ్ యూస్ కేస్. ఏంటన్నా యాక్చువల్గా? ఓవెన్ వీసా ఏంటంటే ఒక ఎక్స్ట్రా ఆర్డినరీ ఆర్ వాట్ వి సే ఎక్స్ట్రాడినరీ పర్సన్. ఓ వాళ్ళ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ యుఎస్ కి. వావ్. యుఎస్ ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేస్తున్నారని వాళ్ళు ప్రూవ్ చేయగలిగితే వాళ్ళు ఓవెన్ ఇస్తారు. సో ఆ ఓవెన్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు బి అండర్ వన్ కంపెనీ. అంటే ఇంకా అవన్నీ కేసెస్ చాలా ఉన్నాయి. సో ఎలిజిబుల్ అవ్వాలంటే మల్టిపుల్ కేసెస్ ఉన్నాయి. నువ్వు మీడియాలో కనపడాలి, యూ హ్యావ్ టు డూ సమ్ కాంట్రిబ్యూషన్స్ టు యునైటెడ్ స్టేట్స్. ఈ కంట్రీలో నువ్వు ఏదో కాంట్రిబ్యూట్ చేసావని చెప్పాలి. మళ్ళీ రిఫరల్స్ కావాలి. సో అప్పటికే ద్రావేక్ హీ హ్యాస్ ఎ వెరీ గుడ్ వాట్ డు వి సే బ్యాక్గ్రౌండ్. సో దానివల్ల ఆ ఫండింగ్ మొన్న మీట్ అయినప్పుడు అదే చెప్తున్నాడు అదంతా ప్రాసెస్. ఐ డోంట్ నో హౌ మచ్ ఐ కెన్ షేర్, బట్ ఆన్ ఓవరాల్ ఓవెన్ అనేది ఏంటంటే ఎక్స్ట్రాడినరీ పీపుల్ కి ఇస్తారు ఇక్కడ యుఎస్ లో. Got it. సో ఇట్స్ నాట్ అబౌట్ ఏజ్, ఇట్స్ నాట్ అబౌట్ కాలేజ్కి వెళ్తున్నావా లేదా అని కాదు. సో ఇట్స్ అబౌట్ వాట్ యూ అచీవ్ అండ్ వాట్ యూ గోనా బ్రింగ్ టు దిస్ కంట్రీ. ఈ కంట్రీకి నువ్వు ఏం వాల్యూ యాడ్ చేయగలవు. సో ఇప్పుడు అతనేంటి కంపెనీ పెడుతున్నా, ఆ కంపెనీని ఇక్కడ వీళ్ళకి ఎకానమీ పెరుగుతున్నట్టే కదా ఇప్పుడు ఆ కంపెనీ గ్రూప్ అయితే. సో ఇన్ ఏ వే బోత్ పార్టీస్ ఆర్ గెటింగ్ అడ్వాంటేజ్. సో అండ్ ఆ వీసా అనేది రెన్యూ చేసుకుంటూ ఉండొచ్చు అంటిల్ అన్లెస్ యూ హ్యావ్ బిన్ ద కంపెనీ. రీసెంట్గా ట్విట్టర్లో నేను ట్యాగ్ చేసి ద్రవ్యాన్ని ట్యాగ్ చేసి వాట్స్ యువర్ స్కోర్ అని పెట్టిన. అంటే ఇప్పుడు ఇదంతా స్టార్ట్అప్ ఇవన్నీ కాకముందు సూపర్ మెమరీకి ముందు పెట్టింది. ఓకే ఓకే పెడితే ఎంత నీ స్కోర్ ఎంత ఉంది, యూనివర్సిటీ స్కోర్ ఎంత ఉంది అంటే 4, అంటే ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ అంట వాళ్ళకి 4 అనేది. సో అది ఎలా ఇప్పుడు యూనివర్సిటీ మేనేజ్ చేస్తున్నారు, అట్లా అవతల బిల్డింగ్ చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. మేమేమైనా ఒక ఐడియా మీద వర్క్ చేస్తే ఇంకా CGPA తగ్గిపోతుంది, CGPA మీద ఫోకస్ చేస్తే ఇటుక బిల్డింగ్ మీద పెట్టలేకపోతున్నాం. సో అదొక బిగ్ టాస్క్ అయిపోయింది మాకు. నైట్ అంతా అంటే ఫుల్ వీఆర్ స్పెండింగ్ ఆల్ నైట్ అండ్ కానీ అంటే మరి అంత ఫాస్ట్గా ఏం అవుతలేదు. సో అది ఎలా మేనేజ్ చేసుకోమంటారు? అది ప్రాబ్లం అవుతుంది. మేనేజ్ ఎలా అంటే ఐ డోంట్ నో ఇన్ హిస్ కేస్, బట్ నాది 4 out of 4 లేదు ఆబ్వియస్లీ. నేను ఐఎమ్ నాట్ దాట్ స్మార్ట్, బట్ ఐ లవ్ బిల్డింగ్ ప్రాజెక్ట్స్ అండ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్. సో దట్స్ హౌ ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్. నార్మల్గా అన్ని సబ్జెక్ట్లో నేనేం తప్పు కాదు. Luckily he's smart and at the same time he's love building stuff. అక్కడ ఎడ్యుకేషన్ మీరు ఇప్పుడు LPUలో ఇక్కడ చదివారు, నెక్స్ట్ ఇప్పుడు మాస్టర్స్ ఆడ చేస్తున్నారు. సో ఎడ్యుకేషన్లో ఏం డిఫరెన్స్ మీకు కనిపిస్తుంది? సో అంటే అక్కడ అసైన్మెంట్స్ కూడా ఇట్లా చేయండి అంటే ఇలా బిల్డ్ చేయండి
ఆ టైప్ ఆఫ్ అసైన్మెంట్స్. మాకు ఇక్కడ అసైన్మెంట్స్ అంటే ఇంకా నోట్బుక్లు రాస్తూనే ఉంటాం, ఒక బుక్ అయిపోవాలి అట్లా. సో మీకు ఒక అండర్స్టాండింగ్ అవునా ఇప్పటికి ఇప్పటికి నోట్బుక్ రాస్తున్నారా? సేమ్ ఓల్డ్ కల్చర్. 4th ఇయర్ అయినా ఫస్ట్ ఇయర్ అయినా సేమ్ నోట్బుక్ లో రాస్తున్నామని. అసైన్మెంట్స్. ఇప్పటికీ అసైన్మెంట్స్ ఉంటాయి. రేపు ఇంకా నేను ఎల్లుండి వెళ్ళి సబ్మిట్ చేయాలి. కాలేజ్కి వెళ్తలే నేను. ఓకే ఓకే. అంటే మాకు అంటే ఇంకా అది అంటే ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ దట్ గెట్స్ ఇన్ ట్రబుల్, బట్ మోస్ట్లీ ఏమంటారు సిస్టమ్ అనేది మారాలి. సో ఇప్పుడు మనం మార్చగలమా అంటే మనం ఒక్కళ్ళ సినిమా కాదు, హీరో కాదు, సో మార్చలేము. ఏంటంటే యూ హ్యావ్ టు టేక్ అడ్వాంటేజ్ అండ్ ప్యారల్. కానీ ఇక్కడైతే మాత్రం ఇక్కడ ఉన్నంత హార్డ్ కోర్ వర్క్ ఉండదు స్టడీస్ లో. ఇఫ్ యు ఆర్ రియల్లీ స్మార్ట్ యూ కెన్ డెఫినెట్లీ succeed and manage both academics and personal your work. సో బికాస్ ఇప్పుడు 9 to 5 అంటున్నారు. 9 to 5 క్లాసెస్ ఖచ్చితంగా ఉండవు. బ్యాచిలర్స్ వరకు కూడా ఉండవు 9 to 5. వాళ్ళకి మధ్యలో ఖచ్చితంగా బ్రేక్స్ అనేవి ఉంటాయి. లైబ్రరీస్ అనేవి ఉంటాయి. సో ఇట్స్ నాట్ లైక్ 6 days 9 to 5 ఇంకా ఒకటే గ్రైండ్, ఇంకా అన్ని సబ్జెక్టులు అవ్వాలి అన్నట్టు అంటారు. ఇంకా ఇట్స్ డిపెండ్స్ అప్. కానీ బట్ కమింగ్ టు హిస్ ఫేస్, లైక్ హీస్ ఆల్రెడీ స్మార్ట్. లైక్ బ్యాచిలర్స్ లోనే ఐఎస్ఎఫ్ వచ్చారంటే మన ఆబ్వియస్లీ అతను ఎంత చదివితేనే వచ్చి ఉంటాడు. సో అట్ ద సేమ్ టైం హీ ట్రై టు మేనేజ్ ద బోత్ ఆఫ్ దెమ్. బాబు అంత పడుకునేది కూడా చాలా తక్కువ, ఇంకా ఎక్కువ కష్టపడుతూనే ఉంటాడు. ఇంకా సో సందీప్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి? ఇప్పుడు ఒకడు బీటెక్ గ్రాడ్యుయేట్ అవుతున్నాడు అన్న, పోతే వాడికి పక్కా ప్లేస్మెంట్స్ ఉంటాయి. సో వాడు రెజ్యూమ్ లో వాడు వెబ్ డెవలపర్ అని చెప్పి చెప్పుకున్నాడు. అంటే వాడు డిఎస్సితో పాటు ప్రాజెక్ట్స్ కూడా ఉండాలి కదా. సో వాడు వెబ్ డెవలప్మెంట్ నేర్చుకున్నాడు. ఆ ప్రాజెక్ట్ అనేది వాడికి ఏ రేంజ్ వరకు ఉండాలి? అంటే ఒక ఎండ్ టు ఎండ్ ఒక HTML ఫైల్ నుంచి ఎండ్ టు ఎండ్ పేమెంట్ గేట్వే వరకు ఉండాలా, లేదా ఓన్లీ ఫ్రంట్ ఎండ్ రియాక్ట్ చేసి అప్లికేషన్ ప్రాజెక్ట్ ఉన్నా చాలా, లేదా ఎటువంటి ప్రాజెక్ట్స్ ఉంటే వాడు వర్త్ అంటే వాడు వర్త్ అవుతుంది రెజ్యూమ్, వాడు రెజ్యూమ్ అనేది వర్త్ అవుతుంది. అంటే సో హౌ మచ్ ఎంత వరకు వాడు నేర్చుకొని ఉండాలి, సో హీ కెన్ ల్యాండ్ హిస్ జాబ్ ఆర్ ఇంటర్న్షిప్ అట్లా అనమాట. ఇప్పుడున్న కాంపిటీషన్ లో ఎంత నేర్చుకుంటే అంత మంచిది. ఇప్పుడు ఇంత ముందు ఏంటంటే బేసిక్ నార్మల్ HTML అప్లికేషన్ చేసి అది ఒక డెమో URL చూపించి నెట్ఫ్లై లోనో వర్సల్ లోనో డిప్లాయ్ చేసి చూపిస్తే అయిపోయేది. కానీ ఇప్పుడు ఏంటంటే జనాలు ఎవ్రీబడి ఈజ్ ఏబుల్ టు డూ ఇట్ విత్ AI. ఎస్పెషల్లీ ఎగ్జాంపుల్ ఏముంది, ఇప్పుడు రేపు మీకు ఇంటర్వ్యూ ఉంది అన్నారు, వాళ్ళు ప్రాజెక్ట్లు అడుగుతారు కాబట్టి వాళ్ళు నైట్ కూర్చొని V0తోనో బోల్డ్తోనో 2 అప్లికేషన్ చేసేసి రెజ్యూమ్ లో పెడతారు. అది వాళ్ళకి తెలియదు. కానీ అందులో ఏంటంటే చేసిన ప్రాజెక్ట్ లో ఎండ్ టు ఎండ్ తెలుసుకోమంటాను. కానీ బేసిక్ అప్లికేషన్స్ అయితే వదిలేయద్దు, గో బియాండ్. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు కూడా అదే చేస్తాను. ఇన్ ద లాస్ట్ 2 months నేను ఆల్మోస్ట్ ఒక 30-40 ఇంటర్వ్యూస్ తీసుకొని ఉంటాను. నీటిలో కూడా మేము ఫస్ట్ టేక్ హోమ్ అసెస్మెంట్ ఇస్తాం. ఫస్ట్ టేక్ హోమ్ అసెస్మెంట్ ఇచ్చిన తర్వాత, అట్లీస్ట్ మా కేసులో టేక్ హోమ్ అసెస్మెంట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ రౌండ్ ఏంటంటే వాళ్ళు ఆ అసెస్మెంట్ ని మేము క్వశ్చన్స్ అడుగుతాం. సరే నువ్వు కర్సర్ వాడు ఏదన్నా వాడు, కానీ మేము అడిగిన క్వశ్చన్ నువ్వు చెప్పాలి. దాని స్కేలింగ్ గురించి అవ్వని, లేకపోతే అందులో ఎడిషనల్ కాంపోనెంట్స్ యాడ్ చేయాలంటే ఎలా చేస్తావని, లేకపోతే ఇప్పుడు ఏమన్నా ఆత్ గురించి ఎలా హ్యాండిల్ చేస్తావు, లేకపోతే మిడిల్ వేర్ గురించి, అటాక్స్ గురించి ఎలా హ్యాండిల్ చేస్తావు, ఇలా క్వశ్చన్స్ అడిగినప్పుడు నువ్వు ఆన్సర్ ఇచ్చేటట్టు ఉండాలి. సో ఇది ఎప్పుడు వస్తుంది అంటే ప్రాజెక్ట్ బిల్డ్ చేసేటప్పుడు నువ్వు అక్రాస్ ఎండ్ టు ఎండ్ నేర్చుకున్నప్పుడు. అండ్ వెబ్ డెవలప్మెంట్ అంటే జస్ట్ డోంట్ స్టిక్ ఇట్ టు ఫ్రంట్ ఎండ్. అంటే ఒక వెబ్ పేజ్ చేసి అయిపోయింది ఫ్రంట్ ఎండ్ అని. ట్రై టు బిల్డ్ స్మాల్ బ్యాక్ ఎండ్. ఇంత ముందు రోజుల్లో అంటే ఏదో ఏమంటారు ఒక ASP.NET సర్వర్ బూట్ చేయాలి అదంతా ఉంటుంది. ఇప్పుడు అంత ఏముందా, ఇప్పుడు Next.js లాంటి వెబ్ ఫ్రేమ్వర్క్స్ తీసుకుంటే బ్యాక్ ఎండ్ ఈజీగా చేసేయచ్చు. ఏముంది ఒక 2 route.ts అని పెడితే అది బ్యాక్ ఎండ్ అయిపోయింది. యూ డోంట్ నీడ్ హైలీ స్కేలబుల్ బ్యాక్ ఎండ్ సిస్టమ్. సో చిన్న రౌట్స్ ఇస్తే ఎంతసేపు. డేటాబేస్ అంటావా, డేటాబేస్ ఆల్రెడీ ఫ్రీ వర్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు సూపర్ బేస్ అన్నారు, లేకపోతే నియాన్ DB ఉన్నాయి, PostgreSQL ఉన్నాయి. ఇంతకుముందు ఏంటంటే ఎస్పెషల్ ఇప్పుడు నేను బీటెక్ లో ఉన్నప్పుడు ఇంత ఈజీగా లేవు ప్రొవైడర్స్. నువ్వేంటంటే ఒక సర్వర్ని రెంట్ చేసుకోవాలి. ఆ సర్వర్ని రెంట్ చేసుకున్న తర్వాత దాంట్లో నువ్వు సర్వర్ని డిప్లాయ్ MySQL లేకపోతే Postgres అవన్నీ వాటిని డిప్లాయ్ చేసి మేనేజ్ చేయాలి. VMs పెట్టుకోవాలి, లేకపోతే సెల్ఫ్ హోస్ట్ చేసుకోవాలంటే ఇదంతా ఉంది. ఇప్పుడు అంత హెక్టిక్ లేదు, ఫ్రీ సర్వీసెస్ ఉన్నాయి, నీకు సింపుల్ ప్రాజెక్ట్ కాబట్టి. వాటి ద్వారా తీసుకోవడానికి ట్రై చేయి.
సో దీని ద్వారా ఏంటంటే నీకు ఎండ్ టు ఎండ్ ఫ్లో ఐడియా ఉండిద్ది. అట్ ద సేమ్ టైం నువ్వు చాలా నేర్చుకోవచ్చు జస్ట్ ఫ్రంట్ ఎండ్ కాకుండా. ఎందుకంటే ఇప్పుడు మిగతా వాళ్ళతో అవుట్ స్టాండింగ్ అవ్వాలంటే యూ హ్యావ్ టు గో బియాండ్ వాట్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్. సో ఇప్పుడు ఏమైందంటే బేస్ ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ అని జస్ట్ HTML అండ్ CSS చేయకుండా నువ్వు బ్యాక్ ఎండ్ కూడా చేసి వాడికి చూస్తే వాడికి షాకే కదా. నువ్వు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అని వచ్చావు, కానీ నువ్వు చెప్తావు నాకు ఇగో API కూడా బిల్డ్ చేశాను, ఇది ఇట్లా మిడిల్ వేర్ ఒకటి యాడ్ చేశాను, దీనికి ఇట్లా ఆత్ లేయర్ ఒకటి కూడా ఇంటిగ్రేట్ చేశాను, చిన్న డేటాబేస్ కూడా ఇంటిగ్రేట్ చేశాను అని. సో అప్పుడు అతను ఏమంటాడు, ఇప్పుడు 10 మంది ఫ్రంట్ ఎండ్ ఇచ్చిన వాళ్ళు బెస్టా, ఈ ఒక్కడు ఫ్రంట్ ఎండ్ వచ్చి వాడికి బ్యాక్ ఎండ్ కూడా ఐడియా ఉంది, సో రేపు దీనికి కూడా హెల్ప్ఫుల్ అవుతాడు, లేకపోతే ఫుల్ స్టాక్ కూడా హెల్ప్ఫుల్ అవుతాడు అనేది స్టాండ్ అవుట్ అవుతా. సో దట్స్ సో బేసిక్ అప్లికేషన్ కంటే ఐ వుడ్ సే గో బియాండ్ దట్. ట్రై టు యాడ్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్ అరౌండ్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ యూర్ యాడింగ్. అది చాలా ఇంపార్టెంట్. అంటే ఏం బిల్డ్ చేస్తున్నా చాలా ఇంపార్టెంట్ నేర్చుకోవడం. ఎందుకంటే వాడు ఇంటర్వ్యూ ఏదైనా క్వశ్చన్ అడగచ్చు, అప్పుడు చెప్పలేదంటే నిజంగా మనం ఏమంటారు విల్ బీ ఇన్ అ బ్యాడ్ సిచ్యువేషన్. సో అయితే అన్ని తెలుస్తుండాలి, లేకపోతే ఏం తెలిసినట్టు అనుకుంటాం బెస్ట్. సో తెలుసుకోవడం ఇప్పుడు ఏముంది, ఇప్పుడున్న AI టూల్స్ వల్ల ఏదన్నా నేర్చుకోవడం ఏమైనా ఒకరు ఒక టెక్నాలజీ నేర్చుకుంటున్నాడు, లైక్ రియాక్ట్ కానీ నెక్స్ట్.js కానీ నోడ్.js కానీ, వాడు ట్యూటోరియల్స్ నార్మల్ గా ట్యూటోరియల్స్ ఉంటాయి మన యూట్యూబ్ లో, ఆ ట్యూటోరియల్స్ చూసి ప్రాజెక్ట్ చేయడం బెస్టా, లేదంటే ప్రాజెక్ట్స్ చేసుకుంటూ అది నేర్చుకోవడం బెస్ట్? ఏది బెస్ట్ వే ఈ రెండిట్లో? అంటే ట్యూటోరియల్స్ చూసి నేర్చుకోవడంలో తప్పు లేదు, కానీ డోంట్ పోక్ టు ఇట్. అంటే ఇంకా దానికి అతుక్కోబాకండి. ఇప్పుడు ఏంటంటే సరే ఇనిషియల్ గా రియాక్ట్ నేర్చుకోవాలనుకున్నా ఒక యూట్యూబ్ వీడియోలో ఓపెన్ చేసా, ఓకే ఇట్స్ ఫైన్, ప్రాబ్లం ఏం లేదు. ఒక చిన్న టు డూ లిస్టో లేకపోతే ఏదో చేపించాడు అయిపోయింది. ఇంకా రెండో దాని నుంచి మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేయమాక, మీ అంతటి మీరు చేయడానికి ట్రై చేయండి. అర్థం కాలేదా గూగుల్ చేయండి, లేకపోతే AI టూల్స్ అడగండి, కానీ ఆన్సర్ అడగమాకండి. ఆస్క్ దెమ్ టు హెల్ప్ యూ, హెల్ప్ చేయమని, అంతేగాని దాన్ని కోడ్ ఇవ్వమంటాం ఇది అట్లా వద్దు. అట్లా చేయడం వల్ల ఏంటంటే మీకు మీ ఓన్ లాజికల్ థింకింగ్ అనేది పెరిగే ఛాన్స్ ఉంది. అట్లీస్ట్ ఓకే ఇది ఎగ్జాంపుల్ ఒక ChatGPT ఇది సజెస్ట్ చేసింది, ఓకే ఇది ఎందుకు సజెస్ట్ చేసింది, ఓకే దీనికి కావాలి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ అది యూజ్ ఎఫెక్ట్ వాడమంటుంది, ఎందుకు యూజ్ ఎఫెక్ట్ వాడమంటుంది, ఓకే సరే కాంపోనెంట్ మౌంట్ అవగానే కావాలి కాబట్టి ఇంకా యూజ్ ఎఫెక్ట్ వాడాలి అని నీకు లోపల ఇండైరెక్ట్ గా నీకు ఐడియా ఉండాలి. సో అప్పుడే ఏమంటారు కొత్త ప్రాజెక్ట్స్ చేసినప్పుడు కూడా నీకు భయం లేకుండా ఫ్రీగా చేయగలరు. సో అన్ని ప్రాజెక్ట్స్ యూట్యూబ్ చూసి మాత్రం నేను చేయొద్దాను అంటాను. ఒకటి చేయండి, లేకపోతే 2 చేయండి ఐడియా కోసం, జస్ట్ ఐడియా కోసం. ఆ తర్వాత నుంచి ఈ మీ ఓన్ చేయడానికి ట్రై చేయండి. లేదంటే ఒకవేళ మీరు రాయటం మీకు బద్ధకంగా ఉందనుకోండి, GitHub లో ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ చూడండి, రియాక్ట్ బేస్డ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ చూడండి, లేకపోతే జస్ట్ రియాక్ట్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ GitHub అని గూగుల్లో కొట్టినా కానీ నీకు లిస్ట్ చూపిస్తుంది. వాటిలో ఎక్స్ప్లోర్ చేయండి, జస్ట్ వాడు ఏం చేశాడు దాన్ని క్లోన్ చేయడానికి ట్రై చేయండి. లేకపోతే ఏముంది, ఇప్పుడు అందులో వాడు చూసినట్టు చేసేవాళ్ళు, ఇక్కడ ఏంటి నువ్వు మాన్యువల్ గా ఒక్కొక్క ఫైల్ ఓపెన్ చేసి ఏముంటున్నాయి ఏంటిది క్లోన్ చేయడం అంటే ఆ ఫోల్డర్ క్లోన్ చేసి పెట్టడం కాదు, ఆ ప్రాజెక్ట్ లో ఏమేమి ఉన్నాయి ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయి చూసి దాన్ని రెప్లికేట్ చేయడానికి ట్రై చేయాలి మీ ఓన్ వర్డ్స్ లో. సో అది హెల్ప్ఫుల్ అయిద్దని చెప్తాను ఆ వేలో. సో డోంట్ స్టిక్ ఇట్ టు యూట్యూబ్. If you talk about before AI, maybe I would have suggested articles, but yeah, now doesn't make sense. అలా యూట్యూబ్ చూసుకుని చేసుకుంటే బోర్ కూడా వస్తుంది, కొన్నాళ్ళకి అసలు చేయబుద్ధి అవ్వదు. వాడు ఇంకా టైప్ చేస్తా ఉంటాడు, మీరు టైప్ చేస్తా ఉంటాడు. ఒక టైం ఇంకేమైందంటే కింద డిస్క్రిప్షన్ లో సోర్స్ కోడ్ ఓపెన్ చేసి చేసేస్తారు. సో దట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ ఇన్ ద లాంగ్ రన్. ఆ టైంలో నువ్వు ఎస్కేప్ అవ్వచ్చు నీ దగ్గర నుంచి, కానీ తర్వాత ఎవరు హెల్ప్ చేస్తారు? సో కోడ్ ఎక్స్ప్లోరేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అసలు ఓకే వీడి వాడి ఫోల్డర్ స్ట్రక్చర్ ఎట్లా ఉంది, ఏ ప్రాజెక్ట్ అవని, ఇది రియాక్ట్ అవ్వకుండా బ్యాక్ ఎండ్ అవని ఫ్రంట్ ఎండ్ అవని, లేకపోతే మొబైల్ అప్లికేషన్ అవని, ఒక డెస్క్టాప్ అప్లికేషన్ అవని, వాళ్ళ ఫోల్డర్ స్ట్రక్చర్స్ ఎలా ఉంటున్నాయి, వాళ్ళు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, ఏం టూల్స్ వాడుతున్నారు. ఇప్పుడు డెవ్ టూల్స్ ఉంటాయి, దాంట్లో ఇప్పుడు నోడ్ వాడుతున్నారా, లేకపోతే బన్ వాడుతున్నారా, లేకపోతే టూలింగ్ ఏం వాడుతున్నారు, ప్యాకేజెస్ ఏం వాడుతున్నారు. ఇవే ఫన్. నాకు ఒక్కోసారి జస్ట్ ఏదైనా ప్రాజెక్ట్ నాకు నచ్చింది ఓపెన్ సోర్స్ అనిపిస్తే నేను ఫస్ట్ ఏం చేస్తానంటే జస్ట్ వాళ్ళు వాడే ప్యాకేజెస్ ఏంటి, వాళ్ళు కూడా ప్యాకేజెస్ వాడతారు, ఎవరైనా ఒక ప్యాకేజ్ మీద ఒకరు ఇండిపెండెంట్ ఉన్నవాళ్ళు. సో అవి తెలుసుకోవడం, అవి ఇంట్రెస్టింగ్ ఉంటాయి యూజువల్లీ. సో అట్లా క్యూరియాసిటీ పెంచుకోమని చెప్తాను. ఓన్లీ యూట్యూబ్ అయితే స్టిక్ అవ్వమని నేను చెప్తాను. మహా అయితే 1-2 ప్రాజెక్ట్స్ అయింది, దాని తర్వాత డోంట్ లుక్ ఇట్.
దట్స్ నాట్ గోనా హెల్ప్ యూ ఇన్ ద లాంగ్ రన్. నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు వాడు ఇంకా స్టక్ అయిపోయాడు, వాడు అసలు ముందరికి వెళ్ళకపోతున్నాడు. ఇప్పుడు రియాక్ట్ దగ్గర లేదా ఆథెంటికేషన్ దగ్గర పేమెంట్ గేట్వే దగ్గర మొత్తం స్టక్ అయిపోయాడు. సో అలాంటి టైంలో వాడు ఏం చేస్తుంటే ముందరికి వెళ్ళడానికి చాలా మంది ఇంకా డిమోటివేట్ అయిపోతారు. అరే మన వాళ్ళకి కాదులేరని డిమోటివేట్ అయిపోతారు. అంటే లైక్ వాడు ఇంకా ఎంత చాట్ జీపీటీ వాడినా రాదు, వాడు ఏం చేసినా వాడికి అది అర్థం కాదు. సో ఆ టైంలో వాడు ఏం చేయాలి? ఇది ఒక మేజర్ కేస్ అని అంటే మనకి ఎవరైనా గైడెన్స్ ఉంటే బాగుండు. ఇంకా ఈ ఒక్క కేసు దగ్గర ఎవరైనా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వెంటనే హెల్ప్ చేసేయగలరు అన్న ఒక కేసెస్ ఉంటాయి. సో అలా స్ట్రక్ అయిపోతే ఎలాగా మూవ్ ఫార్వర్డ్ అవ్వాలంటే నేను జనరల్ ఏం రికమెండ్ చేస్తానంటే అట్లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు అప్పటికప్పుడు ఆ ప్రాబ్లమ్ ఆపేసి బ్రేక్ తీసుకుంటా. కంటిన్యూస్ గా అదే ప్రాబ్లం చూస్తుంటే అసలు ఖచ్చితంగా అవ్వదు. సో వాట్ ఐ యూజువల్లీ డూ ఇస్ కాస్త బ్రేక్ తీసుకొని మళ్ళీ వస్తా. మళ్ళీ వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు ఎవరైనా ఉంటే బాగుంది అనిపిస్తారు, కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నదంతా ఎవరు జనాలే కదా, సోషల్ మీడియాలో ఉన్నదంతా జనాలే కదా. సో ఇప్పుడు సరే చాట్ జీపీటీ ఇవ్వలేదు, ఇంకో టూల్ ఏంటి లేదా, సరే అదంతా అవ్వట్లేదు, నువ్వు మళ్ళీ ఏం చేయాలంటే నీ ప్రాజెక్ట్ ఎండ్ టు ఎండ్ నువ్వు డీబగ్ చేయాలి. ఇక్కడ ఇదే డీబగింగ్ అంటే ఇది కదా. నువ్వు అక్కడ లూజ్ అయ్యావంటే నువ్వు ఇంకా బానిస అయినట్టే ఏఐ టూల్స్ కి. నువ్వు చాట్ జీపీటీ ఇవ్వట్లేదు, నువ్వు ఇంకా ఏమంటారు నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావు అంటే నువ్వు బానిస అయిపోయినట్టే ఆల్రెడీ. అక్కడ ఏంటంటే యూ షుడ్ నాట్ గివ్ అప్. సరే అప్పుడు రాలేదు, ఒక బ్రేక్ తీసుకోలేకపోతే స్నాక్స్ లేకపోతే బయటకు వెళ్ళరా, బయటకు వచ్చిన తర్వాత ఫ్రెష్ ఎయిర్ వచ్చిన తర్వాత మళ్ళీ డీబగ్ చేయడం ట్రై చేయి ఎండ్ టు ఎండ్. అసలు ఏం రాసాం, ఎందుకు రాసాం, ఏం ఇష్యూ వచ్చింది, ఆ ఇష్యూకి దీని రిలేటెడ్ అని ఉందా. నేను ముందు చెప్పినట్టు 4 hours స్పెండ్ చేసిన ఒక కాలం నేమ్ డిఫరెంట్ రాసినందుకు. సో లాస్ట్ కి చాలా సిల్లీగా అనిపించవచ్చు లాస్ట్ కి. ఇప్పుడు వాళ్ళు చేసింది కూడా అట్లాంటిది సిల్లీ మిస్టేక్ అయి ఉంటుంది, కానీ ఏంటంటే వాళ్ళు ఆ ఓవర్ సైట్ లో ఓకే లేకపోతే ఏఐ ఇచ్చిందని పేస్ట్ చేయడమో లేకపోతే ఆటో సజెషన్స్ ఉంటాయి యూజువల్లీ. సరే ఏఐ ఇవ్వకపోయినా ఆటో సజెషన్స్ వల్ల మిస్టేక్ అవటము, దీనివల్ల వాళ్ళకి అయింది. సో నేనేమంటానంటే బ్రేక్ తీసుకొని రీట్రేట్ చేసి డీబగ్ చేయడానికి ట్రై చేయండి. డీబగ్ అనేది మీకు మీరు చేయలేకపోతే ఖచ్చితంగా లాంగ్ రన్ లో యూ హ్యావ్ టు పే ద ప్రైస్. మీకే ఇష్యూస్ వస్తాయి. అప్పుడు ఈ తర్వాత ఏంటంటే జాయిన్ అయిన తర్వాత వేరే హెల్ప్ తీసుకోవడం అట్లా చేయాలి. ఎందుకంటే డీబగ్ చేయడం అంటే ఆ కోడ్ ఏమంటారు, ఆ కోడ్ లో ఉన్న బగ్ ఫైండ్ అవుట్ చేయడం కాదు, ఆ డీబగ్ టెక్నిక్స్ తెలుసుకోవడం. ఓకే ఏ విధాల్లో తెలుసుకోవాలి. ఎగ్జాంపుల్ నువ్వు ఇందాక అన్నట్టే సరే ఒక కాంపోనెంట్ లో ఇష్యూ ఉంది. ఆ కాంపోనెంట్ లో ఇష్యూ ఉన్నప్పుడు ఏం చేస్తావు అంటే సరే ఆ కాంపోనెంట్ ఎక్కడెక్కడ లింక్ అయిందో చూస్తావు, ఏమేమి డేటా పాస్ చేస్తున్నావు చూస్తావు. అట్లా ఒక డీబగ్ టెక్నిక్. సరే ఇప్పుడు పేమెంట్ ఇష్యూ అంటున్నాం, సరే పేమెంట్ ఇష్యూ అంటే పేమెంట్ సక్సెస్ అవ్వట్లేదు అంటారు. సో ఇప్పుడు పేమెంట్ ఎక్కడెక్కడ ఇంటిగ్రేట్ చేసావు, ఆ పేమెంట్ ఇనిషియేట్ ఎక్కడెక్కడ చేస్తున్నావు, చేసినప్పుడు రైట్ యూజర్ ఇన్ఫో ఆ పేమెంట్ ఇన్ఫో పంపిస్తున్నావా ఆ చెక్అవుట్ పేజ్ కి. ఎగ్జాంపుల్ స్ట్రైప్ పంపిస్తున్నప్పుడు అన్ని అప్రోప్రియేట్ డీటెయిల్స్ పంపిస్తున్నావు, పంపించినా అవ్వట్లేదా, అవ్వలేనప్పుడు ఏం చేస్తావు అంటే ఎండ్ పాయింట్ ఒక బిల్ చేసి ఆ ఎండ్ పాయింట్ నుంచి టెస్ట్ చేయి. ఏమంటారు వెబ్సైట్ నుంచి అవ్వలేకపోతే ఎండ్ పాయింట్ నుంచి ట్రై చేయి, ఎండ్ పాయింట్ నుంచి హిట్ చేస్తే అవుతుందా, అప్పుడు అవుతున్నప్పుడు ఆ పేలోడ్ ని కంపేర్ చేయి. ఇవన్నీ టెక్నిక్స్, ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే నీకు నువ్వు డీబగ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడే. సో దట్స్ హౌ యు విల్ లెర్న్ మోస్ట్ ఆఫ్ ఇట్. ఆ డీబగింగ్ స్కిల్స్ అనేది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ అంట. అక్కడే నీ పేషెన్స్ అనేది కూడా తెలిసిద్ది. యూ హ్యావ్ టు బి పేషెంట్. వన్ థింగ్ టు మెన్షన్, బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. అది నా జస్ట్ డిఫాల్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని. బట్ ఐఎమ్ నాట్ ఇన్ గోల్డెన్ గేట్ బీచ్, బట్ యా ఐ మీన్ శాన్ ఫ్రాన్సిస్కో. ఇక్కడ నుంచి 15 minutes అంతే. అండ్ మీ జర్నీ కొంచెం ఎల్పియూ నుంచి ఇంకా మీ లింక్డ్ఇన్ లో చూసిన కంటెంట్ రైటర్ అని కూడా ఉంది. కంటెంట్ రైటర్ నుంచి అంటే కంటెంట్ రైటర్ అనేది జస్ట్ నా బీటెక్ లో ఉన్నప్పుడు పార్ట్ టైం గా చేసేవాడు. పార్ట్ టైం కూడా కాదు, ఫన్ టైం గా యాక్చువల్లీ. సో ఏదన్నా ఎగ్జాంపుల్ ఇందాక మా సందీప్ అన్నట్టు ఇప్పుడు స్టక్ అయ్యే ప్రాబ్లమ్ లో స్టక్ అయినప్పుడు యూ స్పెండ్ బ్రేక్ తీసుకున్నావు, మళ్ళీ వచ్చి దాన్ని యూ ఫౌండ్ ద ఇష్యూ. అదేదో సమ్ మేజర్ ఇష్యూ అయి ఉండొచ్చు. నాకు అప్పుడు అనిపించింది, నేను ఆర్టికల్స్ చాలా ఆర్టికల్స్ చదివాను. అప్పుడు అనిపించేది వై కాంట్ వి రైట్ అని. సో నేను అట్లా రాస్తూ ఉండేవాడిని. నేను చూసిన ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ కానీ లేకపోతే ఏదైనా కొత్త టెక్నాలజీ మీద నేను ఏమైనా బిల్డ్ చేసింది కానీ అట్లా. సో అట్లా అప్పుడు మీడియంలో నా ఓన్ బ్లాగ్స్ లో రాసేవాడిని.
సో అదే అది బాగానే యాక్చువల్ అప్పట్లో 25,000 వ్యూస్ వచ్చాయి ఎవ్రీ మంత్ ఓ అట్లా. వావ్. కానీ ఇప్పుడు చాట్ జిపిటీ వచ్చిన తర్వాత ఇంకా అన్ని అప్పుడు మీడియంలో మంచిగా వచ్చేది, కానీ మీడియం ఇండియా వాళ్ళకి డబ్బులు పే చేసేది కాదు అప్పుడు. ఆహా. సో దానివల్ల నాకు అదో లాస్, లేకపోతే మనీ కూడా వచ్చాయి. బట్ ఓకే, ఎందులో ఎందులో రాస్తుంటారు మీరు బ్లాగ్స్ కట్టేయమని? ఇప్పుడైతే లేదు, ఆల్మోస్ట్ 3 years అయింది. ఆఫ్టర్ చాట్ జిపిటీ మూవ్మెంట్ ఐ స్టాప్ ఇట్. ఎందుకంటే ఇంకా అప్పుడే రియలైజ్ పీపుల్ ఆర్ ఓన్ బి పేషెంట్ అండ్ రీడ్ హోల్ ఆర్టికల్. అది రాసేది మాత్రం నేను అప్పుడు ఇక్కడ కూడా అదే ఒక దాంట్లో రాసేవాడిని కాదు, మీడియంలో రాసేవాడిని, అదే డెవ్ పోస్ట్ లో క్రాస్ పోస్ట్ చేసేవాడిని, అదే మళ్ళీ లింక్డ్ఇన్ లో పుష్ చేసేవాడిని, అదే మళ్ళీ నా ఓన్ పర్సనల్ వెబ్సైట్ లో ఉండేది, దాని తర్వాత హ్యాష్ నోడ్ లో పబ్లిష్ చేసేవాడిని. సో ఇట్లా అన్ని డెవలపర్ బ్లాగ్స్ అన్నింటిలో చేశాను. సో దీనివల్ల ఏమైందంటే నీకు ఏమంటారు, ఆ విజిబిలిటీ అనేది అక్రాస్ ఆల్ ప్లాట్ఫామ్స్ లో ఉంది. అంటే జనాలు ఎట్లా ఉంటారు అంటే, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ట్విట్టర్ వాడుతున్నా, జనాలు అనుకుంటారు అబ్బా అందరూ ట్విట్టరే వాడుతున్నారు, ఇంకా వేరేది ఎవరు లేదా అంటారు. దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ యూస్ జస్ట్ థ్రెడ్స్ ఎవ్రీ డే, లేకపోతే పీపుల్ హూ జస్ట్ యూజ్ ఇన్స్టాగ్రామ్. సో క్రాస్ ప్లాట్ఫామ్ లో పబ్లిష్ చేస్తేనే నీకు ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళకి రీచ్ అయ్యే పాసిబిలిటీ ఉంది. దట్స్ కాంటెంట్. ఏంటది, అదే మీ ఎల్పియు జర్నీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో, క్యాల్ స్టేట్, సో అక్కడ ఎలా ఉంటుంది? ఒకవేళ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటున్నా, సో ఎలా ప్రాసెస్ ఎలా ఉంటుంది అక్కడ, ఎంత ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఒక ఓవర్ వ్యూ లెక్క. ఓకే, జర్నీ స్టార్ట్ అయిందంటే ఎల్పియూలో ఉన్నప్పుడు కరెక్ట్గా నేను 3rd year లో ఉన్నా, అప్పుడే కోవిడ్ టైం. ఓకే. సో ఐ హ్యాడ్ టు గో హోమ్. సో ఇంకా ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి ఇంట్లో ఆన్లైన్ క్లాసెస్ ఇంకా తెలిసిందేగా, తక్కువ. బట్ వి ట్రై టు లెర్న్. బట్ 4th year మీద ఎంత సిజిపి అన్న? 4th year 4th year నేను యాక్చువల్గా వెళ్ళలేదు, ఎందుకంటే నాకు 3rd year లోనే ఇంటర్న్షిప్ వచ్చింది. సో ఐ డిడ్ 4th year మొత్తం ఇంటర్న్షిప్ చేశాను. వాళ్ళు క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ కింద ఏదో చేయమంటారు కదా, సో ఆ ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్ ఏదో చూపించాను. ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ నాకు సిజిపి ఎంత, కానీ ఖచ్చితంగా 10 out of 10 అయితే లేదు. 10K ఉండేది, 10K కదా, 10 out of 10 అయితే లేదు. అరౌండ్ 8 దగ్గర 8 చేయించాను అనుకో, నాకు తెలిసి అంతే అనుకుంటున్నా, అంతకంటే ఎక్కువ లేదు. సో కోవిడ్ టైంలో సో అట్లా వర్క్ ఫ్రమ్ హోమ్ కాలేజ్ అటెండ్ అయ్యాను. దాని తర్వాత ఇంటర్న్షిప్ వచ్చింది. ఐ ట్రై టు మల్టిపుల్ ఆఫ్ ఇంటర్న్షిప్స్. సో వాటిల్లో నాకు వచ్చింది డెవలప్మెంట్ రోల్, మిగతా అన్ని నేను కొన్ని ఇవేమంటారు అప్పుడు అప్లై చేశారు. సో అప్పటికి మీకు ఎంత వచ్చు, మీకు ఎంత రాదు, ఇప్పుడు మీతో కంపేర్ చేసుకొని ఎంత వచ్చు ఎంత రాదు, సో ఇది మినిమం ఇంత ఉంటే చాలు మనం అప్లై చేయొచ్చు, సో అట్లా ఒక ఉంటది కదా అలాగా. అప్పుడు నాకు ఏమొచ్చబ్బా, నాకు అంత వెబ్ డెవలప్మెంట్ ఇప్పుడుతో కంపేర్ చేస్తే ఇప్పుడు నేను ఏం మాట్లాడతానంటే నా గురించి అప్పట్లో అసలు ఏమీ రాదనే చెప్తా, నాకు అసలు ఏమీ రాదనే చెప్తా. కానీ తెలిసింది ఏంటంటే ఐ నో హౌ టు బిల్డ్ సాఫ్ట్వేర్స్. సరే రాయటం అయితే రాస్తాను ఈ కోడ్, సరే కోడ్ రాసింది అర్థం చేసుకుని రాస్తా. ఒక ప్రాబ్లం వస్తే గూగుల్ చేస్తా. అప్పుడు ఇంటర్వ్యూలో ఇది ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ చెప్పేవాడిని, కానీ నాకు తెలిసి ఇప్పుడు చెప్పలేదు జనాలు ఇంటర్వ్యూలో. ఏంటంటే ఐ నో హౌ టు గూగుల్ ఇష్యూస్, డీబగ్స్. సో ఒక కోడ్ లో ఇష్యూ వస్తే ఎలా గూగుల్ చేయాలో నాకు తెలుసు అని చెప్పుకున్నాను. ఇప్పుడు లేదు అది, ఎందుకంటే ఇప్పుడు అందరూ ఇంకా చాట్ వాడుతున్నారు. ఎందుకంటే అంత టైం నేను రాసిన దానికంటే డీబగ్ చేయడానికి టైం స్పెండ్ అయ్యేది. ఎందుకంటే స్టార్టింగ్ లో ఉన్నప్పుడు నువ్వు ఇష్యూస్ చాలా చేస్తావు, చాలా ఇష్యూస్ వస్తాయి. యూ నెవర్ నో, నువ్వు ఏమంటారు ఇష్యూస్ వచ్చి ప్రతిసారి నువ్వు గూగుల్ చేస్తూ ఉంటావు, స్టాక్ ఓవర్ఫ్లో చూస్తావు, ఆర్టికల్స్ చూస్తావు, లేకపోతే వేరే చూస్తూ యూ ట్రై టు ఫైండ్ ఎ సొల్యూషన్. సో ఆ జర్నీలో నేను ఎక్కువ నేర్చుకుంది ఆ గూగులింగ్. ఇప్పుడు ప్రాంప్టింగ్ నేర్చుకుంటున్నాను, చాట్ జిపిటి లేకపోతే కష్టం కరెక్ట్గా అడగడం, అంతే. యూ హ్యావ్ టు అడాప్ట్ ఇట్, అంతే. నేను ఇంకా గూగుల్లోనే ఉంటానంటే కష్టం. ఇప్పుడు జనాలు స్టాక్ ఓవర్ఫ్లోకి వచ్చి ఎవరి సొల్యూషన్ రాయట్లేదు, ఆ క్వశ్చన్లు అట్లానే ఉండిపోతున్నాయి, ఆన్సర్లు లేవు దానికి. సో అలా జర్నీ అయ్యేది. సో దాని తర్వాత ఏమైంది, ఈ అప్లై చేసేటప్పుడు జనరల్గా ఇప్పుడు కోవిడ్ టైంలో కాబట్టి ఏ రోల్ వచ్చినా మోస్ట్లీ అప్లై చేసేవాడిని. ఇప్పుడు ఇట్లా పర్టికులర్ అని ఏం లేదు, కానీ ఐ వుడ్ సే ఐ బీన్ బిట్ లక్కీ టు గెట్ ఇన్ టు వెబ్ డెవలప్మెంట్ యాజ్ మై ఎర్లీ స్టేజ్ అని. బికాస్ లోపల నాకు అదే ఉంది, కానీ అప్పుడున్న జాబ్ మార్కెట్కి కోవిడ్ టైం హిట్ అవడం వల్ల అబ్బా మార్కెట్స్ సరిగ్గా లేవు, జనాలు జాబ్ రావట్లేదు అని ఎక్కువ ఇంకా నా ఇంట్లో వాళ్ళ ప్రెషర్ అవ్వడం వల్ల ఐ ట్రై టు అప్లై టు ఆల్
కంపెనీస్ అండ్ ఆల్ ద రోల్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు లైక్ డెవలప్మెంట్ సంబంధించి వేరే సపోర్ట్ ఇంజనీర్స్ అని ఉంటాయి, టెస్టింగ్ ఇంజనీర్స్ అని ఉంటాయి, ఇవన్నీ కూడా అప్లై చేశాను. ఐఎమ్ హ్యాపీ దట్ ఐ డెంట్ గెట్ ఎనీ ఆఫ్ దోస్. సో ఒకసారికి అయితే నేను ఇప్పుడు నాకు వచ్చిన దానికంటే నాకు అప్పుడు వచ్చిన ప్యాకేజ్ కంటే డబుల్ వచ్చే ప్యాకేజ్ ఇంటర్వ్యూ ఫైనల్ రౌండ్ దాకా వెళ్ళాను. కానీ బికాస్ ఆఫ్ మై పూర్ ఇంగ్లీష్, I'm happy to admit it, because of my poor English I was rejected, because that role needs more about your proficiency on English than the engineering skills. So sorry sir. So I'm so glad that it happened, that I landed into the web technology company, or web based role. So that internship I did for over a year. Then I got into full time offer from the company. So in tarvata akkada almost 3 years with internship, 3 years and 3.5 years work chesanu. So then I decided, okay, this all sounds fun, but BTech third year nunchi I used to follow the Silicon Valley startups కంపెనీస్, ఇక్కడ ఉన్న ఫాస్ట్ ఫేజ్ డెవలప్మెంట్ ఇవన్నీ చూసి అక్కడ ఖచ్చితంగా కెరియర్ గ్రోత్ అనేది చాలా ర్యాపిడ్గా ఉంది, టెక్నాలజీ కూడా ర్యాపిడ్గా గ్రో అవుతుంది, బట్ వీ హ్యావ్ టు అడ్వాన్స్ అట్ ద సేమ్ టైమ్ యాజ్ వెల్, రైట్? సో అదొకటి బాగా చూసేవాడిని. సో దానివల్ల ఏంటి, దెన్ ఐ డిసైడెడ్ యుఎస్ వెళ్ళాలా వద్దా అంటే అప్పట్లో బాగా ట్రెండ్ అయింది. ఏంటి ఇప్పుడు యుఎస్ వెళ్ళాలి, అందరూ ఐ థింక్ ఇట్స్ 2022. సో పీపుల్ ఆర్ గోయింగ్ లాట్ ఆఫ్ గ్రూప్స్గా వెళ్ళిపోతున్నారు. మా ఫ్రెండ్లో ఇద్దరు వెళ్ళాలి, కానీ వాళ్ళు వెళ్ళలేదు. నేనేమో సరే ఇంట్లో వాళ్ళు కూడా సరే వెళ్తానంటే వెళ్ళు, ప్రాబ్లం ఉందంటే సరే, దెన్ ఐ చూస్ ఓకే చూద్దాం, విల్ సీ. అండ్ వాట్ ఐ ఫౌండ్ దిస్, నాకు తెలిసి ద మెయిన్ రీజన్ దట్ ఐ టుక్ మాస్టర్స్ ఇస్, ఎప్పుడైతే ఆ కేక్ అనేది పనిచేసిన కంపెనీ అప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు, ఆ కేక్లో పనిచేసినప్పుడు నాకు ఫ్రీ టైం ఉండేది కాదు. ఫ్రీ టైం ఇన్ ద సెన్స్ టు బిల్డ్ అప్ మై ఓన్ పర్సనల్ ప్రాజెక్ట్స్ టైం ఉండేది కాదు. ఎందుకంటే మేము వాడేది యాంగులర్, ASP.NET వాడుతున్నప్పుడు, కానీ అప్పటికి రియాక్ట్, నోట్ చేసి ఇవన్నీ ట్రెండింగ్ గా జరుగుతుంది. బట్ ఐ వాంట్ టు లెర్న్ దట్ ఆల్ టెక్నాలజీ. ఇప్పుడు నేను బీటెక్ లో ఉన్నప్పుడు రియాక్ట్ అంత లేదు, అంత పాపులర్ లేదు. ఓకే, ఇట్స్ గోయింగ్ ఆన్ స్మాల్ అప్లికేషన్స్ కి, యాంగులరే బాగా ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ కి, పెద్ద అప్లికేషన్స్ కి వర్క్ చేశాను. సో దాని తర్వాత అది తెలుసుకొని ప్యారలల్ గా వీకెండ్స్ లో ఇట్లా స్పెండ్ చేసేవాడిని, ఒక్కొక్కసారి లేట్ నైట్ స్పెండ్ చేసేవాడిని. కానీ ఎట్ సమ్ పాయింట్ ఓకే, వై డోంట్ వి టేక్ ఎ బ్రేక్ తీసుకుంటే ఇండియాలో ఒప్పుకుంటారా? చెప్పు తీసుకుని కొడతా, బ్రేక్ ఎందుకు చేసుకోవద్దు, ఉద్యోగం చీకటిగా తిరిగేసి కొడతాను. సో నీట్ సాలిడ్ వాట్ డు వి సే ఎక్స్క్యూజ్. దెన్ ఐ థాట్ ఓకే, మాస్టర్స్కి వెళ్ళాం అనుకో, అందరూ వెళ్తున్నారు, మనం కూడా వెళ్దాం, చాలా టైం ఉండేది, ఫ్రీ టైం, విల్ ఎక్స్ప్లోర్. అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి ఎట్లానో వీఆర్ సో ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ స్టార్ట్అప్ కల్చర్, ఎర్లీ గ్రోత్, ఇప్పుడు సిలికాన్ వ్యాలీ అట్ సైడ్. సో అందుకే ఈవెన్ ద కాలేజెస్ దట్ ఐ చూస్ ఆర్ మోస్ట్లీ రిలేటెడ్ టు కాలిఫోర్నియా, సో దట్ ఐ కెన్ బి క్లోజ్ అప్ టు శాన్ ఫ్రాన్సిస్కో క్లోజ్ గా ఉండాలి. శాన్ ఫ్రాన్సిస్కోలో లేకపోయినా అట్లీస్ట్ దానికి క్లోజ్ గా ఉండాలి. సో నేను వచ్చే స్ప్రింగ్ కి చాలా కాలేజెస్ క్లోజ్డ్ ఉంటాయి, అంటే ఇంటేక్ ఉండదు, చాలా తక్కువ కాలేజెస్ ఉంటాయి. సో అందులో ఇంకా ఫిల్టర్ చేసి ఐ అప్లైడ్ ఫర్ ఫ్యూ కాలేజెస్ అండ్ ఐ లక్కీలీ గాట్ ఇన్ టు CSU లాంగ్ బీచ్. అక్కడ లాంగ్ బీచ్ కి వచ్చిన తర్వాత I think I came in 2023 January. So that's when I came. That's when we joined the bachelors. Oh, okay. Nice. Not a coincidence. So అది జాయిన్ అయిన తర్వాత ఇంకా అంతే ఆన్ క్యాంపస్ జాబ్ చేసుకొని బేసిక్ ఏదో చూడాలి అన్నట్టు అది ట్రై చేస్తా. ఈ లోపు ఇంకా ప్యారల్ గా మన వర్క్ రాగానే ఫస్ట్ అసలు చేసింది ఏంటంటే బెడ్ ఇవన్నీ కూడా కాదు, మనకి ముందు డెస్క్ కావాలి, ఒక మానిటర్ కావాలి, సెటప్ కావాలి, మనకి తిండి లేకపోయినా వల్ల నాకు నిజంగా సైక్, నాకు అది బాగా ఒప్పించింది. అవి సెటప్ ఖచ్చితంగా ఉండాలి. ఆ సెటప్ కొనుక్కున్నాను, సెట్ చేశాను, దాని తర్వాత ఇంకా బెడ్ మిగతా అన్ని కూడా చూసుకున్నాను. అక్కడ ఎంత ఎక్స్పెన్సివ్ అయ్యిందో మొత్తం సెటప్ చేయడానికి? మీకు సెటప్ చేయడానికి ఆల్మోస్ట్ $300 $400 అయింది, అంటే ఒక 50,000 అయింది మొత్తం. ఇంకా ఇప్పుడు ఇంకా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, ఇంకా శాన్ ఫ్రాన్సిస్కో కాబట్టి ఇంకా స్టాండింగ్ డెస్క్ ఇవన్నీ పెడితే ఇక క్లోజ్ టు 2 lakhs అయింది జస్ట్ సెటప్ కి. ఇంకా కరెక్ట్గా హై క్వాలిటీ మానిటర్.
Colleges, room. కాలేజ్ ఎక్స్పెన్సెస్ అంటే కాలేజ్ వాస్ డీసెంట్ కంపేర్డ్ టు అదర్ క్యాల్టెక్స్ అండ్ ఆల్ ద స్టఫ్. ఎక్స్పెన్స్ అంటే మంత్లీ ఐ వుడ్ హ్యావ్ గోన్ క్లోజ్ టు $1,000, అంటే క్లోజ్ టు 85,000 90,000 అయ్యేది మంత్లీ. అండ్ ఐ మోస్ట్లీ గెట్ ఇట్ కవర్డ్ విత్ ఆన్ క్యాంపస్ జాబ్. ఆన్ క్యాంపస్ జాబ్ ఉంది, Okay. ఆన్ క్యాంపస్ జాబ్ రావడం వల్ల సో అవి కరెక్ట్గా సరిపోయేది. దాంతో Okay. మహా అయితే ఒక $10, $20, $50, $100 మిగిలేది. Oh. So there is nothing to save up. Or if I chose, I could have done bunch of other ఏమంటారు parallel గా ఒక 4-5 పార్ట్ టైం చేసి. ఇప్పుడు మీకు Soham ఆల్రెడీ Parekh. స్టోరీ తెలిసే ఉండేది. Soham Parekh. సోహం పరేఖ్ వాడు ఇంకా తెలివైనవాడు, Ah. మన వాళ్ళ కంటే వాడు తెలివైనవాడు. వాడు కంపెనీస్ కి వర్క్ చేస్తాడు. మన వాళ్ళు ఏంటంటే ఇక్కడ పార్ట్ టైం చేస్తారు బయట. Okay. ఇప్పుడు అవర్లీ $10 అని $15 అని Okay. అట్లాంటి చేసి చేసేవాళ్ళు. కానీ ఐ చూస్ ఓకే సరే మనం లీగల్ గా వచ్చాం. ఇప్పుడు సోహం పరేఖ్ అంటే ఇండియాలో ఉన్నాడు కాబట్టి వాడు ఎన్నైనా స్టంట్లు వేయచ్చు. Ah. మనం యుఎస్ లో ఉండి స్టంట్లు వేసాం అనుకో, నెక్స్ట్ రోజు ఫ్లైట్ టికెట్ ఇచ్చి పంపిస్తారు ఇండియాకి. Okay. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అండ్ యూ హ్యావ్ టు ఒబే ద లా లాట్. ఖచ్చితంగా నచ్చినట్టు చేసి నచ్చినట్టు ఉంటాను, నా దేశం కాదులే అన్నట్టు ఉంటే అయితే నీ దేశంకి పో అంటారు అలా. సో వేరే అట్లా జరుగుతున్నప్పుడు ఆ పార్టీ జరిపేది వీక్లీ 18-19 అవర్స్. సో ఆన్ క్యాంపస్ వర్క్ ప్యారల్ గా కాలేజ్ అంత ఉండదు. వీక్లీ నాకు తెలిసి ఒక 5 hours వెళ్ళాను కాలేజ్. Oh, 5 hours, 5 not 5 hours. days, 5 to 6 hours, 5 to 6 hours hardly. That's not Ante. even a day. 5 to 6 hours అంతే. అది కూడా వీక్లీ 2 days 3 days వెళ్తా. ఆ 3 days లోనే 3 hours అట్లా 1 go అయిపోతాయి మోస్ట్లీ. అట్లా పెట్టుకున్నా క్లాస్ షెడ్యూల్స్. Okay. సో అయితే నథింగ్, మిగతా ఫ్రీ టైం ఉండదు కదా. ఇప్పుడు ఆన్ క్యాంపస్ ఒక 20 hours వేసుకున్నా, ఇది ఒక ఆన్ క్యాంపస్ పార్ట్ టైం 20 hours వేసుకుని, దీనికి ఒక ఏమంటారు ఒక 10 hours వేసుకో, 30 hours అయిపోయింది. ఏంటి వీక్ మొత్తంలోనే 30 hours. Okay. Okay. సో ఇంకా మిగతా టైం అంతా ఖాళీయే కదా. Hmm. సో హ్యాపీ దట్ ఐ హ్యావ్ దట్ ఫ్రీ టైమ్. అసలు ఎన్ని ఎక్స్పెరిమెంట్ చేశాను, ఆ ప్రాజెక్ట్ అని ఈ ప్రాజెక్ట్ అని. మా ఫ్రెండ్ ఏమో చెప్పేవాడు, అరే లీడ్ కోడ్ చేసుకో, లీడ్ కోడ్. నేనేమో లేదు, నాకు లీడ్ కోడ్ అంటే నాకు నచ్చదు. ఏదో నేర్చుకుంటే కానీ బేసిక్ గా నాకు లీడ్ కోడ్ క్వశ్చన్ నాకు రావు. నేను మెయిన్ అది బట్టి కొట్టాలంటే కష్టం. సరే ఇంటర్వ్యూ ఉంటే చూసుకుందాం అన్నట్టు ఉండేవాడిని. మిగతా టైం ఎక్కువ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం, ప్లస్ కాన్ఫరెన్సెస్ కి అటెండ్ అయ్యాను. ఎస్ఎఫ్కి శాన్ ఫ్రాన్సిస్కో వచ్చేవాడిని. అసలు అది ఇంకోటి, స్టూడెంట్ ఉన్నాను కాబట్టి నేను ఇప్పుడు ఫ్లైట్ టికెట్లు ముందు బుక్ చేయలేను. నాకు అప్పటికప్పుడు కన్ఫర్మేషన్స్ వస్తాయి, వచ్చినప్పుడు రావాలి. సో నైట్ బస్ ఎక్కి, నైట్ లాంగ్ బీచ్ నుంచి లాస్ ఏంజల్స్ కి వచ్చి, లాస్ ఏంజల్స్ లో బస్ ఎక్కి మళ్ళీ నైట్ అంతా ట్రావెల్ చేస్తే ఎర్లీ మార్నింగ్ 7 o'clock కి ఎస్ఎఫ్ కి వచ్చేవాడిని. మార్నింగ్ ఎస్ఎఫ్ కి 7 o'clock వచ్చి మళ్ళీ అక్కడ స్టేషన్ లో వీళ్ళు బాగుంటాయి రెస్ట్ ఏరియాస్ నీట్ గా. సో అక్కడే ఫ్రెష్ అప్ అయ్యాన్ని. అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ హోటల్ బుక్ చేసి, ఇప్పుడు స్టూడెంట్ ఉన్నప్పుడు మళ్ళీ నువ్వు హోటల్ బుక్ చేసా ఫ్రెష్ అయ్యి, అటు నుంచి అంటే కాన్ఫరెన్స్ కి వెళ్ళిపోయాను. కాన్ఫరెన్స్ కి వెళ్ళిపోయి కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యి ఈవినింగ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ అక్కడ ఎవరైనా కలిసిన వాళ్ళు డిన్నర్ కి వెళ్దామంటే డిన్నర్ కి వెళ్ళి, డిన్నర్ అయిపోయిన తర్వాత అటు నుంచి అంటే మళ్ళీ బస్, మళ్ళీ మార్నింగ్ కి నైట్ అయితే మళ్ళీ మార్నింగ్ కి లాంగ్ బీచ్ లో దిగా అంతే. సో మీ ఆ పార్ట్ టైం వల్ల మీ ఎక్స్పెన్సెస్ కూడా ఈక్వల్ అయిపోయాయి. అంతే, ఎక్స్పెన్సెస్ అక్కడితో అయిపోయేది. ఇక్కడ అప్పుడప్పుడు ఒక 100-200 ఎక్స్ట్రా అయ్యేది. ఫ్రెండ్ దగ్గర తీసుకోవడము, లేకపోతే నెక్స్ట్ మంత్ కొంచెం తక్కువ ఖర్చులు చేసుకొని ఈ కాన్ఫరెన్సెస్ ఉన్నప్పుడు ఇట్లా వచ్చేవాడిని. సో అట్లా చాలా మంచి కంపెనీస్ తో కనెక్షన్స్ పెంచుకున్నాను. వన్ ఆఫ్ ద కంపెనీస్ నోషన్ లో అప్పుడు నోషన్ వాడతారా మీరు? ఒకసారి వాళ్ళ హెడ్ క్వార్టర్స్ కి వెళ్ళినప్పుడు ఇంకా వాళ్ళు అసలు ఆ కమ్యూనిటీ మేనేజర్ అయితే అసలు పర్సనల్ గా డిన్నర్ కి తీసుకెళ్ళాడు. అసలు నువ్వు లాంగ్ బీచ్ నుంచి వచ్చావు, అసలు ఇంత డెడికేషన్ ఉన్నప్పుడు వాళ్ళ ప్రైవేట్ డిన్నర్ కి వెళ్ళి, సో ఇట్ వాస్ సో ఫన్. అట్లానే మైక్రోసాఫ్ట్ ఈవెంట్ కి వెళ్ళాను. ఇంకా నాకు ఇంకో గుర్తులేదు, చాలా వెళ్ళాను. ఇవన్నీ అంటే నెట్వర్క్ కోసమే, కనెక్షన్స్. అక్కడికి వెళ్ళిన దాన్ని వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు మాట్లాడతారు. జనరల్ ఇంట్రొడక్షన్ ఇచ్చినప్పుడు నువ్వేం చెప్పాలి, నేను మాస్టర్స్ చేస్తున్నానని చెప్తే ఓకే, దట్స్ ఓకే. ఎందుకంటే అందరూ చేస్తున్నారు మాస్టర్స్, చాలా మంది చేస్తున్నారు మాస్టర్స్. సో నెక్స్ట్ ఏంటి, వాట్ యూ షో బియాండ్ వాట్ యూఆర్ డూయింగ్. సో నేనేం చెప్పేవాళ్ళంటే, ఆల్సో డూ లాట్ ఆఫ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్. ఇట్లా ఈ ప్రాజెక్ట్ కి ఇంతమంది విజిటర్స్ ఉన్నారు, ఇట్లా యూసేజ్ ఉంది, లేకపోతే ఈ టెక్నాలజీ మీద ఇది బిల్డ్ చేశాను, డైరెక్ట్ ఇది చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి ఇంకా అప్పుడు మాస్టర్స్ అనేది ఏమైందంటే లో గ్రేడ్ అయింది.
నువ్వు చెప్పే అచీవ్మెంట్స్ అనేది ఇంపార్టెంట్. ఓకే, నేను ఇది చేశాను. అంటే ఇప్పుడు మీకు చెప్పిన గుర్తుంచుకోండి, 10 ఇయర్స్ తర్వాత మీరు ఇంటర్వ్యూ చేస్తే మీరు ఏ కాలేజ్ అని కూడా అడగరాదు. మీరు ఏం సాధించారనేదే అడుగుతాడు. మీరు ఏం సాధించారనే అడుగుతాడు. సో ఇట్లా నేను ఈ ప్రాజెక్ట్ చేసి ఇంతమంది స్కేల్ చేశాను, లేకపోతే ఇది డెవలప్ చేశానని ఇట్లా చెప్పి ఇంట్రడక్షన్ చేశాను. దెన్ దే విల్ బి క్యూరియస్. ఓకే, దిస్ గై ఇస్ సంథింగ్. ఓకే, లెట్స్ బి ఇన్ టచ్ అన్నట్టు అట్లా కనెక్షన్ లో ఉండాలి. అట్లా ల్యాండ్ అవడం వల్ల దాని తర్వాత ఏమైంది, ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ ప్యారల్ గా చేస్తున్నాను. అది చేసి నేను ఒక పిఆర్ ఏదో ట్విట్టర్ లో పెడితే అది చూసి ఒక అతను ఇంటర్న్షిప్ ఇచ్చాడు నాకు పాలో ఆల్టోలో, స్టాన్ఫోర్డ్ దగ్గర. సో ఇదంతా మాస్టర్స్ జరుగుతున్న సంఘటనలోనే. సో నాకు అప్పటికప్పుడు ఏమంటారు, ఇక్కడ బేసిక్లీ మోస్ట్ ఆఫ్ ద స్టార్ట్అప్స్ ఏం చేస్తాయంటే ట్రయల్స్ అనేవి తీసుకుంటాయి. మన దగ్గర ఆ కాన్సెప్ట్ లేదు, కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ట్రయల్. నువ్వు వస్తావు, ఒక 1 వీక్ పని చేస్తావు, 1 వీక్ వాళ్ళు అసెస్ చేస్తారు. నువ్వు రెగ్యులర్ గా ఒక ఎంప్లాయీ లానే పని చేస్తావు. 1 వీక్ రెగ్యులర్ గా పని చేసి ఎంప్లాయీలో పని చేసి వాళ్ళ 1 వీక్ అసెస్ చేస్తారు. ఓకే, ఇతను ఎట్లా డెవలప్మెంట్ స్కిల్స్ ఎలా చూపిస్తున్నాడు ఏంటి. దాని తర్వాత నీకు కన్ఫర్మేషన్ ఉంటుంది, ఓకే నీకు ఇస్తారా ఫుల్ టైం లేదా అని. సో ఆ 1 వీక్ నువ్వు హోప్ తో ఉండాలి. ఇంకా ఆబ్వియస్లీ అసలు ఇంకా ఆ 1 వీక్ నేను ఏదైతే అది అయింది, మనకి ఇంటర్న్షిప్ అయితే రావాలా. సో ఇంకా వచ్చేసి వాళ్ళకి ఇంకా ఇంటర్న్షిప్ మనకు వచ్చిన తర్వాత ఇంకా అక్కడ ఒక 3 months చేశాను. 3 months చేసిన తర్వాత దెన్ ఐ got to know this another company who is looking for founding engineers. So they looked into it and they didn't even interview me. That's the funny part. Okay. Because they already know me from previous internship company. They were like, yeah, we want you as a founding engineer. We are starting this company and the fun. Then from then we laid out all the foundation and all the next steps. But in this parallel process, I had the opportunity to do talk as well. So మీకు వర్సెల్ కంపెనీ ఐడియా ఉందా? Vercel. We deploy a lot. వర్సెల్ హెడ్ క్వార్టర్స్ లో నేను ఒక ఆబ్జెక్ట్ ఓరియంట్ జనరేషన్స్ గురించి టాక్ ఇచ్చాను. ఓకే, ఆబ్జెక్ట్ ఓరియంట్ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ గ్రేట్ అన్న. ఆబ్జెక్ట్ జనరేషన్ టూల్. సో ఏఐ టూల్స్ వాడతారు కదా. ఇప్పుడు స్ట్రీమింగ్ అనేది ఐడియా ఉంది కదా. ఇప్పుడు స్ట్రీమింగ్ ఏంటి, బ్యాక్ ఎండ్ నుంచి పంపిస్తావు ఫ్రంట్ ఎండ్ నుంచి. సో అది టెక్స్ట్ స్ట్రీమింగ్. కానీ ఆబ్జెక్ట్ జనరేటెడ్ స్ట్రీమింగ్ ఎలా చేస్తారు విత్ ఎస్ఎస్సి టూల్ వాడి, ఎస్ఎస్సి టూల్ అంటే సర్వర్ సైడ్ ఈవెంట్స్ టెక్నాలజీ వాడి ఎలా డెలివర్ చేస్తారు అనే దాని మీద టాక్ ఇచ్చాను. సో అప్పుడు అసలు వర్సెల్ ఫౌండర్ గ్లెమెరో వాళ్ళ డెవలపర్ రిలేషన్ నాకు తెలిసి మీకు ఐడియా ఉండొచ్చు, లీ రాబ్, వీళ్ళందరూ ఉన్నారు. అసలు అదైతే దట్స్ వన్ ఆఫ్ మై బిగ్ మూమెంట్. అండ్ ఈవెన్ థియో మీకు ఐడియా ఉన్నారు, యూట్యూబ్ వీళ్ళు చేస్తూ ఉంటాడు థియో అని అతను. T3 చాట్ T3 స్టాక్ ఎగ్జాక్ట్లీ అతను. సో వీళ్ళందరూ ఉన్నారు. బిగ్ అచీవ్మెంట్ అవర్స్. నేను ట్విట్టర్ లో పోస్ట్ చేశాను. లింక్డ్ఇన్ లోను ట్విట్టర్ లోను పోస్ట్ చేశారు, మీరు చూసారు? లింక్డ్ఇన్. సో అదొకటి బిగ్ అచీవ్మెంట్ యాక్చువల్లీ అసలు. అండ్ వర్సెల్ ఆ టూల్ నేను ఆల్మోస్ట్ 3 years నుంచి వాడుతున్నాను. ఇప్పుడు వాళ్ళ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి వాళ్ళ దగ్గర ఇదిగో ఈ టెక్నాలజీ ఇట్లా అందని ఆపర్చునిటీ రావడం, వాళ్ళందరూ ముందు చెప్పడం అంత అసలు. అండ్ ద కమ్యూనిటీ ఈజ్ ఆసమ్. సో ఇఫ్ యూ ట్రై టు, అంటే మీరు ఖచ్చితంగా ఏమంటారు వ్యాలిడ్ ప్రాజెక్ట్స్ వ్యాలిడ్ వే ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తుంటే ఆ మెథడాలజీ కానీ ఆ డెలివరీ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ ప్రాపర్గా ఉంటే ఎవ్రీబడి ఈస్ ఓపెన్ టు గైడ్ యూ అండ్ హెల్ప్ యూ ఇన్ ఎనీ వే. జాబ్ రావడం రావని, లేకపోతే ఏదైనా ఇష్యూస్ వస్తున్నా కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఓపెన్గా ఉంటారు. ఎస్పెషల్లీ మీ ట్విట్టర్లో ఏదైనా ఇష్యూ వచ్చినా పెట్టినా డైరెక్ట్ వాళ్ళని ట్యాగ్ చేయండి. 90% వాళ్ళు రిప్లై ఇవ్వచ్చు. ఇవ్వకపోయినప్పుడు ఏమైంది, పోతే పోయింది, యూ టుక్ యువర్ ఛాన్సెస్ అంతే. సో దాని తర్వాత ఇది ఎప్పుడు జరిగింది, ఇది అంటే ఇక్కడ మాకున్న సర్కమ్స్టాన్సెస్ ఎలా ఉంటాయంటే, మ్యాక్సిమం మా ఒక్క కొలీగ్స్ కానీ ఎవరైనా ఉంటే మీ అంటే బ్యాచెస్ కింద డివైడ్ చేస్తారు. ఏ బ్యాచ్, బి బ్యాచ్, సి బ్యాచ్ అనుకొని డివైడ్ చేశాక ఈ బ్యాచ్లో ఉన్న వాళ్ళందరూ 100 లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ చేసాం, 200 లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ చేసాం, 300 లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ చేసాం అని లింక్డ్ఇన్లో పోస్ట్ చేస్తుంటారు. నెక్స్ట్ ఏమో అటెండెన్స్ ఏమో 90-80 ఉంటుంది. మాకు చూసుకుంటే అటెండెన్స్ ఉండదు, సిజిపిఏ ఉండదు. నెక్స్ట్ ఏమో మేమేమో బిల్డ్ చేస్తాం, అది వర్కౌట్ అవుతుందా వర్కౌట్ అవుతుందో కూడా తెలియదు. సో ఇవన్నీ సర్కమ్స్టాన్సెస్ చూసాక అంటే ఒక లెవెల్ ఆఫ్ డిమోటివేటింగ్ అవుతుంది, కానీ ఇంకా ఆపర్చునిటీస్ కూడా అంతగా కనబడవు. సో డెఫినెట్లీ మూవింగ్ టు శాన్ ఫ్రాన్సిస్కో సంథింగ్ విల్ అలా వెళ్ళాలనే ఉంటుంది. కానీ
సో అందుకు మేము డీటెయిల్ అడుగుతున్నాం, ఎలా అప్రోచ్ Hmm. ఎలా ఉంటుంది ఏమని మిమ్మల్ని. ఇప్పుడు ఇక్కడికి వస్తేనే అయిద్దని ఏం చెప్పను నేను, అక్కడ ఉన్నప్పుడు కూడా చేయొచ్చు నేను. యా. ఇప్పుడు నాకు ఇండియాలో తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక్కడ, దే నో శాన్ ఫ్రాన్సిస్కో పీపుల్ మోర్ దెన్ మీ, ఓ బికాస్ దే బిల్డ్ లాట్ ఆఫ్ అదర్ స్టఫ్. నాకు ఇప్పుడు నాకు ఇక్కడ కంపెనీ వర్క్ వల్ల నేను ఇప్పుడు ఏం ప్రాజెక్ట్స్ చేయట్లేదు, కానీ జనరల్లీ అయితే దే బిల్డ్ లాట్ ఆఫ్ స్టఫ్ అండ్ దే షేర్ ఇట్ ఆన్ ట్విట్టర్. Yeah. ట్విట్టర్ లో షేర్ చేస్తే ఎంతమంది ఎవరైనా చూడొచ్చు. ఇప్పుడు ఏముంది, ఎలా మాస్కోండి రిప్లై అవ్వచ్చు, అది తెలుసు. సో అన్ని ప్లాట్ఫామ్స్ లో అలా పబ్లిష్ చేయడం, ఇప్పుడు థ్రెడ్స్ లో చేస్తే దాన్ని చూడొచ్చేమో తెలియదు కదా. సో బిల్డింగ్ అనేది ఆపొద్దు. ఇంకోటి ఏంటంటే నువ్వు ఇందాక అన్నట్టు క్వశ్చన్, వాళ్ళు 100 కోడ్ లీడ్ క్వశ్చన్స్ చేస్తున్నారు అంటే ఓకే చేస్తున్నారు, మేబీ దే విల్ బి గుడ్ ఫిట్ ఫర్ గూగుల్ అండ్ ఆల్ ద స్టఫ్. కానీ నాకు ఆ ఫ్యాన్ కంపెనీస్ అంతా నాకు ఏమంటారు అంత ఇంట్రెస్ట్ ఉండదు. నేను ఫస్ట్ నుంచి కూడా నాకు గూగుల్లో వీటిలో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పుడు గూగుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, యాపిల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఇక్కడ మౌంటైన్ వ్యూలో ఉంటారు. కానీ ఐఎమ్ నెవర్ దట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. ఇప్పుడు అక్కడికి వెళ్తే ఇప్పుడు రోజులు చేయాల్సిన పని వారం రోజులు నిదానంగా చేయొచ్చు, కానీ మనకి ర్యాపిడ్ గా నేర్చుకునే గ్రోత్ ఉంటుంది కదా ఇప్పుడు అట్లీస్ట్. సో ఎర్లీగా ఉన్నప్పుడు నీ కెరియర్ లో ఇప్పుడు నువ్వు 30-35 వచ్చిన తర్వాత నువ్వు యూ వాంట్ టు బి లేజీ బికాస్ యూ విల్ హ్యావ్ ఎ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఆల్ ద స్టఫ్. బట్ ఎర్లీగా ఉన్నప్పుడు యూ హ్యావ్ టు బి క్యూరియస్ టు లెర్న్ లాట్ ఆఫ్ స్టఫ్ యాజ్ సూన్ యాజ్ అండ్ పాసిబుల్. వన్ మోర్ థింగ్, దట్ విల్ హెల్ప్ ఇన్ యువర్ కెరియర్. వన్ మోర్ థింగ్ ఇస్ లైక్ మీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది, ఎలా మీరు బ్యాలెన్స్ చేస్తారు? నేనా, నాది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటారు, అంత వర్క్ అంటే యూజువల్లీ డే అనేది 10 o'clock మీటింగ్స్ తో స్టార్ట్ అయింది. Okay. సో ఇంటి దగ్గర మీటింగ్ అయిపోయిన తర్వాత ఐల్ గో టు ఆఫీస్ వెళ్ళిన తర్వాత యూజువల్లీ ప్రొవైడ్ లంచ్ ఆర్ సమ్ టైమ్స్ ఐ జస్ట్ టేక్ మై హోమ్ మేడ్ ఫుడ్. అది అయిన తర్వాత డే అంతా మీటింగ్స్, వర్క్, ఇంకా లేకపోతే హైరింగ్ ఉంటే ఇంటర్వ్యూ రోల్స్ ఇవి. దాని తర్వాత ఈవినింగ్ వస్తాను. ఈవినింగ్ వచ్చిన తర్వాత ఒక్కోసారి 7కి వస్తా, ఒక్కో రోజు 10-11కి వస్తా. సో ఇట్ ప్యూర్లీ డిపెండ్స్. వచ్చినప్పుడు టైం దొరికితే ఇంకేమన్నా వేరే ఏవో చిన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి చేస్తా ఉంటా అప్పుడప్పుడు. ఎందుకంటే ఐ ట్రై టు బిల్డ్ సమ్ టూల్స్ దట్ కెన్ హెల్ప్ పీపుల్ దట్ ఐ నో సంథింగ్ లైక్ దట్. మా ఫ్రెండ్స్ కి రీసెంట్ గా రెజ్యూమ్ రివాంప్ అవుట్ చేశాను. అదేదో ఒక వీకెండ్ వచ్చిన సరదా ఇది చేశాను. ఇప్పుడు దాన్ని మళ్ళీ నేను రీఫ్యాక్టర్ చేసి దాన్ని ఒక మంచి బిజినెస్ టూల్ లా చేద్దాం అంటే నాకు టైం దొరకట్లేదు. ఓకే. నాకు టైం దొరకట్లేదు, ప్రాపర్ టైం. దానికి ఇంకా యాక్చువల్లీ మంచి స్కోప్ ఉంది. అదేంటంటే మీరు జనరల్లీ రెజ్యూమ్ అప్లోడ్ చేసి ఈ జాబ్ కి అప్లై చేస్తున్నాను నువ్వు లింక్ ఇస్తే ఆటోమేటిక్ అది నీ రెజ్యూమ్ టైలర్ చేసింది. ఓకే. యూ డోంట్ హ్యావ్ టు మాన్యువల్లీ ఎడిట్ ఈ టూల్ ఈ స్కిల్ యాడ్ చేయి, ఇది యాడ్ చేయి అని. మీరు బిల్డ్ చేసే ముందు అగేన్స్ట్ ఫ్యాన్ బిల్డ్ చేసే ముందు కాంపిటేటివ్ అనాలిసిస్ ఇవన్నీ చేస్తారా ఎట్లా, అంటే కొత్త ఐడియా వచ్చినప్పుడు? యా ఖచ్చితంగా. For example, ఈ resume revamp. స్ప్లిట్ వైజ్ ఎక్కడ దొరకలేదు. ఇప్పుడు ఈ రెజ్యూమ్ రివాంప్ చూసాను. ఇప్పుడు సింప్లిఫై ఉంది, సింప్లిఫై అప్లై సంథింగ్, దేర్ ఆర్ ఫ్యూ టూల్స్ బట్ దే ఆర్ డూయింగ్ విత్ డిఫరెంట్లీ. వాళ్ళు ఏంటంటే ఓకే నువ్వు చార్ట్ ఇస్తావు, లేకపోతే దానికి మెసేజ్ చేస్తావు, లేకపోతే ఫస్ట్ నువ్వు రెజ్యూమ్ అప్లోడ్ చేస్తావు. ఐ థింక్ జాబ్స్ రైట్ ఇవన్నీ ఉన్నాయి, కానీ అవన్నీ మళ్ళీ పెయిడ్ టూల్స్ లో ఉన్నాయి. నాకు అంత ప్రాపర్ గా అనిపించలేదు. సో దిస్ ఇస్ లైక్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఆస్క్డ్ అబౌట్ దిస్. సో అతను ఆల్రెడీ అన్ని ట్రై చేశాడు, కానీ ఇతను అది ఏమంటారు అది సరిగ్గా వర్కౌట్ అవ్వకే నువ్వు ఏమన్నా ట్రై చేస్తావు అంటే నేను ట్రై చేసి చూస్తాను. దానికి ఆల్మోస్ట్ 5,000 యూజర్స్ ఉన్నారు, కానీ నేను అథెంటికేషన్ యాడ్ చేయాల. ఎందుకంటే ఇనిషియల్లీ నేను సింపుల్ ప్రోటోటైప్ చేసి పబ్లిష్ చేశాను అక్కడ థ్రెడ్స్ లో, ట్విట్టర్ లో, ఇన్స్టాగ్రామ్ లో. రెజ్యూమ్ రివాంప్ కి 5,000 యూజర్స్ ఉన్నారు ఇప్పుడు. ఇప్పుడు లేరు అనుకోండి, ఎందుకంటే నేను ఇప్పుడు కంటిన్యూస్ గా కాంట్రిబ్యూట్ చేయట్లేదు. ఫస్ట్ 2 to 3 వీక్స్ లో మనకి ఆల్మోస్ట్ 5,000 యూజర్స్ ఉన్నారు. అప్పుడు అనిపించింది ఓకే దెర్ ఇస్ యాక్చువల్లీ వాలిడేషన్ టు దిస్. ఓకే. ఇప్పుడు అక్కడ వాలిడేషన్ వచ్చింది కదా. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు దానికి ప్రాపర్ అథెంటికేషన్ యాడ్ చేసి ఐ వాంట్ టు డూ సమ్ ఫీచర్ రిక్వెస్ట్ దానికి ఎడిషన్ గా చేద్దామని అన్నాను. ఇప్పుడు అది చేసి ప్రాపర్ గా ఇంకో లాంచ్ చేద్దామని అన్నాను. చూస్తాం మేము కూడా మా కాంట్రిబ్యూషన్స్ ఏమైనా అయితే మేము కూడా ట్రై చేస్తాం. ఖచ్చితంగా. ఇప్పుడు మరి అది టూల్ అసలు ఎట్లా ఉందో కూడా తెలియదు, ఆల్మోస్ట్ 2 months 1 month పైన అయింది. బట్ హ్యాపీ టు హెల్ప్. మీరు కాంట్రిబ్యూట్ చేస్తానన్నా మోర్ దెన్ హ్యాపీ టు షేర్ ఎనీథింగ్ దట్ ఐ కుడ్ హెల్ప్. బట్ ఇంకా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఇంకా మోస్ట్లీ ఇంకా అంతే. ఇట్స్ వీకెండ్ వచ్చిందంటే ఐ యూజువల్లీ గో ఫర్ అవుట్ సైడ్. ఎందుకంటే కుకింగ్ నేనే చేసుకుంటా. నేనే
కుక్ చేసుకుంటా. అంటే జనాలు కుకింగ్ అనేది బిగ్ థింగ్ అంటారు కానీ ఇఫ్ యూ కంటిన్యూస్లీ ట్రై టు కుక్ 2 to 3 years దెన్ యూ విల్ సే ఇట్స్ నాట్ అ బిగ్ థింగ్. ఇప్పుడు నేను మాస్టర్స్లో అంతా నాకు మాస్టర్స్ అసలు ఏం రాదు, నాకు ఇప్పుడు బాగా ఫస్ట్ రోజు నేను దోశ చేస్తే అది ఉప్మా అయింది. దోశ పెనం మీద దోశ అది ఉప్మా అయింది. మా ఫ్రెండ్ బాబు నీకు దోశ రాదని ఈజీ ఆయన దోశ ఇచ్చాడు. అయితే ఎస్టర్డే మొన్న ఫ్రైడే మా టైంలో అంతే 2 days బ్యాక్ ఫ్రైడే ఈవినింగ్ టీమ్ డిన్నర్ ఉంటే నేను మా టీంలో అందరికి దోశలు వేసా. వాళ్ళంతా ఓ ఇదేదో బాగుంది కొత్తగా ఉంది అని అన్నట్టు. కుకింగ్ అనేది చేస్తే అలాంటి అయిపోయింది. వాళ్ళంతా ఏంటి, ఒకరు టర్కిష్, ఒకరు టర్కీ, ఒకరు స్విట్జర్లాండ్, ఇంకోరేమో సౌత్ కొరియా, ఇంకోరేమో బ్రెజిల్ నుంచి, వీళ్ళు అక్రాస్ ద వరల్డ్ గ్లోబ్ నుంచి వచ్చిన వాళ్ళు. సో ఇంకా వాళ్ళు కూడా భలే ఉంది కానీ అప్పుడు ఉప్మా అవ్వాలి అట్లీస్ట్. బికాస్ ఆల్మోస్ట్ ఒక 2 years చేస్తే కుకింగ్ అనేది ఏదో ఒకటి, ఇప్పుడు నీకు నచ్చిన వెజిటేబుల్స్ ఉన్నాయా దాంతో ఏదో కుక్కర్లో వేస్తావు, లేకపోతే నార్మల్ వేసి చేసుకోవడం, రైస్ పెట్టుకోవడం తింటాం, లేదంటే చపాతీ తింటాం. అండ్ యూజువల్లీ కుకింగ్ ప్లాన్ ఎలా చేస్తానంటే నైట్ వచ్చినప్పుడు ఐ ట్రై టు కుక్ ఇట్ నైట్ ఓన్లీ. ఇప్పుడు ఇంట్లో వాళ్ళతోనో ఫోన్ మాట్లాడుతాం, లేకపోతే ఏదో ఒక పని చూసుకుంటున్నప్పుడు ప్యారలీ ఐల్ డూ ద కుకింగ్ స్టఫ్ అండ్ ఐల్ హ్యావ్ ఇట్ ఫర్ ద నెక్స్ట్ డే. అంతే. వారానికి అయితే కుక్ చేసుకున్నాం. ఇంకా ఆ స్టేజ్కి రాలేదు. మోస్ట్లీ 1 or 2 days కి ఒకసారి కుక్ చేసుకొని కర్రీ, ఇంకా రైస్ అంటే అప్పటికప్పుడు రైస్ కుక్కర్లో పెట్టేసుకోవచ్చు కదా. మోస్ట్లీ ఐ ట్రై టు డూ రా ఫుడ్ యాజ్ వెల్. రా ఫుడ్ అంటే రైస్ కాకుండా జస్ట్ మీట్ తింటాం, చికెన్ కానీ ఫిష్ కానీ డైరెక్ట్ తీసుకొని దాంతో పాటు వెజ్జెస్ తినేయడం అంతే. ఇంకా ఇంకా అంతే. ఏమనాలనుకుంటున్నానంటే ఇంకా ఇంకేముంది మరి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వెళ్తే ఇంకా మోస్ట్లీ అంతే. ఇంకా వీకెండ్స్ వస్తే ఆబ్వియస్లీ ఇంకా ఐ విల్ ట్రై టు టేక్ సమ్ ఫ్రెష్ బ్రీత్. ఇంకా అప్పుడప్పుడు గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ మీద పరిగెత్తడానికి వెళ్తా సీరియస్ గా. ఎవరికైనా సంథింగ్ కూడా యాక్చువల్లీ భలే ఉండిద్ది. అందరూ సీరియస్ గా వెహికల్స్ వెళ్తుంటే పక్కన నీతో పాటు చాలా మంది రన్ చేస్తూ ఉంటారు, వాళ్ళు వాకింగ్ అంతా ఉంటుంది. సో క్రాస్ అక్రాస్ ద బ్రిడ్జ్ అండ్ లేకపోతే హైకింగ్ కానీ అట్లా వెళ్తాం ఫ్రెండ్స్ తో బయటికి. అండ్ ఇప్పుడు ప్రాసెస్ గురించి వస్తే, అంటే ఎట్లా మన వీసా అప్లై చేయడం కానీ, పాస్పోర్ట్, నెక్స్ట్ అక్కడ కాలేజ్ ట్యూషన్ ఫీజు మీరే ఎట్లా, అంటే మీరే కడతారా లేదంటే లోన్ ఏమో అప్లై చేస్తారా? లేదు అంటే లోనే అంటే మా ఫ్యామిలీ దగ్గర నుంచి తీసుకున్నాను అండ్ మనీ ఫర్ ద కాలేజ్. సో హౌ దిస్ వర్క్స్ ఇస్ యూజువల్లీ కాలేజ్ ఫస్ట్ లిస్ట్ అవుట్ చేస్తావు. యూజువల్ ఐ స్టిల్ హ్యావ్ మై నోషన్ డాక్, బట్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ షేర్ ఇట్ బికాస్ ఇట్స్ యాజ్ పర్సనల్ డీటెయిల్స్. నోషన్ లో ఒక డేటాబేస్ ఉంటుంది నాకు. ఆ డేటాబేస్ లో ఏంటంటే ఏమేమి కాలేజీలో వెళ్ళాలనుకుంటున్నాను, వాటికి ఇంకా కాలమ్స్, వీటికి అప్లై చేయొచ్చా, వీళ్ళ కాస్ట్ ఎంత ఉంది ఏంటి, దాని తర్వాత ఇప్పుడు అప్లై చేయాలి, దాని తర్వాత వీసా కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని చెక్ లిస్ట్ పెట్టుకోవడం, అవన్నీ బేసిక్ ఇన్ఫర్మేషన్స్. మరి ఇప్పుడు 3 years అయింది నేను అప్లై చేసి, సో ఇప్పుడు ఏమైనా చేంజ్ అయినా నాకు అంత ఐడియా లేదు. కానీ నేను చేసినప్పుడు మాత్రం బేసిక్ నీకున్న డాక్యుమెంట్స్ అన్ని, సో నువ్వు కాలేజ్కి అప్లై చేసినప్పుడు నీకు ఒక అడ్మిషన్ లెటర్ వస్తుంది కదా ఏదైతే. నేనైతే CSULB అన్నాను కాబట్టి CSULB అడ్మిషన్ లెటర్ తో తీసుకున్నాను. దాని తర్వాత ఐ ట్రైడ్ బంచ్ ఆఫ్ లోన్ ప్లాట్ఫామ్స్, బట్ టు బి ఆనెస్ట్ నోబడీ గేవ్ ద మనీ. ఎవరు ఇవ్వలేదు. నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చూసి లేదు బాబు నీకు కష్టం అన్నారు, అంటే నా బ్యాక్గ్రౌండ్ అంతా చూసి. సో దెన్ ఐ బారో సమ్ మనీ ఫ్రమ్ మై ఫ్యామిలీ. సో అంటే రిలేటివ్స్ అన్నాడు అనుకో, లేకపోతే మా ఫ్యామిలీ అనుకో, హూ టేక్ కేర్ ఆఫ్ మీ. సో మా గార్డియన్ ఇచ్చారు. సో ఆ మనీతో, సో దెన్ ఐ డిసైడ్ ఇఫ్ యు ఆర్ యాక్చువల్లీ టేకింగ్ మనీ అవుట్ ఆఫ్ సంబడి ఎల్స్ పాకెట్, యూ హ్యావ్ టు ఫిల్ దెమ్ క్విక్లీ ఇవ్వాలి. సో ఆ గోల్తో అదొకటి, ప్లస్ మనకి సాఫ్ట్వేర్ బిల్డింగ్ ఇవన్నీ ఇంట్రెస్ట్ కాబట్టి వీఆర్ రన్నింగ్ ఆఫ్టర్ గెటింగ్ ద బెస్ట్ జాబ్ దట్ వీ కెన్ గెట్ ఇన్ ద వ్యాలీ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. సో అందుకే ఎక్కడ ఆగలేదు. సో థర్డ్ సెమిస్టర్ అవ్వగానే ఇంటర్న్షిప్ అవ్వగానే ఇంకా జాబ్ అండ్ సో అండ్ ఆల్సో నెక్స్ట్ ఏం చేద్దాం అనుకున్నా అంటే అంతే ఇంకా వీసా ప్రాసెస్ కొంచెం భయంగానే ఉంటుంది, కానీ మోస్ట్లీ ఇచ్చేస్తారు స్టూడెంట్ వీసా.
ఓకే. ఓకే. సో, నాకసలు ఆ ప్రాసెస్ అంతా కూడా మర్చిపోయాను 3 ఇయర్స్. ఓకే. బట్ నేనైతే ఐఎల్స్ ఇచ్చాను. ఐఎల్స్ ఇచ్చాను. కానీ ఐఎల్స్ ఏమైందంటే నేను కరెక్ట్‌గా ఇచ్చే టైంకి నాకు చెయ్యి ఫ్రాక్చర్ అయింది. ఓహ్! సో, నేను రైటింగ్ ఇవ్వలేకపోయాను సరిగ్గా. సో, మళ్ళీ సెకండ్ టైమ్ ఇచ్చా. ఓకే. ఎందుకంటే ఆ ఫ్రాక్చర్ వల్ల నాకు టైపింగ్‌కి నాకు అప్పుడు ఇంక నాకు అనుకున్నాను ఇంక పోయిద్దిలే అనుకున్నా. ఓకే. ఇంక నెక్స్ట్ టైమ్ ఐఎల్స్ సెకండ్ టైమ్ ఇచ్చాను. ఐ థింక్ ఐ గాట్ 7.5 or 8. It's not the best, but yeah, it's decent enough for you to get into United States. ఓకే. So I think like you should have 6.5 or 7 is the best. 7 ఓకే. is the minimum that you should aim. And having 7.5, 8 is always there. Some people get 8.5. I have one of my friend who has an 8.5, so that's pretty great. So ఆ ఎగ్జామ్ రాశాను. దాని తర్వాత ఈ సిఎస్ వీటిలకి ఏంటంటే జిఆర్ఈ అవసరం లేదు. సో నేను అప్లై చేసే కాలేజెస్‌కి. సో ఓకే. ఐ జస్ట్ అప్లైడ్ విత్ మై ఐఎల్స్ అండ్ మై బ్యాక్‌గ్రౌండ్. ఏంటంటే నేను జాయిన్ అయిన కాలేజ్ ఏంటంటే వాళ్ళు మోస్ట్‌లీ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళనే తీసుకున్నారు. సో ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ హూ వర్క్డ్ ఇన్ ఇండియా ఆల్రెడీ. మోస్ట్ ఆఫ్ దెమ్ అట్‌లీస్ట్. అండ్ సో అట్లా అడ్మిషన్ చేశాను. అండ్ మీరిప్పుడు ఏం ఎక్స్ట్రా నేర్చుకుంటున్నారు? ఇప్పుడు మీ ఒక డే టు డే వర్క్‌తో పాటు ఎక్స్ట్రా ఏం నేర్చుకుంటున్నారు? కొత్త టూల్స్ గానీ, కొత్త ఆబ్వియస్లీ కొత్త ఎంసీపీస్ ఐ టూల్ థింక్. ఎంసీపీస్ ఆల్రెడీ టూల్స్ కూడా బిల్డ్ చేశాను. ఓకే. బికాస్ ఏజీ అనేది నేను వర్క్ చేసే కంపెనీ ఏఐ కంపెనీ. సో ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు బి అప్ టు డేట్ ఆన్ ఎవ్రీథింగ్. సో అందుకే ఇందాక కూడా మీరు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అన్నప్పుడు నేను పర్సనల్ గా లెర్నింగ్ ఏమి ఉండదు. నాకు వర్క్ లోనే అన్ని లెర్నింగ్. ఓకే. నేను ఫస్ట్ నుంచి కూడా అంటే ఇప్పుడు నేను అప్పుడు జాబ్ కోసం సరే ఒకవేళ మనం జాబ్ చేసినా గానీ ఈ బోరింగ్ టెక్నాలజీస్ లో ఉన్నట్టు ఉండకూడదు. వీ వాంట్ టు హ్యావ్ ద అప్ టు డేట్ టెక్నాలజీ కంపెనీ సో దట్ మనకి లెర్నింగ్ అనేది కూడా అందులోనే అయిపోయింది. నువ్వు మళ్ళీ సాయంత్రం 5కి వచ్చిన తర్వాత ల్యాప్టాప్ ఓపెన్ చేసి పుస్తకం రాస్తాను, నేను డాక్స్ రాస్తానంటే సో నాకు ఆ కంపెనీలోనే అయిపోయింది. ఇప్పుడు వి డూ లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ అండ్ లెర్నింగ్ ఇన్ ద కంపెనీ ఇట్ సెల్ఫ్. సో ఆ టెక్నాలజీస్కి వస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏఐ టూల్స్. ఆ ఏఐ టూల్స్ లోనే ఇప్పుడు ఇంకా ఎంసీపీ అవ్వని, ఏజెంట్స్ అవ్వని, మెమరీ లేయర్స్ అవ్వని, లేకపోతే బిల్డింగ్ ఏఐ ప్రొడక్ట్స్ ఆన్ విత్ వెబ్ ఇంటిగ్రేటెడ్ అవ్వని, విత్ దాని తర్వాత ఎవాల్యుయేషన్స్. సో వాటితో ఎవాల్యుయేషన్ ఎలా చేస్తారు, ఏఐ ఎవాల్యుయేషన్స్ అంటే ఏఐ ఎలా పర్ఫామ్ అవుతుందని. ఇప్పుడు చాట్ సో జీపీటీ ఈ వాళ్ళు సినారియో మాకు వాళ్ళు కొంచెం డీటెయిల్‌గా చెప్పండి అన్న. సపోజ్ మీరు ఇప్పుడు ఈ కంపెనీలో ఉన్నారు, వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఈ సిచ్యువేషన్‌లో ఉన్నారు. అంటే మీరు ఇప్పుడు అందులో ఎంసీపీ ఇంటిగ్రేట్ చేయాలన్నా, లేదంటే చేయాలన్నా ఇప్పుడు మీరు నేర్చుకోవాలి. మీకు తెలియదు పూర్తిగా. సో ఇప్పుడు మీరు ఎలా అప్రోచ్ అవుతారు? ఇప్పుడు వర్క్ చేయాలి. ఆబ్వియస్లీ మీకు ఈ టాస్క్ వచ్చింది, ఈ టాస్క్ మీరు కంప్లీట్ చేయాలి. మీకు దాని గురించి పూర్తిగా ఏం ఐడియా లేదు. సో దిస్ కైండ్ ఆఫ్ సేమ్ సిచ్యువేషన్ నేను ఇప్పుడు ఫేస్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఒక ఇంటర్న్‌షిప్‌లో ఉన్నా. సో నాది కూడా సేమ్ రియాక్ట్, టైప్ స్క్రిప్ట్, ఈ పోస్ట్ ఎస్క్యూఎల్ వీటి మీద ఎక్కువగా నాకు కొంచెం నాలెడ్జ్, ఎంత కొంత నాలెడ్జ్ ఉందంటే వీటి మీద ఉంది. కానీ వాళ్ళ కాడికి వెళ్ళేసరికి పూర్తిగా రియాక్ట్ లేదు. రియాక్ట్ కాకుండా ఇప్పుడు లేటెస్ట్ జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ స్వెల్ట్ వచ్చింది కదా 2016 ఐ థింక్. సో పూర్తిగా స్వెల్ట్ మీద మార్చేశారు. నెక్స్ట్ ఏమో బ్యాక్ ఎండ్కి వచ్చేసరికి మోర్ ఎకో సిస్టమ్ ఉంటుంది, అది ఇది ఉంటుంది అనేసి పూర్తిగా జావా, స్ప్రింగ్ బూట్ వీటిలోకి వెళ్ళిపోయారు. సో అది ఇప్పుడు నేను ఆ ఇంటర్న్షిప్ చేయడం ఒక గుడ్ థింగ్ అయినా మీరు ఎట్లా మీ వ్యూస్ ఏంటి? ఓకే. గుడ్ థింగ్ ఆబ్వియస్లీ ఇంటర్న్‌షిప్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అడ్వాంటేజ్ తీసుకోవడంలో ప్రాబ్లమ్ లేదు. ఎస్పెషల్లీ ఇఫ్ యూ ఆర్ ఇన్ వెరీ ఎర్లీ ఇన్ యువర్ కెరియర్. ఇప్పుడు నువ్వు స్టార్టింగ్ పాయింట్ కాబట్టి ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు నేను స్టార్టింగ్‌లో చేసింది యాంగులర్, ASP.NET. బట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ బిల్డింగ్ అప్లికేషన్స్. సో స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు నువ్వు చాయిస్ కానీ అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైమ్, పర్సనల్ టైమ్ టు అప్ స్కిల్ అదర్ టెక్నాలజీస్ నీకు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు స్వెల్ట్ అనేది చాలా తక్కువ యూసేజ్ కానీ నేను ఈ వాడాను ఇంతకుముందు ఒక ప్రాజెక్ట్ కి వాడాను అంతే. బట్ నీకు బయటకు వచ్చినప్పుడు ఎక్కువ మంది అది వాడకపోవచ్చు, చాలా తక్కువ మంది ఉండేది యూసేజ్ అనేది దానికి స్వెల్ట్. సో ఇట్లాంటి వాటి కొత్త టాస్క్ వచ్చినప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్కి కొత్త టాస్క్ వచ్చినప్పుడు ఏం చేస్తానంటే యూజువల్లీ నేను చాట్ జీపీటీ చేయను, గూగుల్ చేస్తా ఫస్ట్. ఎందుకంటే ఈ ఈ టెక్నాలజీస్ ఎప్పుడైనా వాళ్ళు బిల్డ్ చేసినప్పుడు వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారు తెలుసా, దాని మీద ఖచ్చితంగా బ్లాగ్ రాస్తారు. వాళ్ళు అనౌన్స్మెంట్ ఇస్తారు. ఆ అనౌన్స్మెంట్ చదవాలా. ఇప్పుడు ఎంసీపీ నేను ఎగ్జాంపుల్ తీసుకున్నా, ఎంసీపీ అయిందనుకో, ఎంసీపీ చేస్తా. ఎంసీపీ ఎవరిది అసలు ఆంథ్రోపిక్ క్లౌడ్, కానీ వాళ్ళకి సపరేట్ డొమైన్ ఉంది, మోడల్ కాంటెస్ట్ ప్రోటోకాల్ డాట్ ఐఓ అని. ఇప్పుడు వాళ్ళదైనా దీంట్లో అయినా ఒక బ్లాగ్ రాసినప్పుడు వాళ్ళు ఉండేది అసలు ఐడియా ఏంటి, వాళ్ళు ఎందుకు బిల్డ్ చేశారు, అది అసలు ఐడియా ఏంటి ఈ కేసులో వీళ్ళు ఎందుకు బిల్డ్ చేశారు, దేని యూస్ కేసెస్, ఆ యూస్ కేసెస్ తో మనం ఎట్లా ఇంటిగ్రేట్ చేసుకోవాలి అనేది ఇంపార్టెంట్. సో
అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే చదివితేనే వస్తుంది. మేబీ ఇంకా ఇప్పుడు జెన్జీ పీపుల్ కి అంత ఓపిక లేకపోతే చాట్ జీపీటీని అడగచ్చు అనుకో. బట్ ఐ యూజువల్లీ ప్రిఫర్ టు లిసన్. ఆ వాయిస్ అనేది నీకు ఆ బ్లాగ్ చదువుతున్నప్పుడు ఆ ఆథర్ యొక్క వాయిస్ నీకు అర్థమైంది. అంటే అతను ఏ టోన్ లో చెప్తున్నాడు, అతను చెప్పే టోన్ బట్టి నీకు ఆ టెక్నాలజీ అనేది డిఫరెంట్ గా కనపడింది. ఇప్పుడు చాట్ జీపీటీ ఏమనేది ఇప్పుడు టీచర్ చెప్పినట్టే, ఆ టీచర్ అన్ని చెప్తారు, అన్ని చెప్తే అన్ని ఒకేలాగా చెప్పలేం కదా. ఆ టోన్ ఉండిద్ది, ఆ టోన్ అనేది డిఫరెన్స్ ఉంటుంది ఖచ్చితంగా. ఆథర్ ఏంటంటే తన ఇంటెన్షన్ ఏంటి అసలు, ఆ ఎంసీపీ అనేది ఇంటెన్షన్ ఏంటి. లేకపోతే ఇప్పుడు స్వెల్ట్ లో న్యూ వర్షన్ ఉంది, వర్షన్ 5 వర్షన్ 6 వచ్చింది, వాళ్ళు బ్లాగ్ రాస్తారు కానీ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, మెయిన్ బిహైండ్ ఆ మోటివేషన్ ఏంటి అనేది వాళ్ళు దాంట్లో ఉండిద్ది. సో అట్లీస్ట్ స్కిమ్ చేయాలి, మొత్తం చదవమని కూడా ఏం చెప్పను, జస్ట్ స్కిమ్ చేసుకుంటే మెయిన్ హైలైట్స్ వాళ్ళు ఏమన్నా పెట్టారా ఏంటి అన్నట్టు. సో దాని తర్వాత యూ కెన్ టేక్ హెల్ప్ ఆఫ్ ఏఐ టూల్స్ లైక్ ఓకే దీన్ని ఇప్పుడు సమ్మరైజ్ చేయాలి, లేకపోతే దీన్ని ఎట్లా ఇంటిగ్రేట్ చేస్తా ఒక ఎగ్జాంపుల్ చూపి. దాని తర్వాత ఏం చేస్తానంటే నేను ఎగ్జాంపుల్ చూపించడానికి ఫస్ట్ గెటప్ లో చూస్తా, ఎవడన్నా ఇంప్లిమెంట్ చేశాడా. ఖచ్చితంగా ఎవరొకరు ఎల్లయ్యో పుల్లయ్యో చిన్న ప్రాజెక్ట్ చేసి పబ్లిష్ చేసి ఉంటాడు. వాడు నాలాగే ఎవరికి మార్కెటింగ్ చేయలేక అట్లా గెటప్ లో పడి ఉంటుంది, ఎవరు చూస్తుంటాడు. కానీ గూగుల్ కరెక్ట్ గా చేసి గూగుల్ చేసుకుంటే మనకి చూపిస్తుంది, అది చూపించింది చేయడం. అండ్ సమ్ కేసెస్ ఐ ట్రై టు డూ డీప్ సెర్చ్. సో గ్రాక్ కానీ చాట్ జీపీటీ కానీ డీప్ సెర్చెస్ ఉంటాయి. ఆ డీప్ సెర్చ్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ ట్రై టు ఎక్స్ప్లోర్ బిహాఫ్ ఆఫ్ యూ, బట్ ఇట్స్ నాట్ ఆల్ టైమ్ ద బెస్ట్ సినారీ ఫర్ యూ. నీకు తెలియంది అయితే అదే బెస్ట్, దాన్ని నమ్ముకోవడం బెస్ట్. కానీ నీకు తెలిసిన రౌట్ అయితే నేను నమ్ముకోవడం బెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా లా గురించో లేకపోతే సంథింగ్ అన్రిలేటెడ్ టు కంప్యూటర్ సైన్స్ అనుకో, లేకపోతే వెబ్ డెవలప్మెంట్ కాదు, అదేదో సంథింగ్, దెన్ యూ కెన్ ట్రస్ట్ చాట్ జీపీటీ టు జస్ట్ గివ్ యూ సమ్మరీ, దెన్ గో త్రూ ద లింక్స్ వెబ్సైట్స్ అవన్నీ వాటిల్లో చూసి నేర్చుకోవడం బెస్ట్. దాని తర్వాత ఇందాకన్నట్టు ఆ గెట్ హబ్ ఎగ్జాంపుల్స్ చూడటం, వాళ్ళ ఇంప్లిమెంటేషన్ ప్యాటర్న్ ఎలా ఉంది, అది చాలా బిగ్ థింగ్. ఎస్పెషల్లీ స్టార్టప్స్ లో అయితే అసలు నువ్వు స్టార్టింగ్ లో ఇంప్లిమెంట్ చేయడానికి ఇంటిగ్రేట్ చేసావంటే ఒక టూల్, పీపుల్ బి యూజింగ్ కంటిన్యూస్లీ. ఇట్స్ నాట్ సో ఈజీ టు మైగ్రేట్. జస్ట్ ఏదో కొత్త టూల్ వచ్చింది, ఇప్పుడు రియాక్ట్ ఉంది, రేపు స్వెల్ట్ ఏదో ఒక్కసారిగా ట్విట్టర్ లో బూమ్ అయిందని ఓకే లెట్స్ మైగ్రేట్ హోల్ అప్లికేషన్ టు స్వెల్ట్ అనేది ఇట్స్ నాట్ ఈజీ. సో ఆ ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నువ్వు కొత్త ఫీచర్ యాడ్ చేస్తున్నావు అంటే దట్స్ ఎ రూట్ ఫర్ ఫ్యూచర్ యాడ్ ఆన్స్ దట్స్ గోనా కమ్ టు దట్ కాంపోనెంట్. సో నువ్వు ఆ ప్యాటర్న్స్ అనేది ఖచ్చితంగా అబ్జర్వ్ చేసి, ఇప్పుడు ఎంసీపీ అయితే జనాలు ఎంసీపీ ఎలా బిల్డ్ చేస్తున్నారు, నువ్వు కూడా ఆ ప్యాటర్న్స్ ఇది బెస్టా, వాళ్ళు ఏమన్నా రికమెండ్ చేస్తున్నారా ఇది ఈ ప్యాటర్న్ ఫాలో అవ్వాలని, ఆ ప్యాటర్న్ తో మనం చెప్పచ్చు. దట్స్ హౌ ఐ యూజువల్లీ అప్రోచ్. సందీప్ ఇంకేమన్నా ఇంకేమున్నాయి? అయితే నాకు తెలిసి మోస్ట్లీ ఆన్సర్ బాగానే ఇచ్చానా, లేకపోతే నోటికి వచ్చింది చెప్పాను అంటారా? లేదు చాలా ఇప్పుడు మాకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది, మేము ఏం చేస్తున్నామో అది కంటిన్యూ చేయడానికి కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. లేదంటే మేము కూడా ఇంకా డిఎస్ఏ చేయాలి, ఇగోండి అందులో చేయాలి, ఇందులో చేయాలి, అందులో ప్రొఫైల్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఫ్లిప్కార్ట్ ఇంటర్న్షిప్స్, గూగుల్ ఇంటర్న్షిప్స్ ఈ మధ్య వస్తున్నాయి, సమ్మర్ ఇంటర్న్స్ అనుకోని. వాటికైతే ఖచ్చితంగా కావాలి, నేను ఇప్పటికి అంటున్నా కదా, మీరు దానికైతే మీరు చేయాల్సిందే. కానీ నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నా, నాకైతే అసలు ఇంట్రెస్ట్ లేదు. ఇండియాలో కూడా నేను స్టార్ట్అప్ కి బంద్ చేస్తా, ఇక్కడ కూడా నేను స్టార్ట్అప్ కి బంద్ చేస్తాను. ఇప్పుడు నాకు ఇక్కడ స్టార్ట్అప్ చెప్పి కూడా ఫ్యాన్ లో ఇప్పుడు నాకు గూగుల్ అంత ఇస్తుందో ఇక్కడ కూడా అంతే ఇస్తుంది. నాకు పెద్ద సడన్ అయింది. కానీ నాకు ఇక్కడ ఏమంటారు నేర్చుకునేది ఎక్కువ ఉండిద్ది కాబట్టి నేను ఇది ప్రిఫర్ చేస్తాను. ప్లస్ ఇంకా వాట్ ఎవర్ ఇంకా టెక్నాలజీ ఇంకా అదంతా హోల్ అనదర్ స్టోరీ. సో ఇప్పుడు మీకు నిజంగా అది ఇంట్రెస్ట్ ఉంటే యూ హ్యావ్ టు బి ఏమంటారు వాట్ డు వి సే డూయింగ్ స్టఫ్ రెగ్యులర్లీ. ఇప్పుడు జనాలు ఏంటంటే ఇప్పుడు డిఎస్ జనాలు లీడ్ కూడా ఎట్లా అంటే ఒక రోజు ఊపు వస్తుంది, ఇంకా ఆ రోజు 4 చేస్తాడు, ఇంకా దాన్ని కొన్ని 4 రోజులు అది తీయడం ఇంకా తీయడు. ఎందుకని అక్కడ అందరు చేస్తున్నారని స్టార్ట్ చేశాడు, వాడు ఇంట్రెస్ట్ తో స్టార్ట్ చేయలేదు, వాడు క్యూరియస్ తో స్టార్ట్ చేయలేదు. కానీ నువ్వు క్యూరియస్ తో ఇప్పుడు విఎస్ కోడ్ నువ్వు ఎక్స్టెన్షన్ ఓపెన్ చేసి సరేలే ఇంకా మనకు అవ్వదని ఆపేసో లేదు, నువ్వు ఎండ్ వరకు వెళ్ళి లాస్ట్ లో నీకు అర్థమైంది ఓకే ఇంకా ఎంబెడింగ్ ఇది మన చేతిలో లేదు అనుకోని అప్పుడు రియలైజ్ అయ్యావు. కానీ స్టార్టింగ్ లో అబ్బాయి ప్రాజెక్ట్ సెటప్ అర్థం కావట్లేదు అని వదిలేసావా? లేదు, నీకు అక్కడ క్యూరియాసిటీ ఉంది కాబట్టి నువ్వు చివరి వరకు వెళ్ళి తెలుసుకున్నావు. ఫెయిల్ అయినా కానీ పర్లేదు, నీకు ఆ ప్రాసెస్ లో చాలా తెలుసుకున్నావు, ఆ ఎక్స్టెన్షన్స్ ఎలా వర్క్ అవుతాయి.
సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు లీడ్ కోడ్లు ఏంటంటే ఇంకా ఊపు ఇంకా అబ్బాయి వీడు 100 అంటున్నాడు, నేను ఇప్పుడు 200 చేసి పెడతాను, ఎంతసేపు చాట్ జీపీటీని అడిగితే అన్ని అయ్యేస్తుంది. చాట్ జీపీటీ కూడా అక్కర్లే అన్న, పక్కన సొల్యూషన్స్ ఉంటాయి, పేస్ట్ చేస్తారు ఓ ఇక్కడ. యా దానికి యా యాక్చువల్గా డిస్కషన్స్ లో ఉంటాయి కదా. యాక్చువల్గా ఏమైందంటే ఆ చాలా స్ట్రీక్ ప్రెజర్. మెయింటైన్ చేయడం కోసం ఏం చేస్తారంటే, స్ట్రీక్ మెయింటైన్ చేయాలి, లింక్డ్ఇన్ లో పోస్ట్ చేయాలి. దానికోసం ఏం చేస్తారంటే అక్కడ సొల్యూషన్ తీసుకొస్తే పేస్ట్ చేస్తాడు, స్క్రీన్ షాట్ లింక్డ్ఇన్ లో పెడతాడు. ఇక్కడ నేర్చుకోవడం ఏం ఉండదు అక్కడ ఇంకా. అంటే ఇప్పుడు అక్కడ మనం అంటే కొంచెం పచ్చిగా మాట్లాడుకుందాం, ఎవరిని మోసం చేస్తున్నాం అబ్బా అక్కడ? ఎవరిని మోసం చేస్తున్నాం? అదే కదా మనమే మోసం చేసుకుంటాం, మనమే మోసం చేసుకుంటున్నాం, అంతే కదా. మన లోపల ఏంటంటే అబ్బో 100 స్ట్రైక్ లో ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు సందీప్ వచ్చి తేజన్ అంటాడు, అబ్బా ఏంట్రా మనం అసలు 100 రోజులు చేసావా, అసలు మా ఊళ్ళో నీకు గూగుల్ పక్కమావా, గూగుల్ పక్కమా అంటాడు. అదే హైప్ లో ఉంటాం. తర్వాత అక్కడికి వెళ్ళి హార్డ్ కోడ్ ఒకటి ఇచ్చాడంటే అయిపోయింది. మనం చేసినది తెలిసిపోద్ది కదా అన్న, మనం కాపీ పేస్ట్ చేసామో నిజంగా అంతా తెలిసిపోతుంది మొత్తం. మళ్ళీ లీడ్ కోడ్ తీస్తే ఇటు ఎంత టైం స్పెండ్ చేశాడు, ఏం చేశాడు మొత్తం తెలిసిపోద్ది అడిగి. ఇంకోటి ఏంటంటే ఇంకో సినారియో, అదొక రౌట్. రీసెంట్ సినారియో ఏమైందంటే మా ఫ్రెండ్ వాళ్ళ కాలేజ్లో చాలా ప్రెషర్ చేస్తున్నారు, లీడ్ కోడ్ ఇంత క్వశ్చన్స్ మినిమం ఇది చేయాలి అది చేయాలని. సో ఈ వాడు ఏమనుకున్నాడు, ఒక బాట్ చేస్తా, ఆ బాట్ ఆటోమేటిక్గా నా దీంట్లోకి నా ప్రొఫైల్లోకి లాగిన్ అయిపోయి డైలీ క్వశ్చన్ అదే సాల్వ్ చేసేసి అదే చేసేస్తుందండి. సో హీ యాక్చువల్లీ బిల్డ్ ఇట్ జస్ట్. సో లైక్ వాడికి ఎక్కడో ఇబ్బంది అవుతుంది, మళ్ళీ నేను కూడా అది క్లోన్ చేసుకొని ట్రై చేసినాం. తర్వాత మోడల్ మార్చాక, ఎల్ఎల్ఎం మోడల్ మార్చాక అది ఇప్పుడు అయితే వర్కింగ్ నైస్. ఇప్పుడు ఎట్లా అంటే జస్ట్ ఒకసారి వెళ్ళి ప్రాజెక్ట్ రన్ చేస్తే, ఒక్కసారి రన్ చేస్తే ఇంకా డైలీ నీకు అదే ఆటోమేటిక్గా నీ లాగిన్ అయిపోయిన తర్వాత ఆ డైలీ క్వశ్చన్ ఫెచ్ అయ్యి దానికి అదే ఆన్సర్ జనరేట్ చేసి అదే సబ్మిట్ చేసుకొని డైలీ స్ట్రీక్ మెయింటైన్ చేస్తుంది, అంత సబ్మిట్ కూడా అయిపోద్ది. అట్లా ఇదంతా లోకల్లో రన్ అవుతుందా? లోకల్లోనే రన్ అవుతుంది, ఓకే. లోకల్గా రన్ చేయాలి. యాక్చువల్లీ నైస్ ప్రాజెక్ట్. అది లింక్డ్ఇన్ లో పోస్ట్ పెట్టాలి, నేను ఇది చేశాను రాహు, మీరంతా ఇది వాడుకొని మీరు ఇంకా అల్లాడించండి అని వాడు ప్రమోట్ చేసుకోవాలి. వాడు ప్రమోట్ చేసి దానికి అట్లా ఇంటర్న్షిప్స్ తెచ్చుకోవచ్చు తెలుసా ఈజీగా. అది డెమో రిలీజ్ చేస్తే చాలు, ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ లో వీటిల్లో యూ డోంట్ హ్యావ్ టు స్పెండ్ యువర్ టైమ్ టు మెయింటైన్ యువర్ స్ట్రీక్ అన్నట్టు చెప్పేసి you can just do it. Yeah, it's an actually intelligent thing to do.